Okay guys, hi, come to the first revision video of the PGBP sir. It gives the 14 marks. 14 marks sir. Sir, I am first కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పీజీబీపీ గురించి. అంటే రివిజన్ వీడియో సార్. ఇది రివిజన్ వీడియో ఇది కంప్లీట్లీ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. జస్ట్ మినిమం ఎక్స్ప్లెనేషన్తో ముందుకు వెళ్తాను సార్. ఇది పెట్టి నేనేంటి చదువుకుంటా వెళ్తున్నాను కదా సార్. నా రెగ్యులర్ వీడియోస్, ఎగ్జామ్ ఓరియంటెడ్ వీడియోస్ ఐ గివ్ ద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎవ్రీ పాయింట్. బట్ ఈ రివిజన్ వీడియోలో ఏంటంటే మినిమం మీ కాన్సెప్చువల్ రీక్యాప్ కోసం నేను ట్రై చేస్తున్నాను సార్. ఓకేనా? అండ్ ఈ రివిజన్ వీడియో కోసం నేను వాడేది బీబీ సార్ బుక్స్ డెఫినెట్గా. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు నేను కంపాక్ట్ రెడీ చేసుకోలేకపోతున్నాను. ఐ హ్యావ్ ఏ ల్యాక్ ఆఫ్ టైం. బట్ స్టూడెంట్కి 35 days టైం ఉంది. స్టూడెంట్స్కి ఏదో హెల్ప్ చేద్దామని మనం బీబీ సార్ బుక్తో ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, గో ఫర్ ద ఛార్జింగ్ సెక్షన్ 28 సార్. ఇదైతే ఛార్జింగ్ సెక్షన్ 28 సార్. ఓకే సార్, ఫస్ట్ ఈ ఛార్జింగ్ సెక్షన్ గురించి కాబట్టి నేను 2 విషయాలు చెప్తాను సార్. నేను ఒక 2 విషయాలు సార్. ఏ ఇన్కమ్ని పీజీబీపీ ఇన్కమ్లో ట్యాక్స్ చేస్తారు? ఏ ఇన్కమ్ని పీజీబీపీ ఇన్కమ్లో ట్యాక్స్ చేస్తారంటే సార్, మై పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ ఇన్కమ్ ఇస్ ద పీజీబీపీ ఇన్కమ్ ట్యాక్స్ పెట్టండి సార్. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ సార్. ఒక బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ చేయడం వల్ల వచ్చే ప్రతి ఇన్కమ్ని పీజీబీ ఇన్కమ్లో ట్యాక్స్ చేస్తారు సార్. లేదు సార్, డ్యూ టు సార్ ఆ బిజినెస్ వల్ల ఏదైనా ఇన్కమ్ వచ్చా అంటే ఆ బిజినెస్ అనేది మెయిన్ యాక్టివిటీ సార్. దానివల్ల యాక్చువల్లీ సర్వీస్ ఏ యాక్టివిటీ వచ్చినా డ్యూ టు బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ వల్ల వచ్చినా కానీ మనం ఛార్జింగ్ సెక్షన్లో వేస్తాం సార్. సార్, గోయింగ్ టు డిస్కస్ ద పాయింట్ బై పాయింట్ సార్. చూడాలి, ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం సార్. ఓకే సార్, ఇఫ్ ఎనీ ప్రాఫిట్స్ సార్, ఎనీ ప్రాఫిట్స్ ఆర్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్ ఇట్స్ ద పీజీబీపీ ఇన్కమ్ సార్. దెర్ ఈజ్ నో డౌట్ సార్. సేల్ ఆఫ్ ఇంపోర్ట్ ఎంటైటిల్మెంట్ సార్. ఇంపోర్ట్ ఎంటైటిల్మెంట్ లైసెన్స్ సార్. నాకు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక లైసెన్స్ ఉంది సార్. అది నా బిజినెస్ చేసుకోవడానికి దాన్ని సేల్ చేశాను సార్. అది కూడా పీజీబీపీ ఇన్కమ్. ఎందుకంటే డ్యూ టు ద బిజినెస్ సార్. నా ఇంపోర్ట్ చేయడం అనేది బిజినెస్ సార్. కానీ ఆ బిజినెస్ సంబంధించిన డ్యూ టు ద బిజినెస్ ఇంపోర్ట్ ఎంటైటిల్మెంట్స్ లేదు సార్. క్యాష్ కాంపెన్సేటరీ సెస్, డ్యూటీ డ్రాబ్యాక్ సార్. సార్, నేనేం చేశానంటే ఎక్స్పోర్టర్ని సార్. ఎక్స్పోర్టర్, నా బిజినెస్ అనేది ఎక్స్పోర్టర్ని. ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చే ప్రాఫిట్ని పీజీబీపీ ఇన్కమ్. ఎందుకంటే అది ఫ్రమ్ ద బిజినెస్. కానీ ఆ డ్యూటీ కొంతమంది ఎక్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సార్ కొన్ని డ్యూటీ డ్రాబ్యాక్స్ అవి ఇచ్చింది సార్. సో దేనివల్ల వచ్చింది సార్? డ్యూ టు ద బిజినెస్ వల్ల వచ్చింది. సో ఇట్ ఈస్ కూడా పీజీబీపీ ఇన్కమ్ సార్. సార్, డ్యూటీ డ్రాబ్యాక్స్, నెక్స్ట్ డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ స్కీమ్, డ్యూటీ ఫ్రీ స్కీమ్, దిస్ ఆల్ ద పీజీబీపీ ఇన్కమ్ సార్. నెక్స్ట్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఆల్సో కవర్డ్ అండర్ ద పీజీబీపీ ఇన్కమ్ సార్. నెక్స్ట్ సార్, ఇఫ్ ఎనీ గిఫ్ట్ ఆర్ పర్క్విజిట్ రిసీవ్డ్ బై ద బిజినెస్ పర్సన్ డ్యూ టు ద బిజినెస్ సార్. ఇస్ అమెండ్మెంట్ పాయింట్స్, వెరీ వెరీ అమెండ్మెంట్ సార్. నాకు ఏదైనా గిఫ్ట్ కానీ పర్క్విజిట్ కానీ డ్యూ టు ద బిజినెస్ ప్రొఫెషన్ ద్వారా వచ్చి అది క్యాష్లో ఉన్న కైండ్లో ఉన్న పార్ట్లో ఉన్న ఇట్స్ బీజీబీపీ ఇన్కమ్ సార్. దట్స్ ఇట్ సార్. నెక్స్ట్ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఒక పార్ట్నర్కి ఒక పార్ట్నర్షిప్ సార్. చూడాలి, వెరీ ఇంపార్టెంట్ సార్. సార్, ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఒక పార్ట్నర్కి ఇచ్చే శాలరీ కానీ, బోనస్ కానీ, కమిషన్ కానీ, ప్రాఫిట్ కానీ ఇవన్నీ పీజీబీపీ ఇన్కమ్లో ట్యాక్స్ సార్. ఒక పార్ట్నర్కి ఇచ్చే పీజీబీపీ ఇన్కమ్లో ట్యాక్సబుల్ సార్. అండ్ నాన్ కాంపిటీస్ ఫీజ్ అంటే మీరు ఈ బిజినెస్ చేయొద్దు, బిజినెస్ చేయకుండా నీకు ఉండడానికి నీకు ఒక అమౌంట్ ఇస్తున్నారు, అది పీజీబీపీ ఇన్కమ్ సార్. సార్, ట్రేడ్ వల్ల కానీ, ఒక ప్రొఫెషన్ వల్ల కానీ, ఒక సిమిలర్ అసోసియేషన్ స్పెసిఫిక్ సర్వీస్ మెంబర్స్కి ఇచ్చే బిజినెస్ ఉంటుంది సార్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇంటూ క్యాపిటల్ అసెట్స్ సార్. ఈ కన్వర్షన్లో జరిగే వాల్యూ కూడా పీజీబీపీ ఇన్కమ్ సార్. నెక్స్ట్ దట్స్ ఇట్ సార్. సార్, దీంట్లో గురించి నేను డిస్కస్ చేయడానికి ఏం లేదు సార్. వెరీ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ సార్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్కి. నెక్స్ట్ గో ఫర్ ద పాయింట్ సార్. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెక్యులేటివ్ బిజినెస్ సార్. ఎంసీక్యూ పాయింట్ సార్, చూసుకోవాలి సార్. ఏం లేదు సార్. సార్, సింపుల్ పాయింట్ సార్. నాకు ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ నార్మల్ బిజినెస్ ఉందనుకో సార్, నో ప్రాబ్లమ్ సార్. హ్యావ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ నార్మల్ బిజినెస్, ఐ హ్యావ్ నో ఇష్యూ సార్. బట్ నా బిజినెస్లో కన్సిస్టింగ్ ఆఫ్ సేల్ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్ ఉన్నాయి. అది కూడా యాక్చువల్ డెలివరీ జరగట్లేదు. ఆ డేట్స్ ఉన్న స్పెక్యులేషన్ వల్ల ఆ స్పెక్యులేషన్ గెయిన్ నీకు ఏం చేస్తాను. ఓకేనా సార్? ఇప్పుడు పాయింట్ ఏంటి సార్? బిజినెస్ ఇలా ఇంక్లూడ్ సార్. నార్మల్ బిజినెస్ ప్లస్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఉంది. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనట్లేదు సార్, హ్యావ్ టు డూ కంబైన్ చేసుకో, బట్ మెయింటైన్ ద బుక్స్ సపరేట్లీ. మెయింటైన్ ఏ బుక్ సపరేట్, దట్స్ ఇట్. మెయింటైన్ ఏ బుక్ సపరేట్లీ, దట్స్ ఇట్ సార్. అర్థమైంది కదా సార్? సార్, స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే ఏం లేదు సార్. ఇట్లా ఖచ్చితంగా షేర్స్, డిబెంచర్స్ ఇవన్నీ కొంటా ఉన్నా అది యాక్చువల్ డెలివరీ జరగకుండా వాటి మీదకి వచ్చేది. ఇప్పుడు నీ బిజినెస్లో
స్పెక్యులేటివ్ బిజినెస్, నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ రెండు కలిసి ఉన్నాయి. మెయింటైన్ ద బుక్స్ సపరేట్లీ ఫర్ ద స్పెక్యులేటివ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్, దట్స్ ఇట్ సార్. బట్ కొన్ని బిజినెస్లు మాత్రం అది అర్థమైంది కదా సార్. ఓకేనా సార్. దెన్ నెక్స్ట్ ఏంటంటే సార్ ఈ బిజినెస్ మాత్రం నేను స్పెక్యులేటివ్ బిజినెస్ అన్నాను సార్. హెడ్జింగ్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ మై స్పెక్యులేటివ్ బిజినెస్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ మై స్పెక్యులేటివ్ బిజినెస్, ట్రేడింగ్ డెరివేటివ్స్ ఈజ్ నాట్ మై స్పెక్యులేటివ్ బిజినెస్, అండ్ ట్రేడింగ్ కమోడిటీ డెరివేటివ్స్ టు రికగ్నైజ్డ్ స్టాక్ ఈజ్ నాట్ మై స్పెక్యులేటివ్ బిజినెస్. సార్ 4 కాంట్రాక్ట్ సార్. హెడ్జింగ్ కాంట్రాక్ట్స్ నాట్ మై స్పెక్యులేటివ్ బిజినెస్, ఎందుకంటే హెడ్జింగ్ అనేది ప్రొటెక్షన్ ఆఫ్ ది రిస్క్ సార్. ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రిస్క్ సార్, అందుకే నాట్. అండ్ ట్రేడింగ్ డెరివేటివ్స్ సార్ త్రూ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ సార్, నాట్ స్పెక్యులేటివ్ బిజినెస్. And trading commodities sir through recognized stock exchange, actual delivery also happened. Okay na sir. Sir these 4 are sir not even speculative businesses sir. Which are they not covered in the speculative business? Very simple sir. Hedging contract, forward contract, forward trading the through the recognized stock exchange, and trading the commodity through the recognized stock exchange. That's it sir. Okay kada. It's not okay. సార్ హౌ టు కంప్యూట్ ద పీజీబీపీ ఇన్కమ్. సార్ కంప్యూటెడ్ సెక్షన్ 32-43Bలో చెప్తారు సార్ ఎలా కంప్యూట్ చేయాలి, ఏం కంప్యూట్ చేయాలనేది. కంప్యూటెడ్ పీజీబీపీ ఇన్కమ్. సార్ ఫస్ట్ సెక్షన్ 30 గురించి మాట్లాడతాం. సార్ నాకు ఒక ప్లాంట్ అండ్ మిషనరీ, నాకు ఒక బిల్డింగ్ ఉంది సార్. ఐ హ్యావ్ ఏ ఓన్ బిల్డింగ్. సార్ నేను బిల్డింగ్ని రెంట్కి తీసుకున్నాను సార్. అప్పుడు రెంటల్ ఎక్స్పెండిచర్ అలౌడా కాదంటే ఇది అలౌడే కదా సార్. ఐ పే ద రెంట్. ఇఫ్ ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. సార్ నేను ఒక బిజినెస్ నడపాలనుకుంటున్నా, నేను ఒక బిల్డింగ్ని తీసుకున్నా రెంట్కి, ఆ బిల్డింగ్ రెంట్కి పే చేస్తున్నా, అలౌడ్, ఇట్స్ అలౌడ్. సార్ ఆ బిల్డింగ్ రిపేర్ రేట్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే సార్, అలౌడ్. సార్ ఆ బిల్డింగ్ రెవెన్యూ రిపేర్ చేంజ్ చేస్తారు, అలౌడ్. ఆ బిల్డింగ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా సార్, అలౌడ్. సార్ ఆ బిల్డింగ్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది సార్, నాట్ అలౌడ్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సార్ ఆ బిల్డింగ్కి సార్ టెనెంట్ గురించి మాట్లాడు సార్. నేను ఒక బిల్డింగ్ తీసుకున్నా రెంట్కి బిజినెస్ నడపడానికి, రెంట్ కట్టే అలౌడ్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ అలౌడ్, ఇన్సూరెన్స్ అలౌడ్, అండ్ రెవెన్యూ రిపేర్స్ అలౌడ్. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్. బట్ ఏం చేయాలి సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ట్రీటెడ్ యాజ్ సపరేట్ అసెట్గా ట్రీట్ చేయండి సార్. సపరేట్ అసెట్గా ట్రీట్ చేయండి. ఎలా సార్? సపరేట్ డీమ్డ్ అసెట్గా ట్రీట్ చేయండి. సపరేట్ డీమ్డ్ అసెట్గా ట్రీట్ చేసి మీ రెంట్ పీరియడ్ ఎంత ఉందో అంత పీరియడ్ వరకు డిప్రిషియేషన్ చేయండి. దట్స్ ఇట్ సార్. సార్ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందో దాన్ని సపరేట్ అసెట్గా ట్రీట్ చేయండి. డీమ్డ్ అసెట్గా ఎంతైతే మీ రెంట్ పీరియడ్ ఉందో దాని వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలో చేయండి. ఓకేనా సార్? ఓకే సార్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సార్ నేను నా ఓన్ బిల్డింగ్ని బిజినెస్కి వాడుతున్నా సార్. అప్పుడు ఇక్కడ ఏమంటాడంటే బిజినెస్ ఐటీ కాన్సెప్ట్ పెట్టండి, నువ్వు నోషనల్ రెంట్ ఒకటైనా రికార్డ్ చేస్తాను. సో దీన్ని అలౌ చేయండి సార్. నాట్ అలౌడ్ సార్. సార్ నోషనల్ రెంట్ ఈజ్ నాట్ అలౌడ్ సార్. ఓనర్ బిల్డింగ్ నాట్ అలౌడ్ సార్. కానీ ఇన్సూరెన్స్ అవుట్ ఆఫ్ ది పాకెట్ వెళ్తుంది అలౌడ్. రేట్స్ అండ్ ట్యాక్సెస్ అలౌడ్ సార్. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అలౌడ్ సార్. సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రం రెండింటిలో నాట్ అలౌడ్ సార్. వై క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాట్ సార్? యాడ్ ఏం చేయాలి సార్? కాస్ట్ ఆఫ్ అసెట్కి యాడ్ చేసేయాలి, డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? కానీ ఇక్కడ క్వశ్చన్ సార్, నోషనల్ ఎక్స్పెండిచర్ అయ్యి సార్ ఎక్సెప్షన్ సార్. పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్ దగ్గర నుంచి రెంట్కి తీసుకుంది సార్ బిల్డింగ్, అక్కడ రెంట్ పే చేస్తుంది, అది అలౌడ్ సార్. దట్స్ ఇట్. ద పార్ట్నర్షిప్ ఫర్మ్ టేక్ దట్ అక్కడ రెంట్ పే చేస్తుంది, అలౌడ్ సార్. దట్స్ ఇట్ సార్. దట్స్ ఫర్ సెక్షన్ 30-31 సార్. నెక్స్ట్ డిప్రిషియేషన్ పాయింట్ సార్. యూ హ్యావ్ టు డిప్రిషియేషన్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. డిప్రిషియేషన్. నెక్స్ట్ గో ఫర్ ద డిప్రిషియేషన్. సార్ డిప్రిషియేషన్ టు క్లెయిమ్ ద డిప్రిషియేషన్ సార్ షుడ్ బి ద ఓనర్ అయి ఉండాలి సార్. అసెట్ అది బిజినెస్ కోసం యూజ్ చేసి ఉండాలి సార్. మన అసెట్కి ఓనర్ అయి ఉండాలి సార్. ఎలాంటి ఓనర్ సార్? హోల్లీ ఆర్ పార్ట్లీ ఓనర్ అనుకో పార్టీ డిప్రిషియేషన్ వస్తుంది సార్. అండ్ ఫుల్లీ యూజ్ చేసి ఉండాలి సార్ బిజినెస్. పార్టీ యూజ్ చేసిన పార్టీ బిజినెస్ వస్తుంది. కానీ బెనిఫిషియల్ ఓనర్ అయినా సరిపోతుంది సార్. నాట్ రిజిస్టర్ ఓనర్ కంపల్సరీ అవుతుంది సార్. ఇట్ ఈస్ ద బెనిఫిషియల్ ఓనర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ సార్. ఇన్ కేస్ ఆఫ్ లీజ్ అనుకోండి, లీజ్కి తీసుకున్నాం అనుకోండి సార్, ఎవరైతే ఓనర్ వాళ్ళే క్లెయిమ్ చేసుకోవాలి సార్. ఏది లీజ్ సార్? ఇది ఫైనాన్స్ లీజ్ ఆర్ ఆపరేటింగ్ లీజ్. ఇన్ కేస్ ఆఫ్ లీజ్ who is the actual owner, you have to claim the depreciation. తనే క్లెయిమ్ చేసుకోవాలి సార్ డిప్రిషియేషన్. దట్స్ ఇట్ సార్. సార్ ఇన్ కేస్ ఆఫ్ హైర్ పర్చేస్ సార్, హైర్ పర్చేస్లో మీకు ఓనర్షిప్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి వస్తుంది, లాస్ట్ ఇన్స్టాల్మెంట్. కానీ ఇక్కడ నుంచి నేను ఏమంటానంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పుట్ టు యూజ్ నుంచే డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోండి అంటున్నా. ఇన్ ద కేస్ ఆఫ్ హైర్ పర్చేస్ సార్, లీజ్లో అయితే ఎవరైతే ఓనర్ అయితే వాళ్ళే క్లెయిమ్ చేసుకోవాలి సార్. వేరే ఫైనాన్స్ లీజ్ ఆపరేటింగ్లో. హైర్ పర్చేసెస్ అయితే లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఓనర్షిప్ వచ్చినా కానీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు పుట్ టు యూజ్ చేసినట్టు క్లెయిమ్ చేసుకోవాలి సార్. సార్ డిప్రిషియేషన్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి సార్? సార్ పార్షియల్లీ ఓన్డ్ బై ద ఎస్ఎస్సి, అతని షేర్ వరకు డిప్రిషియేషన్ కలిసి. అండ్ పార్షియల్ యూజ్ ఫర్ ద బిజినెస్ సార్, పార్ట్ ఆఫ్ ది బిజినెస్ కోసం యూజ్ చేయాలి, పార్ట్ ఆఫ్ ది పర్సనల్ పార్ట్ మాత్రం క్లెయిమ్ చేయాలి సార్ డిప్రిషియేషన్. ఓకే. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే సార్, ఇది ఎప్పుడు యూజ్ చేయాలి సార్? పుట్ టు యూజ్ నుంచి యూజ్ చేయాలి సార్. పుట్ టు యూజ్ ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి యూజ్ చేయాలి సార్. కానీ కొన్ని ఎసెట్స్కి నేను ఎక్సెప్షన్ ఇచ్చాను సార్. వాట్ ఈస్ ద ఎక్సెప్షన్ సార్? ఈ ఎసెట్స్కి మాత్రానికి పుట్ టు యూజ్ అవసరం లేదు సార్. స్టాండ్ బై మిషనరీ సార్, కొన్ని ఎసెట్స్ ఉంటాయి సార్. ఇక్కడ స్టాండ్ బై ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్, ఎక్కడైతే ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్ ఉన్నాయో మిషనరీస్ అక్కడ అవసరం లేదు సార్. ఓన్లీ రెడీ ఫర్ యూస్ అండ్ నాట్ పుట్ టు యూస్ సార్. స్టాండ్ బై ఫైర్ ఎక్స్టింగ్విష్ మిషన్స్ అండ్ స్టాండ్ బై ఎక్విప్మెంట్ మిషన్స్. అండ్ ఈ కేసులో మాత్రం ఓన్లీ పుట్ టు యూజ్ అవసరం లేదు, రెడీ ఫర్ యూజ్ ఉన్నా సరిపోతాయి సార్. కొన్ని ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్ సార్, ఒకటి 4 పార్ట్స్ సార్. స్టాండ్ బై మిషనరీస్, ఫైర్ ఎక్స్టింగ్విష్మెంట్ మిషన్స్ అండ్ ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్.
ఈ కేసులో మాత్రం రెడీ టు యూజ్ ఉంటే సరిపోతుంది సార్, నాట్ రిక్వైర్డ్ టు యూజ్. దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ సార్. సార్ సార్ అసెట్లో 4 అసెట్స్ సార్, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. సార్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఆల్వేస్ ద రేట్ ఆఫ్ 25% సార్, దేర్ ఈస్ నో క్వశ్చన్ సార్. సార్ నో డిప్రిషియేషన్ ఆన్ ద గుడ్ విల్ సార్, నో డిప్రిషియేషన్ ఆన్ ద గుడ్ విల్ సార్, నో డిప్రిషియేషన్ ఆన్ ద గుడ్ విల్, no depreciation on the goodwill sir. Sir building sir, RTC sir. Sir take an example of RTC. Sir R stands for residential, T stands for temporary, C stands for commercial sir. Sir if the residential use 10%, 5% sir, if the residential use 5% sir, it is a temporary sir, temporary use 40% sir, it is a commercial 10% sir, that's it sir. Sir building lo RTC sir, R stands for residential sir, residential is the 10%, sorry residential is the 5%, temporary use is the 40% and commercial use the 10% sir, that's it sir. Next other furniture always 15%, always 10% sir, furniture and fittings always 10% sir. Sir it include electrical fitting like wires and equipment and plant and machinery sir. Sir motor vehicles, sir motor vehicle hiring kosam vadutunnaru, hiring business lo unnadu sir, motor vehicle is the hiring business lo unnadu anukondi sir, 30% sir depreciation. Sir normal motor vehicle ki 15% sir, ships, vessels, aircrafts ki 20% sir, aeroplanes, aircraft 20%, computer and software 40% sir, next books 40% and pollution control equipment always 40%. సార్ దీనికోసం మీకు లాస్ట్లో ఎండింగ్ ఇప్పుడు దీన్ని ఇలా చదివితే మీకు గుర్తుండట్లేదు సార్, ఐ నీడ్ సమ్ చిట్ కోడ్. నేను ఒక చిట్ కోడ్తో వెళ్ళాను సార్, చూడండి నా చిట్ కోడ్ ఏంటో, జస్ట్ గో విత్ మై చిట్ కోడ్ సార్. నేను రాసుకున్న చిట్ కోడ్ చూడండి సార్. ఓన్లీ మిషనరీ కోసం నేను దీనికోసం ఇలా గుర్తుండట్లేదని నేను చిట్ కోడ్ రాసుకున్నా సార్. ఇట్స్ మై ఓన్ నోట్బుక్ సార్. చూడండి సార్, టాంజిబుల్ అసెట్స్లో బిల్డింగ్ సార్, ఆర్టీసీ రెసిడెన్షియల్ బిల్డింగ్ 5%, కమర్షియల్ బిల్డింగ్ కమర్షియల్ 10%, టెంపరీ బిల్డింగ్ 40%. నెక్స్ట్ సార్ ఫర్నిచర్ ఆల్వేస్ 10% సార్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఆల్వేస్ 25% సార్, అదర్ దాన్ గుడ్ విల్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ సార్, ఫస్ట్ సార్ ఏపీలో మెన్ ఉమెన్ ఈబీసీ, షిప్స్, మోటార్ కార్ అండ్ ఈఓఎం, దిస్ ఆర్ చిట్ కోడ్ సార్. ఏ స్టాండ్ ఫర్ సార్ ఏరోప్లేన్ 40%, ఇవన్నీ 40% సార్. సార్ ఎం స్టాండ్ ఫర్ మెడికల్ ఎక్విప్మెంట్ 40%, డబ్ల్యూ స్టాండ్ ఫర్ విండ్ మిల్ 40%, ఈ స్టాండ్ ఫర్ ఎనర్జీ సేవింగ్ ఎక్విప్మెంట్ 40%, నెక్స్ట్ బి స్టాండ్ ఫర్ బుక్స్ 40%, సి స్టాండ్ ఫర్ కంప్యూటర్ 40%. ఓకేనా సార్? దట్ ఇస్ నెక్స్ట్ షిప్స్ ఆల్వేస్ 20% సార్, షిప్స్ ఆల్వేస్ 20% సార్, అండ్ మోటార్ కార్ 30% సార్. ఇఫ్ ద యూజింగ్ ద హైరింగ్ బిజినెస్ అయితే 30% సార్, అదర్ దాన్ మోటార్ కార్ వెహికల్ 15% సార్. ఈఓఎం స్టాండ్ ఫర్ సార్ చూడండి ఈపీఏబిఎక్స్ 15% సార్, నెక్స్ట్ అదర్ మోటార్ కార్స్ 15% సార్, నెక్స్ట్ ఆయిల్ వేల్స్ 15% సార్, ఆఫీస్ ఎక్విప్మెంట్ 15% సార్, మొబైల్ ఫోన్స్ 6%. ఈఓఎం సార్, ఈ స్టాండ్ ఫర్ ఈపీబిఎక్స్, ఓ స్టాండ్ ఫర్ అదర్ మోటార్ వెహికల్స్, ఆయిల్ వేల్స్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ అండ్ మొబైల్ ఫోన్స్ సార్. సార్ అదర్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆల్వేస్ 15%. సార్ కండిషన్ టు క్లెయిమ్ ద డిప్రిషియేషన్, ఇట్ షుడ్ బి ద ఓనర్ అయి ఉండాలి సార్, అండ్ ఇట్ షుడ్ బి ద యూజేజెస్ ఉండాలి, ఓనర్ అయి ఉండాలి. డిప్రిషియేషన్ ఆల్వర్డ్ ఓన్లీ పుట్ టు యూజ్ అయితే అలౌ చేస్తా. వేరే ఇన్ కేస్ ఆఫ్ ఈఎస్ఎస్ మాత్రం స్టాండ్ బై ఎక్విప్మెంట్కి, ఫైర్ ఎక్విప్మెంట్ మిషన్కి, మిషనరీ ఎక్విప్మెంట్ మాత్రం ఓన్లీ యాక్చువల్ రెడీ టు యూజ్ అని నేను అలౌ చేసేస్తాను సార్. నెక్స్ట్ డిప్రిషియేషన్ ఓన్లీ వెళ్ళే టు ద బెనిఫిషియల్ ఓనర్ కూడా అలౌ సార్. ఇన్ కేస్ లెస్సర్ అయితే ఓనర్కి అలౌ చేస్తాను సార్. సార్ నో డిప్రిషియేషన్ ఆన్ ద ల్యాండ్ అండ్ గుడ్ విల్ అండ్ మ్యాండేటరీ సార్, దిస్ ద వెరీ మ్యాండేటరీ సెక్షన్ సార్. ఎందుకు మ్యాండేటరీ అంటారు సార్? కొంతమంది ఏమంటారంటే సార్ డిప్రిషియేషన్ అనేది నాకు ప్రాఫిట్ ఉంటే క్లెయిమ్ చేసుకున్నాం లాస్ట్లో కదా, కొంతమంది ఏంటంటే ప్రాఫిట్ ఎక్కువ చూపించిన మ్యాండేటరీ. దిస్ మ్యాండేటరీ సెక్షన్ సార్, దిస్ నాట్ ఆప్షనల్ సెక్షన్. ఫ్రమ్ ద బిగినింగ్ సార్, ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ ది బిగినింగ్ నుంచి క్లెయిమ్ పుట్టు యూజ్ నుంచి కానీ పార్షియల్ యూజ్ బై ఎస్ఎస్సీ అనుకోండి సార్, పార్షియల్గానే క్లెయిమ్ చేస్తాం సార్. మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ సార్, దే హ్యావ్ ద టూ మెథడ్ సార్, వన్ ఈజ్ ద ఎస్ఎల్ఎం మెథడ్, వన్ ఈజ్ ద డబ్ల్యూడియూ మెథడ్ సార్. సార్ వన్ ఈజ్ సార్ డబ్ల్యూడియూ షుడ్ బి ఫర్ ఆల్ ద ఎస్, కానీ ఎస్ఎల్ఎం మాత్రం పవర్ జనరేటింగ్ యూనిట్కి మాత్రమే అలౌడ్ సార్. ఇఫ్ ద ఎస్ఎస్ దే ఫాలో ద ఎస్ఎల్ఎం సార్, ఓన్లీ పవర్ జనరేటింగ్ సార్, ఆల్ అదర్ ఎస్సీసీ డబ్ల్యూడివి సార్. ఓకే సార్, ఇప్పుడు ఆప్షన్ చూస్ చేసుకున్నారనుకోండి సార్, వాళ్ళకి అడిషనల్ డిప్రిషియేషన్ రాదు సార్. ఇన్ కేస్ వాళ్ళకి అడిషనల్ డిప్రిషియేషన్ రాదు సార్, గుర్తుపెట్టుకోండి సార్. సార్ ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ సార్. సార్ ఇఫ్ ద ఎస్ఎల్ఎం చూజన్ బై ద పవర్ జనరేటింగ్ ఉంటే వాళ్ళకి అడిషనల్ డిప్రిషియేషన్ రాదు సార్. అండ్ బ్లాక్ ఆఫ్ ది అసెట్స్ సార్, డబ్ల్యూడీ అప్లికబుల్ టు ఎవ్రీ వన్ సార్. సార్ ఈ డబ్ల్యూడీ వన్ మనం ఎలా పడుతుంది? బ్లాక్ ఆఫ్ ది అసెట్స్, బ్లాక్లో ఏముంటుంది సార్? సేమ్ క్లాస్ అండ్ సేమ్ రేట్ ఆఫ్ అసెట్స్ని మనం డిప్రిషియేట్ చేస్తాం సార్. సార్ సేమ్ క్లాస్ అంటే ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ 40% చూపించాను ఒక బ్లాక్ చేస్తాం సార్. ఫర్నిచర్ 10% ఒక బ్లాక్ చేస్తాం సార్. సార్ ప్లాంట్ అండ్ మిషనరీ 20% ఒక బ్లాక్ చేస్తాం సార్.
సార్ ప్లాంట్ మిషన్ 30 అలాంటి ఎవ్రీ బ్లాక్ చేస్తారు సార్. హౌ టు కంప్యూట్ ద WDV ఆఫ్ ది బ్లాక్ ఆఫ్ ది అసెట్స్ సార్? ఫస్ట్ టేక్ ద ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్, నెక్స్ట్ పర్చేజెస్ మాత్రం బైఫర్కేట్ చేయాలి సార్. పుట్ టు యూస్ లెస్ దాన్ 180 days ఒక దగ్గర బైఫర్కేట్ చేయాలి సార్. మోర్ దాన్ 180 days ఒక దగ్గర బైఫర్కేట్ చేయాలి సార్. పుట్ టు యూస్ బట్ నాట్ యూజ్డ్, అసలు కొన్నాం కానీ యూజ్ చేయలేదు, కానీ అమౌంట్ రిసీవ్డ్ లెస్ చేయాలి సార్. ఎంత అమౌంట్ లెస్ చేస్తారు సార్? యాక్చువల్ అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకుంటే అంత సార్, నాట్ స్టాంప్ డ్యూటీ వెళ్ళాలి సార్. యాక్చువల్ అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకుంటే అంత లెస్ చేయాలి సార్. అప్పుడు WDV వస్తుంది సార్. దానికి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అప్లై చేస్తే క్లోజింగ్ WDV సార్. ఇప్పుడు WDV బ్లాక్ ఆఫ్ ది అసెట్ మన గురించి మాట్లాడుతారు. WDV అది బ్లాక్ ఆఫ్ ది అసెట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? అసెట్ అక్వైర్ బట్ నాట్ పుట్ టు యూజ్ సార్. నో డిప్రిషియేషన్ అలౌడ్ సార్. దానికి asset acquired but not used. Sir, put to use less than 180 days, sir. Off rate of the depreciation. Put to use more than 180 days, sir. Full rate of depreciation. Sir, this is the restriction, sir. Sir, if any asset purchased by the asset is less than 180 days in the year of acquisition, only 50% rate of depreciation. Sir, for example, the 10% only 5% apply होता है, sir. More than 180 days use చేస్తారు అనుకో సార్, full rate of depreciation apply అవుతుంది సార్. ఓకేనా? Sir, acquired without previous but not, sir, ఈ కండిషన్ ఓన్లీ ఇయర్ ఆఫ్ అక్విజిషన్ లోనే అప్లై అవుతుంది సార్. రిస్ట్రిక్షన్ అనేది నెక్స్ట్ ఇయర్కి అప్లైబుల్ కాదు సార్. ఓకే, ఇయర్ ఆఫ్ అక్విజిషన్ సార్. క్యాపిటల్ గెయిన్ అలా సార్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఐ గో విత్ వన్ ఎగ్జాంపుల్ సార్. డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇది ఒక్కటి చెప్తాను సార్ మీకోసం, నా దగ్గర టైం లేదు నిజంగానే. డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సార్, ఓపెనింగ్ 40%, 10% ఉంది. ఓపెనింగ్ 100 ఉంది సార్. పర్చేజ్ చేశాను సార్, మోర్ దెన్ 180 days పర్చేజ్ చేసింది 20, మోర్ దెన్ 180 days, లెస్ దెన్ 180 days 10 సార్. నో పుట్ టు యూస్ 5. దిస్ ఇస్ సార్ మొత్తం సార్ 35. ఓకేనా? పర్చేజెస్ యాడ్ చేసేయండి సార్. ఫస్ట్ దేనికి దానికి 35 యాడ్ చేసేయండి. లెస్ సేల్ చేశాను సార్. నేను ఎంతకు సేల్ చేశానంటే ఒక 50-70కి సేల్ చేశాను సార్. ఓకే సార్, 135-70 అంటే నా దగ్గర మిగిలింది ఎంత సార్? 135-70 అంటే 65 మిగిలింది సార్. దీనికి ఎలా డిప్రిషియేషన్ చేయాలంటే సార్ ఫస్ట్ దీంట్లో నుంచి నేను తీసేయాల్సింది అసలు లెస్ దాన్, అసలు యూజ్ చేయండి తీసేసేయాలి సార్, ఎలిమినేట్ చేసేయాలి సార్. నో యూజ్ సార్ 5. దీనికి ఎలాంటి డిప్రిషియేషన్? నెక్స్ట్ లెస్ దాన్ 180 days యూజ్ చేసింది 10, దానికి 5%. రిమైనింగ్ సార్ 15 పోతే మిగిలిన 50కి మాత్రం ఫుల్ డిప్రిషియేషన్ ఇవ్వాలి సార్. దిస్ ద వే టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్. దట్స్ ఇట్ సార్. దిస్ ద వే టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్. ఓకేనా సార్? క్యాపిటల్ గెయిన్ వర్సెస్ డిప్రిషియేషన్ సార్. ఎప్పుడు క్యాపిటల్ గెయిన్ సార్? సార్ నేను ఒక కండిషన్ చెప్తాను సార్. మీకు డిప్రిషియేషన్ ఉండాలంటే మీ బ్లాక్ ఆఫ్ ది అసెట్లో ఒక అసెట్ అయినా ఉండాలి, లేదా మీ బ్లాక్ ఆఫ్ ది అసెట్ పాజిటివ్ అయినా ఉండాలి సార్. ఐ గివెన్ వన్ కండిషన్ సార్. కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ 1 అసెట్ ఉండాలి సార్ మీ బ్లాక్ ఆఫ్ ది అసెట్లో, అండ్ బ్లాక్ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి సార్. ఈ రెండు కండిషన్లో ఏది ఫెయిల్ అయినా ఇట్స్ ఆల్వేస్ బి గోయింగ్ టు బి ద క్యాపిటల్ గెయిన్ అవుతుంది సార్. సార్ ఇది WDV అది చెప్తే సార్ చెప్పండి సార్, మీ బ్లాక్ నెగిటివ్ అయింది సార్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్. ఇఫ్ ఆల్ అసెట్స్ సోల్డ్ సార్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఓకే, దట్స్ ద బ్లాక్ ఆఫ్ ది అసెట్. దిస్ ద ఎగ్జాంపుల్ ఫర్ యూ, జస్ట్ చెక్ ఇట్ వన్ సార్. ఇఫ్ ద WDV ఇస్ ద చెప్పండి సార్. సార్ చూడండి, మీ బ్లాక్ నెగిటివ్ అయింది సార్, అది ఇస్ ద షార్ట్ టర్మ్. వై బ్లాక్ నెగిటివ్ అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్ అంటే, వై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే సార్, మీ బ్లాక్ నెగిటివ్ ఏంటంటే మీరు సేల్ చేసినట్టు ఏదో ఒక అసెట్ని సేల్ అయిపోయినట్టు ఉన్న రేట్ కంటే ఎక్కువగా సార్ మీ బ్లాక్ 70 ఉంది సార్, మీరు 90 రిసీవ్ చేసుకున్నారు సార్ ఒక సేల్ వల్ల, అంటే 20 వచ్చింది సార్ గెయిన్. ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సార్. అర్థమైంది కదా సార్? ఫస్ట్ కండిషన్ బ్లాక్ పాజిటివ్ ఉండాలి సార్ ఆల్వేస్, అండ్ వన్ అసెట్ ఉండాలి సార్, అట్లీస్ట్ 1 అసెట్ ఉండాలి సార్ మీ దాంట్లో. అలా లేకపోతే మాత్రం నో డిప్రిషియేషన్ సార్. నో డిప్రిషియేషన్ సార్. చూడండి సార్ ఎలా చూడాలో. సార్ ఫస్ట్ కండిషన్ బ్లాక్ షుడ్ బి పాజిటివ్ సార్. బ్లాక్ షుడ్ బి పాజిటివ్. బ్లాక్ షుడ్ బి పాజిటివ్ అండ్ one block of the asset, one asset should be in the block. One asset should be in the block. One asset should be in the block. This is the condition sir. ఈ రెండు కండిషన్స్ satisfy. For example sir, I have opening 5 assets ఉన్నాయి నా దగ్గర 100 రూపీస్కి. పర్చేజెస్ 2 assets అన్ని మోర్ దెన్ 180 days 10 రూపీస్కి. లెస్ సేల్ సార్ 4 assets అమ్మాను సార్ సేల్, కానీ 140కి అమ్మాను సార్. అప్పుడు ఎంత సార్? -30. సార్ నా ఫస్ట్ కండిషన్ ఏంటి సార్? బ్లాక్ షుడ్ బి ద పాజిటివ్గా ఉండాలి, కానీ ఇక్కడ బ్లాక్ ఏమైంది సార్? నెగిటివ్ అయింది. సో నో డిప్రిషియేషన్ సార్. ఇలా వచ్చినప్పుడు ఏంటి సార్? సార్ 110 వాల్యూ వేసాను, 140కి అమ్మాను సార్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. దిస్ ఇస్ ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ సార్. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ సార్.
సార్ ఓపెనింగ్ 5 అసెట్స్ ఉన్నాయి 100. పర్చేజెస్ 2 అసెట్స్ ఉన్నాయి 110. సార్ సేల్ జరిగింది సార్, ఈ ఎంత సేల్ జరిగిందంటే 7 అసెట్స్ సేల్ జరిగాయి. ఇప్పుడు ఎన్ని అసెట్స్ మీకు సార్ 0. ఎంత సేల్ జరిగింది 100. సార్ ఎంత వచ్చింది సార్ 10. సార్ ఇక్కడ బ్లాక్ పాజిటివ్గానే ఉంది సార్, కానీ సార్ బ్లాక్ పాజిటివ్ కానీ ఒక ఎసెట్ అయినా ఉందని ఈ బ్లాక్లో నిల్ సార్. సెకండ్ కండిషన్ షుడ్ బి ద 1 asset, అట్లీస్ట్ 1 asset షుడ్ బి ఇన్ యువర్ బ్లాక్, కానీ ఇక్కడ 0 asset. సో ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ సార్. థర్డ్ కండిషన్ ఓపెనింగ్ 5 assets ఉన్నాయి సార్, ఇట్స్ ఆల్ అబౌట్ ద 100 మైనస్ క్లోజింగ్ పర్చేజెస్ ఆఫ్ 2 assets జరిగాయి సార్, అంటే 110. సార్ సేల్ జరిగింది సార్, ఎంతకు సేల్ జరిగాయి 6 assets సేల్ జరిగాయి, 7 assets సేల్ జరిగాయి సార్. ఎంతకు సేల్ జరిగాయి 150కి సేల్ జరిగాయి సార్. ఇక్కడ ఎన్ని అసెట్స్ ఉన్నాయి సార్ 0, అండ్ బ్లాక్ అయింది సార్ నెగిటివ్ సార్. ఇక్కడ 2 కండిషన్స్ ఫెయిల్ అయ్యాయి. సో ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్, దట్ ఈస్ ద వే టు క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్. ఎప్పుడు డిప్రిషియేషన్ వస్తుందనే దానికి వచ్చి దట్స్ ఇట్. ఓకేనా సార్, దట్స్ ఇట్. సార్ నెక్స్ట్ ఎడిషనల్ డిప్రిషియేషన్, ఇది ఎవరికి అప్లై అవుతుంది సార్? ఎడిషనల్ డిప్రిషియేషన్ ఎవరికి అప్లై అవుతుంది సార్? సార్ ఇది అప్లికబుల్ ఎసెట్ ఏంటంటే సార్, ప్లాంట్ అండ్ మిషనరీ షుడ్ బి ద న్యూ సార్, న్యూ ప్లాంట్ అండ్ ఎంగేజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఆర్ పవర్ జనరేటింగ్ బిజినెస్ సార్. కానీ పవర్ జనరేటింగ్ బిజినెస్ ఎస్ఎల్ఎం ఫాలో అవుతుందంటే ఇది అప్లై అవుతుంది. ఇఫ్ ఇట్ ఇస్ ద ఫాలో ఎస్ఎల్ఎం, దిస్ నాట్ అప్లికబుల్ సార్. ఇఫ్ దే ఫాలో ఎస్ఎల్ఎం, దే ఆర్ నాట్ అప్లికబుల్ సార్. నోట్స్ సార్, ఎడిషనల్ డిప్రిషియేషన్ ఎప్పుడు అప్లై సార్? ఇన్ ద ఇయర్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మాత్రమే అప్లై సార్. ఎప్పుడైతే వాళ్ళు కొన్న ఫస్ట్ ఇయర్ ఏం కొన్నారు సార్? ఇఫ్ ఎనీ ఎస్ఎస్సి ఎంగేజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్ ఎనీ ఆర్టికల్ ఆర్ ఎంగేజ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ జనరేటింగ్ యూనిట్స్లో ఉంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఎప్పుడైతే న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ కొంటారో అప్పుడు ఎడిషనల్ డిప్రిషియేషన్ అప్లై అవుతుంది సార్. ఓకేనా సార్? రేట్స్ ఎంత సార్? 20% సార్. కానీ సార్ ఇప్పుడు ఎడిషనల్ డిప్రిషియేషన్లో నీకు ఒక పాయింట్ చెప్పాను సార్. సార్ లెస్ దెన్ 180 days యూస్ చేస్తే సార్ ఆఫ్ ఆఫ్ ది రేట్ ఇయర్లో ఉపయోగించండి సార్, అండ్ నెక్స్ట్ మిగిలిన రేట్ మాత్రం నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయండి సార్. నెక్స్ట్ అలౌడ్ ఆన్ ద ఎస్ఎల్ఎం మెథడ్ సార్. సార్ ఇఫ్ ద ఫాలో ద ఎస్ఎల్ఎం మెథడ్ నో ఎడిషనల్ డిప్రిషియేషన్ సార్. ఓకే కదా సార్? నేను ఇంకో పాయింట్ చెప్తాను సార్. ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ది బుక్స్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎడిషనల్ డిప్రిషియేషన్ సార్. ప్రింటింగ్ అర్థమవుతుందా సార్? సార్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ ఆల్సో కన్సిడర్ అర్థమవుతుంది కదా సార్? ఓకే, ఎడిషనల్ డిప్రిషియేషన్ సార్. నెక్స్ట్ ఎడిషనల్ డిప్రిషియేషన్ నాట్ అలౌడ్ సార్. సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషన్ ఇస్ నాట్ అలౌడ్ సార్. సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్ సార్. సెకండ్ హ్యాండ్ సార్ చూడండి సార్, సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషన్ నాట్ అలౌడ్ సార్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషన్ ఇన్స్టాల్డ్ ఇన్ ద ఆఫీస్ ఎక్విప్మెంట్ ఈస్ నాట్ అలౌడ్ సార్. అండ్ షిప్పింగ్ ఎయిర్క్రాఫ్ట్ బిజినెస్ ఈస్ నాట్ అలౌడ్ సార్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషన్ విత్ 100% డిడక్షన్ ఆల్రెడీ అలౌడ్, నాట్ అలౌడ్ సార్. వీటికి మాత్రం ఎడిషనల్ డిప్రిషియేషన్ నాట్ అలౌడ్ కదా. ఫస్ట్ సార్ సెకండ్ హ్యాండ్ ప్లాంట్ సార్, నేనేం చెప్పాను న్యూ సార్. సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషన్ నాట్ అలౌడ్ సార్. నెక్స్ట్ అగైన్ రిపీట్ సార్. సార్ ఆఫీస్ ప్రెమిసెస్ రెసిడెన్స్ పర్మిషన్ ఇన్స్టాల్ చేసిన నాట్ అలౌడ్ సార్. నెక్స్ట్ షిప్స్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వెహికల్ కూడా నాట్ అలౌడ్ సార్. కానీ ఒక ట్రక్స్ ఉంటాయి సార్, ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ అంటారు సార్, అంటే ఆఫీస్లో యూజ్ చేసేటి ట్రక్స్ ఉంటాయి సార్, ఆ ట్రక్స్కి మాత్రం అలౌడ్ సార్. ఇది ఎడిషనల్ డిప్రిషియేషన్ అలౌడ్ సార్. అండ్ 100% ఆల్రెడీ సార్ 35AD ప్రకారం ఆల్రెడీ డిడక్షన్ క్లెయిమ్ చేశాను సార్. 35AD ప్రకారం దీనికి మాత్రం నాట్ అలౌడ్ సార్. ఓకేనా? 100% ఆల్రెడీ ఎక్కడైతే డిడక్షన్ క్లెయిమ్ చేసామో అక్కడ నాట్ అలౌడ్ సార్. సార్ హౌ టు క్యాలిక్యులేట్ సార్? మనం ఏం చెప్తున్నాం సార్? ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం సార్ డిప్రిషియేషన్ని? ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ మైనస్ సేల్ వాల్యూ. సార్ వాట్ ఈస్ ద పర్చేజెస్ సార్? దిస్ ఈస్ ద యాక్చువల్ కాస్ట్ తీసుకుంటున్నాం సార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్? అసలు ఏం తీసుకోవాలి సార్? హౌ మచ్ ఆఫ్ యువర్ పర్చేజ్ ప్రైస్ సార్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెండిచర్ సార్, అండ్ అప్ టు ద పుట్ టు యూస్ సార్. అప్ టు ద పుట్ టు యూస్. నెక్స్ట్ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ నాట్ రిఫండబుల్ సార్. ఏదైతే నాట్ రిఫండబుల్ డ్యూటీస్ మాత్రం యాడ్ చేసుకోండి సార్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్ సార్. ఇంట్రెస్ట్ ఆన్ ద లోన్ టేకెన్ గురించి ఒక పాయింట్ చెప్తారు సార్. ఇంట్రెస్ట్ ఉంది సార్. సార్ ఇంట్రెస్ట్ ఉంది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇంట్రెస్ట్ సార్. సరే ఇంట్రెస్ట్ ఉంది నా దగ్గర. సరే దేనికోసం తీసుకున్నాను సార్? ఎసెట్ని పర్చేజ్ చేయడం కోసం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. సార్ ఎసెట్ని పర్చేజ్ చేయడం కోసం అంటే దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది కదా సార్. ఆ ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నాం సార్, ఎసెట్ ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్. సార్ దాన్ని ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బారో సార్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బారోయింగ్ సార్. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బారోయింగ్ నుంచి టు టిల్ ద డేట్ ఆఫ్ పుట్ టు యూజ్ వరకు యాడ్ టు ద అసెట్స్.
యాడ్ టు ద అసెట్ అంతే సార్. ఎక్కడ సార్ డేట్ ఆఫ్ బారోయింగ్ ఆర్ డేట్ ఆఫ్ పర్చేస్ సార్? డేట్ ఆఫ్ బారోయింగ్ సార్. సార్ మీరు ఏప్రిల్లో బారో చేశారు సార్, మేలో పర్చేజ్ చేశారు, కానీ మీరు తీసుకోవాల్సింది ఏప్రిల్ నుంచి, ఓకేనా సార్? ఆఫ్టర్ దట్ ఏంటి సార్ నా పరిస్థితి ఏంటంటే సార్, ఆఫ్టర్ పుట్ టు యూజ్ దగ్గర నుంచి పిఎన్ఎల్ దట్స్ ఇట్. ఆఫ్టర్ పుట్ యూజ్ చార్జ్ చేస్తే పిఎన్ఎల్ సార్, దట్స్ ఇట్ సార్. సార్ ఆఫ్టర్ పుట్ యూజ్ వాట్ ఈస్ మై కండిషన్ సార్? చార్జ్ చేస్తే పిఎన్ఎల్ సార్, దట్స్ ఇట్. దట్ ఈస్ ద కాన్ సార్. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ సార్. సారీ సార్. నెక్స్ట్ సార్, ఎనీ సబ్సిడరీస్ వచ్చేసారు నా గవర్నమెంట్ దగ్గర సబ్సిడీ సార్, రిలవెంట్ టు ద ఎసెట్కి సంబంధించింది అనుకోండి డిసైషన్ సార్. ఎందుకు రిలవెంట్ టు ద ఎసెట్ అనేది ఇంకా సిఏ ఇంటర్ లెవెల్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ సార్. సార్ వాళ్ళు నేను ఈ ఏరియాలో మీరు ఈ ఏరియాలో బిజినెస్ పెట్టడం వల్ల మీకు సబ్సిడీ ఇస్తారు, నాట్ రిలవెంట్ టు ద ఎసెట్ సార్. అప్పుడు డిలీట్ చేయాల్సిన సార్. కానీ సబ్సిడీ రిలవెంట్ టు ఒక ఎసెట్కి సంబంధించి సార్, రిడ్యూస్ ఫ్రమ్ యువర్ దట్స్ ఇట్ సార్. యాక్చువల్ కాస్ట్ వస్తుంది సార్. సార్ ఇంకోటి ఏం చెప్తాను సార్, సార్ ఇప్పుడు ఏదైనా ఒక ఎసెట్ కొంటానే మీరు ఒక ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేస్తారు, ఒక సింగిల్ పర్సన్కి ఒక సింగిల్ డేలో 10,000 కంటే ఎక్కువ పే చేశారు, అదర్ దాన్ సార్ బై క్యాష్ బేరర్ చెక్ క్రాస్ చెక్ ద్వారా పే చేశారు, దెన్ సచ్ పేమెంట్ ఈజ్ షల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్. ఏం లేదు సార్, ఒక ఎక్స్పెండిచర్ పే చేస్తారు సార్, ఒక ఇన్స్టాలేషన్ ఎక్స్పెండిచర్ ఒక 15,000 పే చేశారు ఒక పర్ డే అనుకోండి సార్. ఈ 15,000 ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ యాక్చువల్ కాస్ట్, దట్స్ ఇట్ సార్. సార్ నాకు తెలిసి మీకు ఇదన్నీ అర్థమవుతుంటాయి సార్. సార్ కొన్ని స్పెషల్ కేసు సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. స్పెషల్ కేసు అంటే సార్ యాక్చువల్ కాస్ట్ కొన్ని స్పెషల్ కేసు ఎలా తీసుకోవాలి సార్. ఇది ఆల్రెడీ మనం 35 ADలో డిడక్షన్ క్లెయిమ్ చేసాం సార్. ఎసెట్కి నిల్లు సార్. సైంటిఫిక్ రీజన్స్ ఇక్కడ వాడతాం సార్, నిల్లు సార్. సార్ ప్రీవియస్ ఓనర్ సార్ గిఫ్ట్ ఇచ్చారు సార్ నాకు, లేదు సార్ హోల్డింగ్ కంపెనీ టు సబ్సిడరీ కంపెనీ వస్తుంది, అమాల్గమేటెడ్ కంపెనీ అమాల్గమేటెడ్ కంపెనీ కోసం డిమర్జెంట్ టు కమ్యూనిటీ కంపెనీ సార్. డబ్ల్యూడీ ఆర్ ది ప్రీవియస్ ఓనర్ సార్. సార్ ఏ టైంలో డబ్ల్యూడీ ఆర్ ది ప్రీవియస్ అండి సార్? గిఫ్ట్ ద్వారా వచ్చిన, హోల్డింగ్ టు సబ్సిడరీ వచ్చిన, అమాల్గమేటెడ్ వచ్చిన, డిమర్జెంట్ టు రిజల్టింగ్ కంపెనీకి వచ్చిన. స్టాక్ కన్వర్టెడ్ టు ద క్యాపిటల్ అసెట్ సార్. ఫేర్ మార్కెట్ వాల్యూ అండ్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ సార్. ఒక స్టాక్ అని క్యాపిటల్ అసెట్గా కన్వర్ట్, ఫేర్ మార్కెట్ డేట్ సార్. నేను మాట్లాడేది బిల్డింగ్, ఇఫ్ ఎనీ బిల్డింగ్ ప్రీవియస్గా పర్సనల్గా యూజ్ చేశాను సార్, కానీ ఇప్పుడు ఎసెట్ ఇప్పుడు బిజినెస్ కోసం తెచ్చుకున్నాను సార్. అప్పుడు ఏం చేయాలంటే సార్, టేక్ ద ఒరిజినల్ కాస్ట్ తీసుకోండి సార్, నోషనల్ డిప్రిషియేషన్ తీసుకోండి సార్. అంటే నోషనల్ డిప్రిషియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సార్, సార్ ద పీరియడ్ వాట్ ఎవర్ నేను ఏదైతే పర్సనల్గా యూజ్ చేసుకున్నానో అదే పీరియడ్లో నేను సార్ ఏదైతే నేను పర్సనల్గా యూజ్ చేసుకున్నానో ఆ పీరియడ్లో నేను బిజినెస్ కోసం యూజ్ చేసినా నాకు ఎంత డిప్రిషియేషన్ ఇస్తుంది, 10% డిప్రిషియేషన్ ఇస్తుంది మోస్ట్ ఆఫ్ ది టైం. ఆ డిప్రిషియేషన్ తీసేసి దాన్ని యాక్చువల్ కాస్ట్గా తీసుకోండి సార్. సార్ ఏదైనా అసెట్ ఇండియాకి తీసుకొచ్చాను సార్ బై అన్నారు, ఒరిజినల్ కాస్ట్ డిప్రిషియేషన్ టిల్ డేట్ అండ్ రెస్పెక్టివ్ రేట్స్ సార్. రీపర్చేస్ సార్, వెరీ ఇంపార్టెంట్ రీపర్చేస్ సార్. రీపర్చేస్ ఆఫ్ అసెట్ సోల్డ్ చూడాలి సార్. ఇక్కడ ఏముందో చూడండి, నేను చెప్తాను సార్. రీపర్చేస్ ఆఫ్ అసెట్ సోల్డ్ ఇది చదవండి సార్. సారీ సార్. డబ్ల్యూడీ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఆర్ రీపర్చేస్ ఫ్రీ విచ్ ఎవర్ ఈజ్ లో వాళ్ళు చెప్పింది నేను చెప్తాను సార్. దాన్ని ఎలా అంటే నెక్స్ట్ చిన్న లాజిక్ ఉంది సార్. సార్ ఏ బీకి సేల్ చేశాడు సార్. ఏ బీకి సేల్ చేశాడు ఎసెట్ని, ఓకే. ఏ బీకి సేల్ చేశాడు సార్. ఆ రోజు డబ్ల్యూడీ వచ్చి 15 రూపీస్, సేల్ చేసింది 10 రూపీస్కి సార్. అండ్ బి ఏకి సేల్ చేశాడు సార్ ఎంతకంటే 20 రూపీస్కి సేల్ చేశాడు సార్. సార్ ఇప్పుడు నేను ఏలో యాక్చువల్ కాస్ట్ ఎంత తీసుకోవాలి సార్? ఒకటే సార్, నువ్వు మళ్ళీ ఇలా రీపర్చేజ్ చేస్తున్నావు అంటే నువ్వు గవర్నమెంట్ని మోసం చేద్దాం అనుకుంటావు. దీంట్లో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ సార్. అంటే నీ యాక్చువల్ కాస్ట్ ఎంత సార్? 15 రూపీస్. దట్స్ ఇట్ సార్. దట్స్ ఇట్ ఫర్ దిస్, ఓకేనా సార్? దట్స్ ఇట్. నెక్స్ట్ అసెట్ పర్చేజ్డ్ అండ్ లీజ్డ్ బ్యాక్ టు ద సేమ్ పర్సన్ సార్. సార్ అసెట్ పర్చేజ్ అండ్ లీజ్ బ్యాక్ టు ద సేమ్ పర్సన్ సార్. సార్ సారీ సార్, ఏ బీకి అసెట్ అమ్మాడు సార్, ఓకే. ఏ బీకి అసెట్ అమ్మాడు, మళ్ళీ అదే బి దీన్ని లీజ్కి ఇచ్చారు సార్. సార్ మీరు ఏం తీసుకోవాలంటే ఏ అమ్మేటప్పుడు ఎంతైతే డబ్ల్యూడీబీ ఉందో అది మీ యాక్చువల్ కాస్ట్. డబ్ల్యూడీబీ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అది మాత్రం మీ యాక్చువల్ కాస్ట్ సార్. లెస్ సార్ లేదు సార్, డబ్ల్యూడీబీ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఏ దగ్గర అవుతుందో అది మాత్రం మీ యాక్చువల్ కాస్ట్ సార్. దట్స్ ఇట్ సార్. దట్స్ ఇట్ ఫర్ దట్ సార్. 43 asset purchased in the foreign currency, very important. If the asset purchased in the foreign currency, సార్ అసెట్ని ఫారిన్ కరెన్సీలో పర్చేజ్ చేశాను సార్. ఎంట్రీ ఏం పడుతుంది సార్ నా బుక్లో? దట్ ఈస్ ద ఎంట్రీ ఇన్ మై బుక్ సార్. అసెట్ అకౌంట్ డేటా సార్. ఆ రోజు కొన్నప్పుడు 100 రూపీస్ ఇంటూ $50
ఓకేనా, 5,000. ఓకేనా, అసెట్ అకౌంట్ డేటార్ టు క్రెడిటార్ అకౌంట్ 5,000. సార్ దీని ఎప్పుడో నేను 3 years పే చేస్తాను. 3 years. సార్ నెక్స్ట్ ఇయర్ 49 వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 48 వచ్చింది, లాస్ట్ ఇయర్ 47 వచ్చింది. ఓకేనా, లాస్ట్ ఇయర్ 47 వచ్చింది. సార్ ఫస్ట్ ఇయర్ ఎండ్కి సెకండ్ ఇయర్ ఎండ్కి ఈ రేట్ని నేను ఎలా అలొకేట్ చేయాలి? మై క్వశ్చన్ ఈజ్ ఈ రేట్ నేను ఎలాగ అలొకేట్ చేయాలి? సార్ కన్వర్షన్ ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ వైజ్లో నేను మాట్లాడుతున్నాను సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఎసెట్కి యాడ్ చేయాలా వద్దా అంటే, సార్ మీరు క్రెడిటార్ని వాట్ ఎవర్ అమౌంట్ మీకు అమౌంట్ ఉంది సార్, ఇది మీకు డేట్ ఫిక్స్ ఉంది సార్, 3 years తర్వాత పే చేస్తాను డేట్ ఫిక్స్ ఉంది సార్. అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం ఏం చేస్తాను నేను మాట్లాడదు సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం అది ఫారెన్ ఎక్స్పెండిచర్ నేను మాట్లాడేది సార్. ఇలా ఎవ్రీ ఇయర్ ఎండ్ మీరు రీమెజర్ చేయాల్సిన అవసరం లేదు సార్ ఎసెట్ని. కానీ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ సార్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మాత్రం అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మాత్రానికి లాస్ వస్తుందా గెయిన్ వస్తుందా చెక్ చేసుకోండి సార్. సార్ లాస్ అంటే ఏం లేదు సార్ 47 సార్. సార్ మీరు పే చేయాల్సింది 50,000 క్రెడిటర్స్కి, కానీ యాక్చువల్గా మీరు ఎంత పే చేస్తారు సార్ 47. అంటే మీకు ఏమొచ్చింది సార్? గెయిన్ వచ్చింది సార్. ఓకేనా, గెయిన్ వస్తే ఏం చేయాలి సార్? సార్ గెయిన్ వస్తే ఎలా రాస్తారు? బ్యాంక్ సార్ క్రెడిటార్ అకౌంట్ ఎంత సార్ వెళ్ళేది 50 సార్ టు బ్యాంక్, కానీ పే చేసేది ఎంత సార్ 47 సార్. వాట్ అబౌట్ దిస్ 3,000? 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 ఈ 3,000 పరిస్థితి ఏంటి? ఈ 3,000 పరిస్థితి ఏంటి? ఈ 3,000 పరిస్థితి ఏంటి? పిఎన్ఎల్గా లేదంటే లేదు సార్. టు ఎసెట్ అందుకే సార్ అక్కడ చెప్పింది టు ఎసెట్ అకౌంట్ సార్. వి గెట్ ద ప్రాఫిట్ రిడ్యూస్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంటే చేయాలి సార్. ప్రతి ఇయర్గా సార్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మాత్రమే చేయాలి సార్. దట్స్ ఇట్. అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ మాత్రమే చేయాలి. ప్రాఫిట్ రిడ్యూస్ సార్. సార్ ప్రాఫిట్ రిడ్యూస్ చేయాలంటే లాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్? యాడ్ చేయాలి సార్. సార్ డిప్రిషియేషన్ కేసు అమాల్గమేషన్ డీమర్జ్ సార్. సేమ్ సింపుల్ సార్. సార్ అసలు అమాల్గమేషనే జరగలేదన్నప్పుడు ఒక డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయండి సార్ నార్మల్గా. నెక్స్ట్ ఏం చేయండి సార్? బైఫర్కేషన్ చేయండి సార్. ఎలా సార్? నెంబర్ ఆఫ్ డేస్ యూసేజ్ సార్. సింపుల్ సార్, నెంబర్ ఆఫ్ డేస్ యూసేజ్ సార్. సార్ ఒక కంపెనీ ఉంది సార్, ఒక కంపెనీ ఉంది సార్, ఎక్స్ అండ్ వై, ఎక్స్వైలో కలిపిపోయింది సార్ జూన్లో అంటే. ఓకేనా సార్? సార్ ఫస్ట్ డిప్రిషియేషన్ ఎంటైర్ ఇయర్కి సార్ 10% సార్. ఫస్ట్ ఇలా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసిన 10. ఈ 10ని దీని ఒక 100 days యూస్ చేసింది అనుకోండి, దీని ఒక 265 days యూస్ చేసింది అనుకోండి. ఫస్ట్ ఎక్స్కి ఎలా ఇవ్వాలండి సార్? 100/365 into 10 ఎక్స్కి ఇలా బైఫర్కేట్ చేయండి. నెక్స్ట్ వైకి ఎలా ఇవ్వాలి సార్? 100/365 into 10 కాదు సారీ 265 into 100 into 10 ఇలా క్యాలిక్యులేట్ చేసి దట్స్ ఇట్. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ యూసేజ్లో వచ్చేసేయండి సార్. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండర్టేకింగ్ ఎంగేజ్ ఇన్ ద పవర్ జనరేటింగ్ సార్. డబ్ల్యూడీవీలో అయితే నాకు ప్రాబ్లమ్ సార్. ఎస్ఎల్ఎం అయితే నా ప్రాబ్లమ్స్. మై క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎస్ఎల్ఎం సార్. SLM. My question is all about the SLM. So how to calculate in SLM? We go with one example, simple example. SLM. So WDV గురించి మాట్లాడుతున్నాను. I'm talking about if you follow the SLM, how to calculate the depreciation. No additional depreciation, sir. Again నేను రాపిస్తున్నాను సార్. ఎక్కడ పడితే అక్కడ if you follow the SLM, there is no additional depreciation, sir. సింపుల్ సార్, నేను చెప్తాను చూడండి ఎలా. సార్ ఒక పవర్ జనరేటింగ్ యూనిట్ WDV నాకు WDV అసెట్ వాల్యూ అంతే, రిటర్న్ డౌన్ వాల్యూ అసెట్ వాల్యూ ఎంత అవుతుందని సార్. సార్ నేను 100 రూపీస్ కొన్నాను సార్. ఓకేనా, 2 years SLM బేస్లో డిప్రిషియేషన్ చేయించాను సార్. నాకు వచ్చింది 80 సార్. ఓకే సార్, అసెట్ని ఎలా అమ్మానో నేను చెక్ చేసుకుంటాను సార్. అసెట్ని నేను 70కి సేల్ చేశాను సార్. అసెట్ని నేను 100కి సేల్ చేశాను సార్. అసెట్ని నేను 130కి సేల్ చేశాను సార్. సార్ ఎలా లెక్క సార్? 70కి సేల్ చేశానంటే ఇక్కడ లాస్ వచ్చింది సార్. ఏదైతే లాస్ వచ్చిందో దాన్ని నేను ఏమంటానంటే సార్, ట్రీటెడ్ యాజ్ ఎ టర్మినల్ డిప్రిషియేషన్. సార్ నెక్స్ట్ 100 సార్. 100కి వచ్చింది సార్. ఇక్కడ ఏమైంది సార్? నాకు గెయిన్ వచ్చింది సార్. 100 - 80 ఎంత వచ్చింది సార్? 20 రూపీస్ గెయిన్ సార్. దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే
సార్ మీకు ఒక లాజిక్ చెప్తాను సార్. ప్రీవియస్గా నేను పీజీబీపీలో ఎంతైతే ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశాను, ఇప్పుడు వచ్చే ఇన్కమ్ అంత ఎక్స్టెంట్ వరకు ఇన్కమ్గా రికగ్నైజ్ చేసుకో. సార్ ప్రీవియస్లో పీజీబీలో ఎంత ఎక్కువైతే ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేశాను సార్ డిప్రిషియేషన్గా 20 రూపీస్. సో అప్ టు 20 వరకు నాకు పీజీబీపీ ఇన్కమ్ సార్. నాకు వచ్చిన గెయిన్ ఎంత సార్ 20 రూపీస్. దీస్ ఆర్ ట్రేడెడ్ యాజ్ పీజీబీపీ ఇన్కమ్. ఓకేనా సార్? వాట్ అబౌట్ ద 130 సార్? 130 ఇస్ వెరీ సింపుల్ సార్. గెయిన్ ఫస్ట్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయండి సార్. 130 minus 100 is the 30 is your gain. ఓకేనా సార్? సార్ ప్రీవియస్గా నేను ఎంత సార్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసింది 20 రూపీస్. 20 రూపీస్ ఈజ్ యువర్ పీజీబీపీ ఇన్కమ్. నెక్స్ట్ ఏదైతే ఎక్సెస్ 10 రూపీస్ ఉందో దట్ ఈస్ యువర్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్. దట్స్ ఇట్. దిస్ అ వే టు క్యాలిక్యులేట్ సార్. ఓకేనా? ఐ హోప్ దట్ యూ అండర్స్టాండ్ ద పాయింట్. సార్ ఇది డబ్ల్యూడిబి సార్ బుక్ వాల్యూ ఎక్కువ ఉంది సార్. అదే చెప్పాను కదా సార్ 70 80 ఎక్కువ ఉంది సార్. నాకు కేసు 70 ఉంది సార్, కానీ నేను అమ్మింది 70. మొత్తం టర్మినల్ డిప్రిషియేషన్ అనుకొని డిడక్షన్ అలౌడ్ సార్. సార్ సేల్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది సార్. అప్ టు డిప్రిషియేషన్ వరకు సార్ ప్రాఫిట్ బ్యాలెన్సింగ్ మెథడ్ చెప్పాను కదా సార్. అప్ టు డిప్రిషియేషన్ వాల్యూ వరకు పీజీబీపీ ఇన్కమ్. మోర్ దెన్ డిప్రిషియేషన్ ఎంతైతే క్లెయిమ్ చేస్తారో అది క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్. దట్స్ ఇట్ సార్. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన ప్రాఫిట్కి డిప్రిషియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన ప్రాఫిట్కి అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ అంటారు సార్. దిస్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ సార్. 33 AB సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ సార్. 33 AB సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 33 AB సార్. సార్ 33 ABA సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ద ఎనీ ఎస్ఎస్సి గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ రబ్బర్ కాఫీ ఈ బిజినెస్లో ఇంక్లూడ్ అయ్యాడు అనుకోండి సార్. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఆర్ 40% ఆఫ్ ది పీజీబీపీ ఇన్కమ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఈజ్ దే ఆర్ అలౌడ్. దే గివెన్ ద సమ్ డిడక్షన్ సార్. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ ఎంతైతే డిపాజిట్ చేశారు 40% ఆఫ్ ది పీజీబీపీ ఇన్కమ్. హౌ టు క్యాలిక్యులేట్? వాట్ ఈస్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ దిస్ పీజీబీపీ ఇన్కమ్ సార్? సార్ ఎప్పటి వల్ల డిపాజిట్ చేస్తారు? డిడక్షన్ షుడ్ బి డిపాజిటెడ్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ విచ్ ఎవర్ ఈజ్ లేట్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ 23-24లో నేను డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. దీనికి 6 months అంటే ఎప్పుడు సార్? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. డిపాజిట్ చేయాలి. ఓకేనా? దానికి అప్పటికల్లా డిపాజిట్ చేయాలి. డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ 6 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సార్ డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ 6 months. డ్యూ డేట్ సార్ యాక్చువల్ డేట్ కదా సార్. సార్ దీనికి డ్యూ డేట్ ఎప్పుడు సార్? 30th అక్టోబర్. కంపెనీకి అయితే 30th సెప్టెంబర్. మోస్ట్ ప్రాబబ్లీ 30th అక్టోబర్ కంపెనీకి అయితే. 30th అక్టోబర్ కానీ 30th ఏదైతే విచ్ 6 months ఏదైతే విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ సార్ అప్పటికల్లా డిపాజిట్ చేస్తే 40% వస్తుంది సార్. సార్ ఎలా క్యాలిక్యులేట్ సార్? సార్ ఫర్ ద డిడక్షన్ చేసేటప్పుడు ఈ డిడక్షన్ అలౌ చేయకుండా మీరు క్యాలిక్యులేట్ చేయాలి సార్ పీజీబీపీ ఇన్కమ్ని. సార్ నెక్స్ట్ వీఆర్ డూయింగ్ విత్ సమ్ న్యాచురల్ గ్యాస్ ఆర్ పెట్రోలియం సార్. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ డిపాజిటర్ 20% ఆఫ్ ది పీజీబీపీ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సార్ నెక్స్ట్ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ డిపాజిటెడ్ అండ్ పీజీబీపీ ఇన్కమ్ విచ్ ఎవర్ సార్. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ డిపాజిటెడ్ అండ్ 20%. అక్కడ 40 సార్, ఇక్కడ 20% విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సార్ ఎందులో సార్? ఎస్బీఐ సైట్ అకౌంట్లో చేయాలి సార్. అప్ టు ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ సార్. అప్ టు ఎండ్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ అప్ టు ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సార్. 23-24 ఎండ్ అవుతుంది సార్. 31st March 2024 లోపు 31st March 2024 లోపు మీరు డిపాజిట్ చేస్తే సరిపోతుంది సార్. దట్స్ ఇట్ సార్. అమౌంట్ డిపాజిటెడ్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ పర్పస్ బై ద బోర్డ్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ విత్డ్రాల్ ఓన్లీ ఇఫ్ ద మినిమం. సార్ ఏదైతే మీరు డిపాజిట్ చేశారో అది ఖచ్చితంగా అదే ఇయర్లో విత్డ్రా సార్. 23-24లో నేను విత్డ్రా చేశాను సార్. అదే ఇయర్లో ఇట్ షుడ్ బి స్పెండ్ సార్. అదర్వైజ్ సార్ నేను 100 రూపీస్ విత్డ్రా చేశాను సార్, 80 రూపీస్ ఖర్చు చేశాను సార్. ఈ 20 రూపీస్ ట్యాక్స్ఫుల్ అవుతుంది. ఓకేనా సార్? ప్రీవియస్గా డిపాజిట్ చేశాను సార్, విత్డ్రా చేసిన ఇయర్లో మీరు ఖర్చు పెట్టాలి సార్, అదర్వైజ్ ట్యాక్స్. సార్ ఏదైనా మిస్యూటిలైజ్ సార్, నేను చెప్పిన దానికోసం కానీ వేరే దానికోసం యూజ్ చేశారు సార్. ఎర్లియర్ డైరెక్షన్ అలౌ చేస్తే ఇప్పుడు ట్యాక్స్ఫుల్ సార్. సార్ ఈ ఎక్స్పెండిచర్ మాత్రం నాట్ అలౌడ్ సార్. ఏ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆల్వేస్ నాట్ అలౌడ్ సార్. వై సార్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్ అంటే మీరు పీజీబీపీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 40% డిడక్షన్ ఆటోమేటిక్గా 100 రూపీస్ 40 రూపీస్ అక్కడ ఇస్తారు. ఇంకా మిగిలిన 60 రూపీస్. ఆల్రెడీ మీకు 40 రూపీస్ ముందు డిడక్షన్ ఇచ్చేస్తాను. మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ నేను ఎందుకు ఇస్తాను సార్? కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రం డిప్రిషియేషన్ అలౌడ్ సార్. దిస్ డబుల్ డిడక్షన్ సార్. దిస్ డబుల్ డిడక్షన్ సార్. సార్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టండి సార్, అలౌడే. కానీ డిప్రిషియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి సార్, నాకేం ప్రాబ్లం. దిస్ డబుల్ డిడక్షన్ సార్. సార్ ఇఫ్ ద అమౌంట్ యూటిలైజ్ ఫర్ ద అసెట్ దెన్ ద డిడక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ సార్. సార్ హోమ్ ఆర్ ఆఫీస్ అప్లయన్స్ కోసం యూజ్ చేశాను సార్, అది రాదు సార్. కానీ కంప్యూటర్ వీఆర్ యూజ్డ్ ఎట్ సార్, వీఆర్ యూజ్డ్ సార్. డిడక్షన్ ఈజ్ నాట్ సార్. మీరు అమౌంట్ డ్రా చేసి హోమ్ కానీ ఆఫీస్ అప్లై ఏసీసీ ఇవన్నీ కొన్నారు సార్, కానీ కంప్యూటర్ కొన్నారు సార్. ఐఎమ్ గివెన్ డిడక్షన్ సార్. ఇఫ్ ద పర్చేజ్ ద కంప్యూటర్ ఐ గివెన్ ద డిడక్షన్. ఇఫ్ ద పర్చేజ్ ద కంప్యూటర్ ఐ గివెన్ ద డిడక్షన్ సార్. అగైన్ రిపీట్. ఇఫ్ ద పర్చేజ్ ద కంప్యూటర్ ఐ గివెన్ ద డిడక్షన్ సార్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషన్ 100% ఆల్రెడీ డిడక్షన్ అలౌ చేస్తే నాట్ గివెన్ ద డిడక్షన్ సార్. రెండింటికే నేను ఇవ్వను సార్. ఫస్ట్ హోమ్ అప్లయన్స్కి ఇవ్వను, నెక్స్ట్ ఆఫీస్ అప్లయన్స్కి ఇవ్వను. కానీ ఆఫీస్ అప్లయన్స్ నాట్ బీయింగ్ ద కంప్యూటర్, నాట్ బీయింగ్ ద కంప్యూటర్ సార్. అంటే కంప్యూటర్కి మాత్రం డిడక్షన్ అలౌ చేస్తాను సార్. అండ్ 100% ఎప్పుడైనా నాకు డిడక్షన్ అలౌ చేస్తే దానికి ఇవ్వదు. దట్స్ ఇట్ సార్. సార్ ఇఫ్ ద పర్చేజ్ అసెట్ ఏదైతే పర్చేజ్ చేశారో 8 years కంటే ముందు సోల్డ్ చేస్తే ఏదైతే ముందు డిడక్షన్ ఇచ్చానో దాన్ని నేను విత్డ్రా చేసుకుంటాను సార్. దట్స్ ఇట్
సార్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి సార్. సబ్జెక్ట్ టు కండిషన్స్ ఏంటంటే ఒక పార్ట్నర్షిప్ సేల్ అవుతున్నా, ఏదో గవర్నమెంట్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నా అప్పుడు మాత్రం సార్ ఇట్స్ ఆల్ అబౌట్ ద కాంపోజిట్ ఇన్కమ్ సార్. 40%, 25% యూ హ్యావ్ టు రీడ్ ఇన్ యువర్ ఓన్ సార్. సార్ బిజినెస్ ఇన్కమ్, ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ ఇన్కమ్స్ వచ్చినా మీరు ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. నెట్ ప్రాఫిట్ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం తీసుకోండి సార్. దాని నుంచి డిడక్షన్ ఇది వచ్చింది కదా సార్, 33AB డిడక్షన్ క్యాలిక్యులేట్ చేయండి సార్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఆ పీజీబీపీ ప్లస్ 40% డిడక్షన్. నెక్స్ట్ ఏదైతే మిస్యూటిలైజ్ చేసామో దాన్ని యాడ్ బ్యాక్ చేయండి సార్. ఏదైతే విత్డ్రా చేసి స్పెండ్ చేయలేదో దాన్ని యాడ్ బ్యాక్ చేయండి సార్. ఏదైతే అసెట్ వితిన్ 8 yearsలో ట్రాన్స్ఫర్ చేసినా దాన్ని యాడ్ బ్యాక్ చేయండి సార్. దానిలోంచి అగ్రికల్చర్ పోర్షన్ ఆ 40% తీసేయండి సార్. మిగిలిన బిజినెస్ పోర్షన్ సార్ దానిలోంచి మీరు బాట్ ఫార్వర్డ్ లాసెస్ తీసేయండి సార్. వి గెట్ ద ఇన్కమ్. దట్స్ ఇట్ సార్. scientific research, very important, scientific research sir. In home research sir and contribution to others sir. Scientific research sir, in-house research and contribution sir. In-house research sir, research during the business or research before the commencement of the business sir. During the business sir, all revenue and capital expenditure allowed sir except land. That's it sir. All revenue and capital expenditure allowed sir ఎంత పర్సెంట్ sir? 100% allowed sir except land. All revenue and capital expenditure allowed sir except land sir. That's it sir. అంతకుమించి అవసరం లేదు సార్. సార్ ఇన్ హౌస్ రీసెర్చ్ లో డ్యూరింగ్ ద బిజినెస్ జరుగుతుంది, ఆల్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ allowed sir except land sir. సార్ రీసెర్చ్ బిఫోర్ ద కమెన్స్మెంట్, కానీ బిఫోర్ ద కమెన్స్మెంట్కి 3 years ముందు మాత్రం, ఎక్సెప్ట్ 3 years బిఫోర్ ద కమెన్స్మెంట్ మాత్రానికి కొన్ని ఎక్స్పెండిచర్ సార్. ఆల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ allowed sir except land. 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 కానీ 3 రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రం. శాలరీ ఇంక్లూడింగ్ పర్క్విజిట్స్ సార్. పర్క్విజిట్స్ మాత్రం నాట్ allowed సార్. శాలరీ ఎక్స్క్లూడింగ్ పర్క్విజిట్స్ సార్. సార్ ఈ క్వశ్చన్ మీరు అడుగు సార్, ఇఫ్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఫర్ ద పర్క్విజిట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్టర్ 4 years అనుకోండి అసలు ఎవరికి అలౌ, బిఫోర్ 3 years పర్క్విజిట్కి అసలు అలౌ లేదు. నెక్స్ట్ మెటీరియల్ allowed సార్. ఈ రెండు మాత్రం allowed సార్. శాలరీ అండ్ మెటీరియల్ ఎస్ఎం సార్. శాలరీ అండ్ మెటీరియల్ సార్. సార్ శాలరీలో పర్క్విజిట్స్ సార్ నాట్ allowed సార్. మ్యాక్ కండిషన్ సార్, దిస్ నాట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫర్ యూ, రియల్లీ నాట్ ఇంపార్టెంట్ సార్. బట్ చెప్తున్నాను సార్, మ్యాక్ కండిషన్ ఏంటంటే అవి కాకుండా ఆ డిడక్షన్సే వీళ్ళకి ఎలా అవుతాయి. కానీ ఇక్కడ ఎవరెవరు సార్ ఉండి సైంటిఫిక్ రీసెర్చ్ ఫర్ ద కంపెనీస్ ఎవరెవరు సార్? ఇక్కడ కంపెనీ, ఇక్కడ కంపెనీ, ఇండివిజువల్ బిజినెస్ సార్. ఇది ఎవరికంటే ద ఎస్ఎస్సీ ఎంగేజ్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బయోటిక్ మిషన్లో ఉంటారో అండ్ రీసెర్చ్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద ఆ ప్రిస్క్రైబ్డ్ అథారిటీ అప్రూవ్ చేస్తారు. ఎస్ఎస్సీ షుడ్ బి ఎంటర్ ఇన్ ద అగ్రిమెంట్ విత్ ద ప్రైమరీ అథారిటీ అండ్ మెయింటెనెన్స్ ద బుక్స్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళకి మాత్రం అలౌ చేస్తారు సార్. ఇవి ఎబో కండిషన్స్ సార్ నాట్ సాటిస్ఫైడ్. ల్యాండ్కి నో డిడక్షన్ సార్, కానీ బిల్డింగ్కి మాత్రం 100% డిడక్షన్ సార్. పైన డిడక్షన్ ఇస్తాను. రిమైనింగ్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా డిడక్షన్ సార్. సార్ ఇది సార్ రిలవెంట్ పాయింట్ సార్. సార్ ఎవరైనా ఇన్ హౌస్ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్ హౌస్ రీసెర్చ్లో కాంట్రిబ్యూషన్ టు అదర్స్ చేస్తారు 100% డిడక్షన్ అలౌడ్ సార్. రెవెన్యూకి అయితే 100% అలౌడ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 100% అలౌడ్ ఎక్స్క్లూడింగ్ ల్యాండ్ సార్. దిస్ ఇస్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ దిస్ రిలవెంట్ ఇర్రిలవెంట్ ఫర్ దట్ అక్కడ ఉంది కాబట్టి ఏదో చెప్పారు సార్. డొనేషన్ చేస్తారు సార్. ఇన్ హౌస్ రీసెర్చ్ డొనేషన్ సార్. అప్రూవ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ కాలేజీ చేస్తారు సార్. సైంటిఫిక్ రీసెర్చ్ కోసం చేస్తారు 100% అలౌడ్ సార్. 100% డిడక్షన్. ఫర్ సోషల్ సార్ 100% డిడక్షన్ అలౌడ్ సార్. సార్ ఐఐటి నెక్స్ట్ 100% డిడక్షన్ అలౌడ్ సార్. నెక్స్ట్ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ సార్. ఎనీ డొనేషన్ గివెన్ టు ద scientific research, social research, IIT approved allowed. So the deduction under section 35(1), 35(2), 35(3), 35(2) shall not be denied if the approved of such has been withdrawn after the payment. ఏం లేదు సార్, మీరు ఆల్రెడీ డొనేషన్ చేసేసారు. డొనేషన్ చేసాక వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ ఆ విత్డ్రా చేసేసారు. దాని పేరు చెప్పుకొని మీకు విత్డ్రా చేయండి సార్. ఈవెన్ విత్డ్రా చేసిన అవి అలౌడ్ సార్. సార్ నోట్ సార్, ఎసెట్కి ఏదైతే డిడక్షన్ క్లెయిమ్ చేస్తారో దానికి డిప్రిసియేషన్ లేదు సార్. సార్ కాంపోజిట్ అగ్రిమెంట్ ద్వారా పర్చేజ్ చేశారు సార్. హ్యావ్ టు బైఫర్కేటెడ్, నాట్ అలౌడ్ దట్ ఇస్ అన్అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సార్ కెనాట్ బి సెట్ ఆఫ్ అండ్ యాజ్ అన్అబ్జర్వ్డ్ ఎక్స్. సార్ డిడక్షన్స్ ఎర్లియర్ 150 ఉండే సార్, ఇప్పుడు 100% ఉంది. ఇదంతా పెద్ద ఇంపార్టెంట్ కాదు సార్. ఎక్స్పెన్సెస్ ఫర్ ద అటెండింగ్ ద టెలికమ్యూనికేషన్ లైసెన్స్ సార్. ఎక్స్పెన్సెస్ ఫర్ ద అప్టైనింగ్ ద టెలికమ్యూనికేషన్ లైసెన్స్ సార్. సార్ ఇది లైసెన్స్ అప్టైనింగ్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్, లైసెన్స్ అప్టైనింగ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద బిజినెస్. Before commencement. సార్ ఏదైనా సార్, నేను ఏప్రిల్లో తీసుకున్నాను సార్. సార్ నేను 10 monthsకి తీసుకున్నాను సార్ లైసెన్స్, ఓకేనా.
ఏప్రిల్లో కట్టాను సార్ అప్రెంట్ ప్రీమియం. నాకు స్టార్ట్ అయింది మేలో సార్. ఓకేనా, ఏప్రిల్ నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్, నవ్ 1 2 3 4 5 6 7 8 10 months. ఓకేనా, 10 months కంప్లీట్ వీఆర్ వర్కింగ్ అన్న 10 months తీసుకున్నాను సార్. ఇప్పుడు కమెన్స్మెంట్ అయింది మే నుంచి సార్. ఎంత తీసుకున్నాను సార్ అంటే ఒక 90,000 తీసుకున్నాను సార్. ఎన్ని వేయాలి సార్? బై 10 వేయాలా బై 9 వేయాలంటే సార్ 90,000 బై 9 వేయాలి సార్. అదే సార్ నేను చెప్పేది. ఇది బిఫోర్ కమెన్స్మెంట్ టెన్స్ అనుకో సార్. డిడక్షన్ అలౌడ్ ఫ్రమ్ ద కమెన్స్మెంట్ టు till the from the commencement to till the payment, from the commencement to till the payment, from the commencement to till the payment. ఓకేనా సార్, అంటే till the closing సార్. అలా సార్. ఇప్పుడు ఒక చూస్తున్నాను సార్, నేను దీనికి ఇన్స్టాల్మెంట్లో వస్తామన్నారు సార్. ఆఫ్టర్ కమెన్స్మెంట్ పే చేశారు సార్. ఆఫ్టర్ కమెన్స్మెంట్ అంటే సింపుల్ సార్. ఆఫ్టర్ కమెన్స్మెంట్ అంటే వెరీ సింపుల్ సార్. ఆఫ్టర్ కమెన్స్మెంట్ అంటే సార్, ఆఫ్టర్ కమెన్స్మెంట్ అంటే from the payment to till the expiry. That's it sir, till the expiry. That's it sir. సార్ ఇక్కడ ఏముంది సార్ లాజిక్? మీరు ఎందుకు సార్ ఇదిగా చెప్తున్నారు అంటే there is some logics. నిజంగా రియల్లీ సమ్ లాజిక్స్ సార్. సార్ చూడండి, నేను ఏప్రిల్లో పే చేశా, మేలో పే చేశా, జూన్లో పే చేశా, జూలైలో పే చేశా, ఆగస్ట్లో పే చేశా, సెప్టెంబర్లో పే చేశా, అక్టోబర్లో పే చేశా, నవంబర్లో పే చేశా, డిసెంబర్లో పే చేశా. ఇలా నేను డిడక్షన్ సార్. ప్రతి మంత్ 2 lakhs ఇన్స్టాల్మెంట్లో పే చేస్తాను. ఓకే సార్, మొత్తం సార్. సార్ ఏప్రిల్లో నా బిజినెస్ స్టార్ట్ అవ్వలేదు సార్. మై బిజినెస్ ఈస్ నాట్ స్టార్ట్ అవ్వలేదు ఏప్రిల్. సో నేను ఇక్కడ నాకు డిడక్షన్ వస్తుంది. నాకు డిడక్షన్ మే నుంచి వస్తుంది సార్. మే మీద ఎంత డిడక్షన్ వస్తుంది సార్ అంటే 2 + 2 బై ఎన్ని మంత్స్ మిగిలింది సార్? 1 2 3 సార్, 1 2 3 4 5 6 7 8 8 మంత్స్ అంటే 4/2 సార్. 8 అంటే 0. ఓకేనా సార్. సార్ 4/8 సార్ అంటే 0.5. 0.5 మీకు డిడక్షన్ వచ్చి 0.5 సార్. జూలైలో ఎంత వస్తుంది సార్ అంటే వెరీ సింపుల్ సార్. సార్ జూన్లో ఎంత వస్తుంది అంటే సార్ 2 + 2 బై 8 కదా సార్. ఇక్కడ 9 వేయాలి. 2 + 2 బై 9 మీకు ఆల్మోస్ట్ ఆ డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో 2/8 ఈ అమౌంట్ డిడక్షన్ వస్తుంది సార్. ఎంత అయితే వస్తుందో అంత డిడక్షన్. సార్ జూలైలో ఎంత వస్తుంది సార్ అంటే ఇలా సార్. జూలైలో సార్ 2 + 2 9 వస్తుంది, ప్లస్ 2/8 వస్తుంది, ప్లస్ ఇంకో 2/7 వస్తుంది. ఓకేనా సార్. అప్పుడు ఒక అమౌంట్ ఆఫ్ డిడక్షన్ వస్తుంది సార్. ఆగస్ట్లో ఎంత వస్తుంది సార్ నాకు? సార్ ఆగస్ట్లో ఎంత వస్తుంది సార్? వెరీ సింపుల్ సార్. 2 + 2 9 వస్తుంది, ఇంకో 2/8 వస్తుంది, ఇంకో 2/7 వస్తుంది, ఇంకో 2/6 వస్తుంది. దిస్ ద వే టు క్యాలిక్యులేట్ ద ఇన్స్టాల్మెంట్స్. ఐ హోప్ దట్ ఆర్ యూ అండర్స్టాండ్ ద టెలికమ్యూనికేషన్ లైసెన్స్. Sir, if the telecommunication license is sale, what is the question? Sir, if the telecommunication license is sale, what is your question? If the telecommunication, sir, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇయర్స్ ని? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ సార్. హౌ టు క్యాలిక్యులేట్ ద ఇయర్స్? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇయర్స్ ని? సార్, ఇఫ్ ద ఇండియన్ టెలికమ్యూనికేషన్ లైసెన్స్ సర్వీస్ డ్యూరింగ్ ద ఇయర్ 1956 లో FCC acquired the telecommunication 1/7/2023 for the 1 lakh life of the instrument till. సార్ ఎలా చేయాలంటే ఇలా సార్ 23-24 1 ఇయర్ సార్. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి ఇలా సార్. ఇలా ఇక్కడ నుంచి 23 1 30th 6 23 ఇలా క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు. లేదు సార్, ఎవ్రీ అంటే 1 డే ఉంది కాబట్టి ఎవ్రీ ప్రీవియస్ సార్. ఇది అంతే సార్. అంటే దీన్ని ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని నాకు పర్లేదు సార్. ఎలా అంటే 23-24 1 ఇయర్, 24-25 25-26 26-27 27-28 28-29 29-30 30-31 31-32 32-33 వరకు సార్. 10 ఇయర్స్ కదా. నెక్స్ట్ 33-34 ఎన్ని ఇయర్స్ వచ్చి క్యాలిక్యులేట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా సార్ క్యాలిక్యులేట్ చేస్తాను. 1 ఇయర్ దాటిన 11 ఇయర్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. దిస్ వే టు క్యాలిక్యులేట్ ద 11 ఇయర్స్ సార్. ట్రీట్మెంట్ సార్. సేల్ జరిగింది సార్. సార్ నేనేమంటానంటే సేల్ జరిగింది సార్. సేల్ ఎంత జరిగింది సార్? 100 ఇయర్స్ సార్.
10 years per month 10 అవుతుంది, 89కి సేల్ జరిగింది, 47కి సేల్ జరిగింది, 72కి సేల్ జరిగింది. 10 అంటే 2 అంటే పోతే 90 సార్, సెకండ్ ఇయర్కి పోతే 8 సార్, 8 అనేది 72కి సేల్ అయింది సార్. సార్ ఏదైతే సేల్ అయిపోయిందో లాస్ వచ్చింది సార్, సేల్ అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్ సార్, రిమైనింగ్ అమౌంట్ కంప్లీట్గా డిడక్షన్ అలౌ చేస్తాను సార్. లేదు సార్ గెయిన్ వచ్చింది సార్, గెయిన్ వస్తే నా క్వశ్చన్ ఒకటే సార్, ఇంత ముందుకు ఏదైతే అమౌంటైజేషన్ ఎక్స్పెండిచర్గా నేను క్లెయిమ్ చేశాను టెలికమ్యూనికేషన్ అండర్ పీజీబీ అంతవరకు నేను ఇన్కమ్గా గెయిన్ చేస్తాను, రిమైనింగ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వెళ్తాను. నాకు ఎంత సార్ 9 సార్, ఇంతకుముందు ఎంత గెయిన్ చేసింది సార్ 20 రూపీస్ సార్, 29 కంటే తక్కువగా సార్ మొత్తం పీజీబీ. నెక్స్ట్ సార్ 37 గెయిన్ వచ్చింది సార్, 37 గెయిన్ వచ్చిందంటే 20 రూపీస్ వరకు పీజీబీ ఇన్కమ్, మిగతా 17 రూపీస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్. సార్ లాస్ వచ్చింది సార్ పార్ట్ ఆఫ్ ది లైఫ్, ఏదైతే 8 రూపీస్ మీకు లాస్ వచ్చిందో అది అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్ సార్. నెక్స్ట్ 1 ఎలా సార్ ఇప్పుడు 8 రూపీస్ లేదు సార్, 8/8 1 year ఫర్ డిడక్షన్. Sir, common point for section 35 ABB and ABBA. Sir, depreciation under section shall not be allowed for telecommunication license and spectrum. Sir, depreciation license shall not be allowed for sir. Sir, ఏదైతే మీరు అక్కడ క్లెయిమ్ చేస్తారో దానికి డిప్రిషియేషన్ అలౌడ్ ఉంటుంది సార్. ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ అయితే ఆ రిమైనింగ్ పీరియడ్ మేము అమాల్గమేటింగ్ కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది సార్. నెక్స్ట్ హ్యావ్ బి అలౌడ్ టు ద అమాల్గమేట్ సార్. డిడక్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ కేస్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ సార్. సార్ ఇది మినిమం ఎక్స్పెండిచర్ ఎంత రావాలి మాక్సిమం సార్. డిడక్షన్ అలౌడ్ టు ద ఓన్లీ కంపెనీ ఆల్ ద ఎస్ఎస్సీస్ సార్ ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ తప్ప సార్. మాక్సిమం 100% డిడక్షన్ అలౌ చేస్తాం. మినిమం ఇన్వెస్ట్మెంట్ 25 lakhs ఉంటుంది సార్. సార్ కంపెనీ ఎక్స్పెండిచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఇంక్రీజ్ సార్ ఓన్లీ కంపెనీకి అలౌ చేస్తాం సార్ ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ 100% డిడక్షన్ సార్. సార్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటే సార్ ఓన్లీ టు ద రెసిడెంట్ సార్, ఓన్లీ టు ద రెసిడెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సార్ 35D ఓన్లీ టు ద రెసిడెంట్ సార్. సార్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అంటే ఏం సార్, నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను సార్. నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్, రీసెర్చ్ చేస్తాను, preparation of feasible studies and project report and expansion of public issue. Sir, preparation of next sir, preparation of feasibility study and project report. Sir, preparation of feasibility study and project report. Sir, preparation of feasibility study and project report. Sir, public issue and printing and engineering services and marketing services and sir దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని నేను ప్రీమియం ఎక్స్పెన్స్. సార్ వెరీ సింపుల్ సార్. మీరు ఒక పబ్లిక్ ఇనిషియల్ ఇష్యూకి వెళ్ళారు సార్, ఫస్ట్ ఏం చేయాలి సార్, మార్కెట్ ఎలా ఉందో సర్వే చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి సార్, ఇంజనీరింగ్ సర్వే, ఆ మార్కెట్ సర్వేకి ఇంజనీరింగ్ సర్వే చేయాలి. దాని ఒక ఎంఓఏ డ్రాప్ చేయాలి, దాని నుంచి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి, దాని నుంచి ఒక ఇష్యూ చేయాలి షేర్స్, దీనికి అందుకు ఒక లీగల్ ఎక్స్పెండిచర్ కావాలి. దిస్ వే టు సార్ ఎవరికి వెళ్ళాలి సార్. ఇఫ్ ఇట్ ఈస్ ఇండియన్ కంపెనీ, 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, దాంట్లో 5% యాక్చువల్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సార్ అదర్కి అయితే యాక్చువల్ అమౌంట్ ఆర్ 5% ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్. హౌ టు క్యాలిక్యులేట్ సార్, దీన్ని ఇంకొన్ని స్టెప్స్గా చెప్తాను. సారీ సార్, ఇండియన్ కంపెనీకి 2 స్టెప్స్గా తీసుకోవచ్చు కదా సార్ మనం. ఇండియన్ కంపెనీ అయితే ఇట్ ఈజ్ ఇండియన్ కంపెనీ సార్. ఇండియన్ కంపెనీకి ఐ హ్యావ్ గివెన్ ద 2 steps సార్. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 సార్, డిటర్మైన్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిటర్మైన్ చేయండి. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిటర్మైన్ చేయండి. ఫస్ట్ స్టెప్ నెంబర్ 1లో డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ అండ్ కంప్యూటర్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, whichever is higher. Sir, complete that. Next, whichever is higher. Sir, complete that. Whichever is higher. Sir, నేను ఏమంటున్నానంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ కాస్ట్ ఆఫ్, చూడండి సార్ అగైన్ పాయింట్స్ రిపీట్ సార్ మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కాస్ట్ ఆఫ్ చెప్తాను కదా సార్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకోండి. నెక్స్ట్ యాక్చువల్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సార్ హౌ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏం లేదు సార్, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ విచ్ ఎవర్ ఈజ్ హైయర్. సారీ సార్, కాస్ట్ ఆఫ్ సార్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్, దిస్ మై వెరీ ఫస్ట్ రివిజన్ వీడియో వితౌట్ స్టూడెంట్స్ ఐ గోయింగ్ టు రివైజ్ సార్. ఐ గెస్ సమ్ మిస్టేక్స్ ఇస్ హ్యాపెన్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ ద పాయింట్. ఓకేనా, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయీ విచ్ ఎవర్ ఈజ్ హైయర్లో తీసుకొని ఆర్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ విచ్ ఎవర్ ఈజ్ లో. ఓకేనా సార్, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి సార్, invested in the fixed asset for the new project and set up as a set. చూడండి సార్, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫిక్స్డ్ అసెట్లో ఏదైతే ఇన్వెస్ట్ చేసాం దేనికోసం సార్, ఫిక్స్డ్ అసెట్ సెటప్ ద న్యూ ప్రాజెక్ట్ కానీ ఎక్స్టెన్షన్ కానీ. ఓకేనా సార్, ఎప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి సార్, ఏ వాల్యూ తీసుకోవాలి సార్, యాజ్ పర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ బిజినెస్ ఈజ్ కమెన్స్. ఈ గురించి మాట్లాడుతాం సార్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ సార్, షేర్స్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ borrowings sir, not less than sir, long term borrowings and sir not less than 7 years sir for the new project or extension sir. Sir, it including the security payment shall not be part of the cost of capital employed, okay now audit is mandatory sir. ఇప్పుడు మాట్లాడదాం వాటి గురించి. wait guys, I will going to discuss the point. It is Indian company. Go.
It is Indian company. Step number 1, determine the cost of capital employed, cost of project. First we determine how to cost of capital employed. Cost of capital shares plus debentures plus long-term borrowings. Long-term borrowings తీసుకోవాలి. ఓకేనా? వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్? లెస్ దెన్ 7 years కంటే ఉండదు సార్. లెస్ దెన్ 7 years ఉండకూడదు సార్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ సార్. లెస్ దెన్ 7 years ఉండకూడదు. ఓకేనా సార్? లెస్ దెన్ 7 years ఉండకూడదు. అండ్ ఏ డేట్ రోజు తీసుకోవాలి? ఏ డేట్ రోజు తీసుకోవాలి? అండ్ ద లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ సార్ ఇన్ విచ్ ద బిజినెస్ కంపెనీ షెల్ నాట్ బి పార్ట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ సెక్యూరిటీ పేమెంట్. ఓకే. దెన్ వెయిట్ సార్, ఈ షేర్స్ డిబెంచర్స్లో ఒక పాయింట్ మాత్రం లేదు సార్. నాట్ ఇంక్లూడెడ్ ద సెక్యూరిటీ ప్రీమియం. వెరీ ఇంపార్టెంట్ సార్. నాట్ ఇంక్లూడెడ్ ద సెక్యూరిటీ ప్రీమియం. సార్ ఏది తీసుకోవాలి? ఏ అమౌంట్ తీసుకోవాలి సార్? బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోని అమౌంట్ తీసుకోవాలి సార్. బుక్స్ ప్రకారం సార్ ఎప్పుడు సార్? సార్ మీ బిజినెస్ కమెన్స్ 1/10/2024లో జరిగింది అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ 31st March 2024కి ఏదైతే మీ బుక్స్లో ఉందో ఆ అమౌంట్ తీసేసుకోవాలి సార్. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ. ఓకే సార్. కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ. Sorry, again, confused. Cost of employee, that's it. Next I'm talking about this. Sorry guys. Okay, next is cost of capital. Ela calculate sir? Very simple sir. Very simple sir. Cost of capital ante amount invested in the fixed assets. Amount invested in the fixed assets. Sir, ఏ amount ఏ వాల్యూ తీసుకోవాలి సార్? బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎప్పుడు సార్? లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ బిజినెస్ ఈస్ కమెన్స్. లాస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ బిజినెస్ కమెన్స్. ఇన్ విచ్ బిజినెస్ కమెన్స్. సార్ ఎలా సార్ ఇన్ విచ్ బిజినెస్ కమెన్స్ అంటే సార్ 110లో స్టార్ట్ అయింది సార్ నా బిజినెస్. సేమ్ నేను చెప్పినట్టే 31st March 2024లో నా బిజినెస్ ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి సార్. 31st March 2024 నా బిజినెస్ ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి సార్. సార్ ఎవరైతే ఈ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవాలి సార్. ఓకే కదా? ఓకే సార్. ఇలా ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 సార్, డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ. సార్ దీంట్లోంచి మీరు తీసుకోవాల్సింది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ ఎంప్లాయీ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ సార్. స్టెప్ నెంబర్ 1లో కనుక స్టెప్ నెంబర్ 2లో ఏం తీసుకోవాలంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయీ, కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి సార్. స్టెప్ నెంబర్ 3లో ఏం చేయాలంటే సార్, స్టెప్ నెంబర్ 2 ఆర్ యాక్చువల్ అమౌంట్ ఎంత ఖర్చు పెట్టారో చెక్ చేసుకోండి సార్. యాక్చువల్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ మీరు తీసేసుకోండి సార్. యాక్చువల్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ తీసేసుకోండి సార్. ద 100 రూపీస్ వచ్చింది సార్. బై 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి సార్. 20 రూపీస్ పర్ ఇయర్స్. ఇది ఎవరికి సార్? ఇండియన్ కంపెనీకి. అదే అదర్ ఎస్ఎస్సీస్కి అయితే సార్ వెరీ సింపుల్ సార్. అదర్ ఎస్ఎస్సీకి చూడండి సార్. అదర్ ఎస్ఎస్సీ ఈజ్ ఇండియన్ కంపెనీస్. దట్స్ ఆల్ అబౌట్ ద ఇండియన్ కంపెనీస్ సార్. అదర్ ఎస్ఎస్సీస్కి ఏం లేదు సార్. యాక్చువల్ అమౌంట్ అండ్ 5% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే తెలుసు కదా సార్. కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటే అమౌంట్ ఇన్వెస్ట్ అంటే ఫిక్స్ చేసి లాస్ట్ డే తీసుకోవాలి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే తెలుసు. నాట్ ఫార్మ్ సార్. ఎవరైతే ఇది క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఆడిట్ అనేది మ్యాండేటరీ. యాక్చువల్లీ షుడ్ బి ఫర్నిచ్ స్టేట్మెంట్ సార్. ఆ డీటెయిల్స్ కూడా ఫర్నిష్ చేయాలి సార్. స్టేట్మెంట్ ఏమనంటే సార్, ఎక్స్పెండిచర్ ఇన్ దిస్ సెక్షన్ విత్ ఇన్ ద పీరియడ్ అలౌ చేసిన లేదు సార్. అమాల్గమేట్ అయింది సార్. రిమైనింగ్ పీరియడ్ ఇవ్వాలి సార్. ఎక్స్పెండిచర్ సార్ అమాల్గమేషన్ డిమెట్ కంపెనీ ఎవరికి అలౌడ్ సార్? ఓన్లీ ఇండియన్ కంపెనీకి అలౌడ్ సార్. ఓన్లీ ఇండియన్ కంపెనీ సార్. ఎంత అమౌంట్ సార్? 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ సార్. డిడక్షన్ అలౌడ్ టు ఎస్సీఎస్ ఎవరైతే ఇంకర్ అవుతారో వాళ్ళకి సార్. సార్ ఈ ఎక్స్పెండిచర్ హూ ఇంకర్ ద ఎక్స్పెండిచర్ వాళ్ళకి మాత్రం అలౌడ్ సార్. 35 DD. నెక్స్ట్ 35 ఎక్స్పెండిచర్ అండ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ స్కీమ్ సార్. SSC, all the SSC, deduction allowed in the 5 equal installment. If there is amalgamation demerger, remaining period allow చేస్తారు. Taxation of mining coal and limitations and iron and zinc. This is not much of importance sir, not going to discuss. Sir, important కానీ ఇక్కడ నేను డిస్కస్ చేయండి సార్ ఎగ్జామ్లో. స్పెసిఫైడ్ బిజినెస్ వెరీ ఇంపార్టెంట్ సార్. దిస్ ఈజ్ ద ఆప్షనల్ సెక్షన్ ఫర్ ద SSC సార్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, ద పర్సన్ హూ ఎంగేజింగ్ డూయింగ్ దిస్ 14 బిజినెస్, దిస్ 15 బిజినెస్ వాళ్ళకి 100% డిడక్షన్ అలౌ చేస్తారు. కానీ కొన్ని అసెట్స్కి అలౌ చేయండి సార్. ఫస్ట్ అసెట్ ఈజ్ L ఫర్ ల్యాండ్, G ఫర్ గుడ్ విల్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ సార్. ల్యాండ్, గుడ్ విల్ అండ్ ఫినాన్షియల్ LGF సార్. LGF ల్యాండ్కి, గుడ్ విల్కి, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి మాత్రమే ఎలాంటి డిడక్షన్ అలౌ చేయండి సార్. నెక్స్ట్ కండిషన్ ద పర్సన్కి ఎవరికైతే డిడక్షన్ వస్తే వాళ్ళకి డిప్రిషియేషన్ రాదు సార్. అండ్ ఎవరికైతే ఈ 14 బిజినెస్ మాత్రం అలౌ చేస్తారు సార్. దిస్ ద ఆప్షనల్ సెక్షన్ సార్. దిస్ ఆల్ అబౌట్ ద ఆప్షనల్ సెక్షన్ మీన్స్ దిస్ నాట్ ఎ మ్యాండేటరీ సార్. SC వాంట్ ఆప్ట్ ఇట్, SC డోంట్ వాంట్ ఆప్ట్ ఇట్, బట్ ఆప్ట్ చేసుకుంటే ఫాలో అవ్వాలి సార్. సార్ దీన్ని డివైడ్ చేసాను సార్. అగ్రికల్చర్ బిజినెస్గా, హౌస్ బిజినెస్గా, హోటల్ బిజినెస్గా, హాస్పిటల్ బిజినెస్గా, నెక్స్ట్ ఐరన్ బిజినెస్గా, వాటర్ బిజినెస్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్గా, హనీ బిజినెస్గా. ఓకేనా
సార్ హౌ టు డిటర్మైన్ దట్ అగ్రికల్చర్ బిజినెస్. సార్ అగ్రికల్చర్ అంటే ఏం లేదు సార్, setting up of the cooperative societies for the cold chain, sir, cold chain facilities. Next, warehousing for the fertilizers, sir, edible oil not allowed, sir. Where for agriculture production. Next, production and fertilizers, sir, production of fertilizers, sir. First, setting up the cold chain facilities and setting and operating the warehousing facilities for the agriculture product, edible oil, sir, and production fertilizers in India, sir. Next, house, sir. సార్ ఇది చిన్న ఎగ్జాంపుల్ సార్, నా దగ్గర హౌస్ ఉంది సార్, హౌస్ ఆ రోజు ఇల్లు లేక నేను ఏం చేస్తాను, నా దగ్గర 2 ఇల్లు ఉన్నాయి సార్. బిఫోర్ సీఏ స్లమ్లో లీవ్ చేసాను సార్, ఆఫ్టర్ సీఏ అఫోర్డబుల్ హౌసింగ్లో ఉండేది సార్. సార్ బిఫోర్ సీఏ స్లమ్ సేల్ సార్ దారారి, ఆఫ్టర్ సీఏ అఫోర్డబుల్ హౌసెస్ సార్. సార్ ఇలాంటి హౌస్లో స్లమ్ రీల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ అఫోర్డబుల్ రీల్ హౌసింగ్ స్కీమ్ అలౌడ్ సార్. నెక్స్ట్ హోటల్ సార్, సార్ హౌస్ బాగా సీఏ అయిపోయింది కదా సార్, ఇంట్లో ఉండదు కదా, హోటల్కి వెళ్ళాను సార్. హోటల్కి వెళ్ళి ఈట్ ఇట్ సార్. సార్ హోటల్ 2 స్టార్ హోటల్కి వెళ్ళాను సార్, మినిమం అలోన్ ఆర్ అబో దాని హోటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నా హెల్త్ బాగాలేదు సార్, డైరెక్ట్లీ గో టు ద హాస్పిటల్ సార్. హాస్పిటల్ మినిమం 100 బెడ్స్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాను సార్. నెక్స్ట్ సార్ 35 AD బిజినెస్ చేయాలంటే ఐరనే వంచాలి ఏంటి. నెక్స్ట్ సార్ ఈ డన్నింగ్ ఐరన్ బిజినెస్ సార్ అంటే ఏముంటుంది సార్, లయింగ్ అండ్ ఆపరేటింగ్ అండ్ అది ఐరన్ స్టోర్. నెక్స్ట్ వేపర్ సార్, సెట్టింగ్ అప్ అండ్ ఆపరేటింగ్ ఆఫ్ ది వేపర్ బిజినెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్, డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అండ్ బీ కీపింగ్ అండ్ బిజినెస్ సార్. దిస్ ఈస్ ద బిజినెస్ మీరు రిమెంబర్ చేయాలి, నాట్ రిక్వైర్ సార్. జస్ట్ చూస్తే ఈ స్పెషల్ బిజినెస్ అని తెలిస్తే చాలు సార్, మీకు 100% డిడక్షన్ అలౌ సార్. ఎవరికైతే డిడక్షన్ అలౌ చేస్తారో వాళ్ళకి డిప్రెషన్ రాదు సార్. సార్ ఏదైతే షుడ్ బి న్యూ ఉండాలి సార్, బట్ సమ్ ఎక్సెప్షన్ సార్, 20% ఓల్డ్ అయినా సార్ సార్. లేదు సార్ ఇంపోర్ట్ చేసాను సార్, సెకండ్ హ్యాండ్ ఇంపోర్ట్ చేసినా పర్లేదు, కానీ ఇండియాలో ఎక్కడ వాడి ఉండదు సార్. ఓకే, ఎక్కడ డిప్రెషన్ క్లెయిమ్ సార్, డిప్రెషన్ క్లెయిమ్ చేస్తే డిడక్షన్ రాదు సార్. చెప్పంగా ల్యాండ్కి గుడ్ విల్కి రాదు సార్, డిప్రెషన్ నాట్ అలౌడ్ సార్ డిడక్షన్. సార్ అన్అబ్జర్వ్డ్ లాస్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెస్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ సార్, ఐడెంటిఫైడ్ క్యారీ సార్. ఏదైతే మిగిలిపోయిందో లాస్ సార్, స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్కి మాత్రమే సెటప్ చేసుకోవాలి సార్. అదర్ దెన్ స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ స్పెసిఫైడ్ బిజినెస్ ప్రాఫిట్కి మాత్రమే సెటప్ చేసుకోవాలి సార్, అవసరం మిగతా వాటికి అవసరం లేదు సార్. నెక్స్ట్ అన్అబ్జర్వ్డ్ లాస్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ సార్, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి సార్. లాస్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెస్ సార్, నెక్స్ట్ లాస్ వస్తే ఏం చేస్తారు, స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్ మాత్రం సెటప్ చేసుకోవాలి సార్. నో మ్యాటర్ సార్ ఈవెన్ ద అదర్ స్పెసిఫైడ్ బిజినెస్ యాజ్ టేకెన్ ఈ డిడక్షన్స్ తీసుకుంటుంది సార్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక స్పెసిఫైడ్ బిజినెస్ 35 AD డిడక్షన్స్ తీసుకొని ముందుకు వెళ్తాను సార్, ఇంకో స్పెసిఫైడ్ బిజినెస్ 35 AD తీసుకోవట్లేదు. ఎక్స్ అనే బిజినెస్కి లాస్ వచ్చింది, వై అనే బిజినెస్కి ఇన్కమ్ వచ్చింది, నేను సెటప్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ యూ కెన్ సెటప్, దేర్ ఇస్ నో క్వశ్చన్. ఓకే సార్, ఇన్ కేస్ 2 స్టార్ హోటల్స్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సార్ ఎస్ఎస్సికి, ఆపరేటింగ్ అబౌవ్ ద సార్ షెల్ బి డీమూవ్ టు బి క్యారీ చేస్తున్నాను సార్ ఆ బిజినెస్. ఓకేనా సార్, దీనికి 48(3) కూడా అప్లికబుల్ అయితే సార్, అంటే ఏదైనా ఎక్స్పెండిచర్ 10,000 కంటే ఎక్కువ క్యాష్ ద్వారా కానీ ఖర్చు పెడితే నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్. ఓకేనా సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఇవన్నీ బిజినెస్, టోల్వే, హై ప్రాజెక్ట్, వాటర్ వేస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ అండ్ అసెట్ బాట్ అండర్ దిస్ సెక్షన్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ యూజ్ ఫర్ ద స్పెసిఫైడ్ 8 years. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ సార్, కీప్ ఆన్ రైట్ సార్. ఈ పొజిషన్ ఇది టెక్నికల్ పాయింట్స్, వీ హ్యావ్ టు స్పెండ్ సార్. నెక్స్ట్ ఐ నీడ్ యువర్ అటెన్షన్ ఫర్ నెక్స్ట్ 5 to 10 minutes 5 minutes సార్. ఏం లేదు సార్, నేను ఎసెట్ కొన్నాను సార్, డిడక్షన్ అలౌ చేసుకున్నాను, బట్ ఇఫ్ ద ఎసెట్ యూజ్డ్ ఫర్ ద నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 years, నేను ఏం చేయాలి, ఏదైతే ఇంతకుముందు డిడక్షన్ క్లెయిమ్ చేశానో దాని నుంచి నోషనల్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసి దీన్ని పీజీవీపీలో ఇన్కమ్ కట్టాలి. అండ్ తర్వాతగా దాన్ని ఏం చేయాలి సార్, యాక్చువల్ కాస్ట్కి అలౌ చేయాలి సార్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు. ఓకేనా, ఏదైతే దాన్ని యాక్చువల్ కాస్ట్కి అలౌ చేయాలి సార్. యూజ్ ఫర్ ద స్పెసిఫైడ్ బిజినెస్ ఇది ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 years, నో పీజీబీపీ ఇన్కమ్ సార్. ఆఫ్టర్ ఎక్స్పైరీ తర్వాత నో స్పెసిఫైడ్ బిజినెస్ నో పీజీబీపీ ఇన్కమ్ సార్. ఓకేనా సార్, ఇది సోల్డ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ సార్ హోల్ అమౌంట్ పీజీబీ ఇన్కమ్ సార్. ఆఫ్టర్ అనుకో హోల్ అమౌంట్ పీజీబీ సార్. దీన్ని ఎలాగంటే మీకు ఇలా చెప్తాను సార్, ఇంకా మీరు రాసింది సార్. ఒక అసెట్ కొన్నాను, 35 AD ప్రకారం డిడక్షన్ క్లెయిమ్ చేశాను. ఓకే కదా సార్, 35 AD ప్రకారం డిడక్షన్ క్లెయిమ్ చేశాను సార్. ఏం చేశాను, సేల్ చేశాను సార్. ఫస్ట్ కండిషన్ సార్, సేల్ చేసినప్పుడు నో మ్యాటర్ సార్, బిఫోర్ 8 years ఆఫ్టర్ 8 years నో మ్యాటర్, ఎంటైర్ అమౌంట్ క్లెయిమ్ యాజ్ పీజీబీపీ ఇన్కమ్ సార్. ఏది పీజీబీపీ ఇన్కమ్ సార్, సింపుల్ సార్. పీజీబీపీ ఇన్కమ్ ఏం చేయాలి సార్, సేల్ వాల్యూ. ఓకే కదా, సేల్ వాల్యూ సార్ ఆఫ్టర్ 8 years. అంటే ఇక్కడ ఏం చేయాల్సి అంటే స్పెసిఫైడ్ బిజినెస్ యూసేజ్ జరుగుతుంది అక్కడ సేల్ సార్. ఇక్కడ యూసేజ్ దేనికి సార్, స్పెసిఫైడ్ బిజినెస్ కోసం జరుగుతుంది సార్, నో ప్రాబ్లం సార్. నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ కోసం జరుగుతుంది సార్, నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ అప్పుడు చెక్ చేయాల్సింది ఒకటే సార్. నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, విత్ ఇన్ 8 yearsలో జరిగిందా, ఎస్ ఆర్ నో. విత్ ఇన్ 8 yearsలో జరిగిందా సార్, విత్ ఇన్ 8 yearsలో జరిగిందా, ఎస్ ఆర్ నో సార్. నో సార్, విత్ ఇన్ 8 yearsలో జరగలేదు సార్. విత్ ఇన్ 8 yearsలోనే జరిగింది, అప్పుడు ఏం చేయాలండి సార్, ఇంతకుముందు మీరు ఎంత అమౌంట్ ఆఫ్ డిడక్షన్ క్లెయిమ్ చేశారు, అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఎంత క్లెయిమ్ చేశారు ఆ అమౌంట్ రాయండి సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీ క్లెయిమ్ ద 100 rupees సార్ బిల్డింగ్కి.
సార్ దానికి డిప్రిషియేషన్ ఒక 2 ఇయర్స్లోనే క్లెయిమ్ చేస్తారు అనుకోండి సార్. డిప్రిషియేషన్ ఒక డిప్రిషియేషన్ ఉంటే సార్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయండి సార్ 10% అంటే 2 ఇయర్స్ అనుకోండి సార్ 20. ఈ 80 రూపీస్ని పీజీబీపీ ఇన్కమ్ కింద ట్యాక్స్ కట్టేసింది సార్ కరెంట్ ఇయర్లో. నెక్స్ట్ సార్ ఇప్పుడు నాన్ స్పెసిఫైడ్ బిజినెస్ ఉంటుంది కదా సార్. నాన్ స్పెసిఫైడ్ బిజినెస్లో ఇలా ఉంటుంది కదా సార్. ఓపెనింగ్ వాల్యూ ఇంకొక అసెట్ ఉంది సార్ అక్కడ 70 రూపీస్. ఇది ఏదైతే పీజీబీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టామో ఈ 80 రూపీస్ని తీసుకొచ్చి ఎడిషన్గా రాసుకోండి సార్. దట్స్ ఇట్. ఈ 80 రూపీస్ని తీసుకొచ్చి ఎడిషన్గా రాసుకోండి. దట్స్ ఇట్. 150 సార్. నో సార్ వితిన్ 8 ఇయర్స్లో చేయలేదు నేను. వితిన్ 8 ఇయర్స్లో నేను చేయలేదు సార్. నో ట్రీట్మెంట్, నో ట్యాక్స్ ట్రీట్మెంట్. అంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 ఇయర్స్ చేసాను సార్. నో అంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 ఇయర్స్ చేస్తే నో ట్యాక్స్ ట్రీట్మెంట్. నో ట్యాక్స్ ట్రీట్మెంట్. నో ట్యాక్స్ ట్రీట్మెంట్. దట్స్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ ద పీజీబీపీ సార్. దట్స్ ఇట్ ఫర్ ద ఈ సెక్షన్ గురించి. ఓకే కదా. సార్ అదర్ డిడక్షన్ సార్. సార్ ఇన్సూరెన్స్ సార్. సార్ స్టాక్ కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నా సార్, అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్ సార్. సార్ ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీ కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నా సార్, అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్ సార్. సార్ ఫెడరల్ కోఆపరేటివ్ సొసైటీ కోసం డిడక్షన్ సార్. ఇన్సూరెన్స్ ఫర్ ద ఎంప్లాయీస్ కోసం తీసుకున్నాం సార్, అలౌడ్ యాజ్. కానీ ఇక్కడ ఒక సింపుల్ పాయింట్ సార్, అదర్ దాన్ క్యాష్ అయితేనే అలౌడ్ సార్. మిగతావి ఈ రెండు ఏ మూడైనా నాకు పర్లేదు సార్. కానీ ఈ ఎంప్లాయీ కోసం తీసుకుంటే అదర్ దాన్ క్యాష్ అయి ఉండాలి సార్. అదర్ దాన్ క్యాష్ దట్ వే అదర్వైజ్ ఐఎమ్ నాట్ అలౌడ్ సార్. అదర్వైజ్ ఐఎమ్ నాట్ అలౌడ్ సార్. నెక్స్ట్ సార్ బోనస్ అండ్ కమిషన్ పెయిడ్ సార్. సార్ ఎంప్లాయీ సార్ అలౌడ్ సబ్జెక్ట్ టు 43B. అంటే 43B మీకు తెలుసు కదా సార్, పేమెంట్ బేస్లోనే అలౌడ్. ఎనీ అదర్ మోడ్ సార్ అలౌడ్ సార్ 37. నా క్వశ్చన్ ఏంటంటే సార్, విత్ ద కంపెనీ అండ్ ఇట్స్ ఎంప్లాయీస్ అండ్ డిస్ప్యూట్ సార్ రిగార్డింగ్ ద క్వాంటమ్ ఆఫ్ బోనస్ నుంచి. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక ట్రస్ట్కి పే చేసి ట్రస్ట్ నుంచి ఎంప్లాయీస్కి పే చేశారు సార్. అప్పుడు పే చేసిన అమౌంట్ అలౌడా కదా సార్? అలౌడే సార్. ఎందుకంటే అల్టిమేట్గా పే చేశారు సార్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ సార్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్. ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ సార్. పర్సనల్ పర్పస్ కోసం సార్ నాట్ అలౌడ్ సార్. బిజినెస్ పర్పస్ కోసం చెక్ చేసుకోవాలి సార్. ఫ్రమ్ అదర్స్ అలౌడ్ సార్. కానీ ఒక షెడ్యూల్ బ్యాంక్ గారి నుంచి కానీ స్టేట్ బ్యాంక్ గారి నుంచి కానీ ఇండస్ట్రియల్ బ్యాంక్ అలౌడ్ సార్ సబ్జెక్ట్ టు 43B సార్. సార్ ఒక ఇంట్రెస్ట్ అమౌంట్ని కన్వర్టెడ్ ఇంటూ ద ప్రిన్సిపల్. అంటే నేను 100 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయట్లేదు సార్ కొన్ని రోజుల నుంచి. ఏం చేశానంటే దీన్ని ప్రిన్సిపల్గా కన్వర్ట్ చేసి 10 ఇన్స్టాల్మెంట్లో పే చేయమన్నాను సార్. అంటే ఎవ్రీ ఇయర్ 10 సార్. కన్వర్ట్ చేసి ఇంట్రెస్ట్ పే చేసినట్టు కదా, దాన్ని అలౌ చేయడం కాదు. అప్పుడు ఏం సార్ 2 ఇయర్స్ పే చేశాను సార్. 10, 10, 20 ఈ 20 మాత్రం అలౌ చేయాలి. ఓకే సార్. దట్స్ ఇట్ సార్. డిస్కౌంట్ ఆన్ జీరో కూపన్ బాండ్స్ సార్. జీరో కూపన్ బాండ్స్ అంటే ఏం లేవు సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ జీరో సార్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ జీరో. కానీ వాటికి ఎలా ఇస్తారు సార్? 100 రూపీస్ బాండ్ అని 80 రూపీస్కి ఇస్తారు సార్. రిటర్న్ చేసేటప్పుడు 100 ఇస్తాం సార్. అప్పుడు 20 రూపీస్ మీకు గెయిన్ వస్తుంది సార్. ఇది మాత్రమే గెయిన్ సార్. అది డిస్కౌంట్ ఆన్ జీరో కూపన్ బాండ్ సార్. ఓకేనా. ఆ డిస్కౌంట్ ఆన్ జీరో కూపన్ బాండ్కి ఏం చేయాలి సార్? ఓవర్ ద లైఫ్ ఆఫ్ ఆ 20 రూపీస్ ఏదైతే డిస్కౌంట్ వచ్చిందో 10 ఇయర్స్ లైఫ్ సార్. ప్రతి ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పెండిచర్కి అలౌ చేసుకోవాలి సార్. దట్స్ చూడండి సార్. 80 రూపీస్, 100 రూపీస్, 20, 10 months. ఇఫ్ ఎనీ క్యాలెండర్ మంత్ 15 షెల్ బి ఇంక్రీజ్ టు ద అనదర్ క్యాలెండర్ షెల్ బి సార్. ఏదైతే క్యాలెండర్ 15 డేస్ ఇంకొక క్యాలెండర్ మంత్కి ఇంక్రీజ్ చేయాలి సార్. సార్ చూడండి సార్. సపోజ్ అబౌవ్ ఎగ్జాంపుల్ 0.16 దెన్ ద వీ కెన్ విల్ ద టేక్ ద 11 క్యాలెండర్ మంత్స్ సార్. చూడండి సార్. కేకేఆర్ లిమిటెడ్ ఇష్యూ ద 1 lakh జీరో కూపన్ బాండ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 80. కానీ ఎంత సార్ వాల్యూ 100. ఎంత సార్ నాకు వచ్చింది గెయిన్ 20 lakhs బై 10 months అంటే 2 lakhs per month సార్. 4 months ఎంత సార్ 80,000 సార్. ఇఫ్ ఎనీ క్యాలెండర్ ద పాస్ట్ 15 days or more షెల్ బి ఇంక్రీజ్ ఫర్ ద 1. డిడక్షన్ ఫర్ ద 4 months ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ సార్. నెక్స్ట్ దిస్ ఇస్ ద వే సార్. నెక్స్ట్ చూడండి. పార్ట్ ఇన్ 15 days or more. ఇక్కడ ఏం చేసాం సార్ మనం 10 months చేసేసాం. అయిపోయింది. ఇది 8 lakhs సార్. ఇఫ్ ద క్యాలెండర్ మంత్ 15 days or more సార్. అంటే ఒక క్యాలెండర్ మంత్ 15 days or more అంటే ఒక ఇయర్ 1 monthగా తీసుకుంటారు. సపోజ్ ఇది అబౌవ్ ఎగ్జామ్ 16/11 ఇష్యూ చేశాను సార్. అప్పుడు ఎప్పుడు సార్ మనం ఇష్యూ చేసింది ఇక్కడ 6/11. ఇక్కడ ఏం సార్ 15 days దాటిపోయింది కదా సార్. 15 days ఒక క్యాలెండర్ అంటే ఒక 1 month ఎక్స్ట్రాగా తీసుకొని బై 11 అని వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం సార్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ సార్ వెరీ ఇంపార్టెంట్ సార్. నేను ఒకటే చెప్తాను సార్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఒకటే సార్. ఇదంతా కాదు సార్. ఇదంతా వేస్ట్ నిజంగా. ఇక్కడ నేను మాట్లాడేది 2 పాయింట్స్ సార్. సార్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటంటే సార్, సార్ ఒక ఎంప్లాయర్ ఉంటారు సార్, తన కాంట్రిబ్యూషన్ ప్లస్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ తీసుకెళ్ళి ఒక రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్లో కానీ ఒక అప్రూవ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో కానీ చేస్తే అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. సింపుల్ సార్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ వచ్చి సార్ నేను మాట్లాడేది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ని తన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో తను వచ్చి రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్, స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, అప్రూవ్డ్ గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఎనీ అదర్ ఫండ్లో అలౌడ్ చేస్తే అలౌడ్ యాజ్ సబ్జెక్ట్ టు 43B సార్. అలౌడ్ సార్. అలౌడ్ యాజ్ సబ్జెక్ట్ టు 43B సార్. సార్
సార్ అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో చేస్తే నాట్ అలౌడ్ సార్. సరే దట్స్ ఇట్ సార్. సార్ ఇఫ్ ద ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ డిపాజిట్ ఇన్ ద రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ అప్రూవ్డ్ ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ ఫండ్ అలౌడ్ యాజ్ సబ్జెక్ట్ 43B సార్ అండ్ డిడక్షన్ అంటారు సార్ నాట్ అలౌడ్. నెక్స్ట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ సార్. ఏదైనా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ తీసుకున్నాడు సార్ ఎంప్లాయర్ డిపాజిట్ చేయలేదు విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ ద యాక్ట్ సార్ నాట్ యాక్ట్ సార్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్ట్ ప్రకారం 15th డిపాజిట్ చేయాలి సార్. ఈ డిపాజిట్ ఇన్ ద 16th సార్. సార్ ఇక్కడ డిడక్షన్ నాట్ అలౌడ్ కాదు సార్. ఏదైతే తన కాంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకున్నాడో ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ సార్. ఎందుకు సార్ నేను డిడక్షన్ అలౌడ్ నాట్ అలౌడ్? ఎందుకంటే అది ఎక్స్పెండిచర్గా నేను క్లెయిమ్ చేయను సార్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ప్లస్ శాలరీ మాత్రం ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయాలి. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ నాట్ మై ఎక్స్పెండిచర్ సార్. తన ఓన్ పాకెట్ నుంచి నాకు ఇస్తున్నాడు. నేను జస్ట్ ఐఎమ్ ప్లేయింగ్ అదే డిపాజిటర్ రోల్, ఐఎమ్ ప్లేయింగ్ అదే ఒక బ్రోకర్ రోల్, ఒక కమిషన్ ఏజెంట్ రోల్. జస్ట్ కలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టుతాను, కలెక్ట్ చేసుకుని ఇస్తున్నాను. ఐఎమ్ రియంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కలెక్ట్ చేసుకుని సార్. నేనేం చేస్తాను సార్, 1 day డిలే చేసేది సార్. ఈవెన్ 1 day డిలే చేసి దాన్ని ఇన్కమ్గా అలౌ చేయండి సార్. సార్ ఎంప్లాయర్కి నేను ఒకటే పాయింట్ చెప్తాను సార్ ఎలా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే దీనికి ఒక చార్ట్ మీరు ప్రిపేర్ చేసుకోండి సార్. ఒక చార్ట్ వేసుకోండి మీరు, సింపుల్ సార్. కాంట్రిబ్యూషన్ డేట్ సార్ ఏదైనా రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ సార్. ఏదైనా రికగ్నైజ్ ప్రావిడెంట్ సార్. కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ ఎంప్లాయీ సింపుల్ సార్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ సార్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషను డ్యూ డేట్ ఏంటంటే సార్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ ఇన్కమ్ అంతే కదా సార్. 43B ప్రకారం సార్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ ఇన్కమ్ సార్. ఎంప్లాయీ ఏంటంటే సార్ విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ యాక్ట్ సార్. అంటే నెక్స్ట్ మంత్ 15th లోపు చేయకపోతే నాట్ అలౌడ్ ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాను సార్. ఇది నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. దట్స్ నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్. నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్ సార్. దట్ ఈస్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ సార్. ఎవరైనా 15th అంటున్నారు సార్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 15th ఈస్ ద డ్యూ డేట్ సార్. ఓకేనా సార్. యానిమల్స్ అనేది స్టాక్ ఇన్ బిజినెస్గా యూజ్ చేస్తాను, స్టాక్ ఇన్ ట్రేడ్గా యూజ్ చేస్తున్నాను సార్. అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ సార్. సార్ యానిమల్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్. నెక్స్ట్ అంటే యానిమల్ తెచ్చి అమ్ముతూ ఉంటాను సార్ నేను. స్టాక్ ఇన్ ట్రేడ్ అలౌడ్ యాజ్ సార్. ఫిక్స్ అసెట్ సార్. యానిమల్స్తో పాలు పిండుకొని అమ్ముతారు సార్. ఇట్స్ యానిమల్ ఇస్ ఫిక్స్ అసెట్ సార్. సార్ అలైవ్ బతికే ఉన్నాయి సార్. నాట్ అలౌడ్ సార్. సార్ డైడ్ ఆర్ యూజ్లెస్ అలౌడ్ సార్. ఎంతవరకు అంటే యాక్చువల్ కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ మాత్రమే అలౌడ్ సార్. దట్స్ ఇట్ సార్. సార్ బ్యాడ్ డేట్స్ సార్. ఇన్కమ్ ట్యాక్స్లో బ్యాడ్ డేట్స్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ద సేల్ మాత్రమే అలౌడ్ సార్. అంటే సేల్ లోన్ రిలేటెడ్ బ్యాడ్ డేట్స్ నాట్ అలౌడ్ సార్. లోన్ రిలేటెడ్ బ్యాడ్ డేట్స్ కానీ ప్రొవిజన్ బ్యాడ్ డేట్స్ ప్రొవిజన్ కూడా నాట్ అలౌడ్ సార్. ఓన్లీ యాక్చువల్ బ్యాడ్ డేట్స్ ఆర్ అలౌడ్ సార్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఆర్ నాట్ అలౌడ్ సార్ ఎక్సెప్ట్ మనీ లెండింగ్ కంపెనీ సార్. ఎక్సెప్ట్ ఫర్ మనీ లెండింగ్ కంపెనీ సార్. ఓకేనా సార్. ఏదైనా బ్యాడ్ డేట్స్ ప్రీవియస్గా నేను రికగ్నైజ్ చేశాను, ఇప్పుడు రైట్ ఆఫ్ చేసిన ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ దెన్ ద విచ్ డిడక్షన్ ఇస్ అలౌడ్ అంటే సార్ ప్రీవియస్గా మీరు బ్యాడ్ డేట్గా రికగ్నైజ్ చేశారు ఎక్స్పెండిచర్కి, ఇప్పుడు రైట్ ఆఫ్ రికవరీ చేశారు కదా అలౌడ్ సార్. అలౌడ్ యాజ్ ఎ ఇన్కమ్ సార్. అలౌడ్ యాజ్ ఎ ఇన్కమ్ సార్ ఇన్ ద ప్రీవియస్ సార్. నో నీడ్ టు ప్రూవ్ దట్ సార్. సార్ ఇది బ్యాడ్ డేట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన డేటాకి లేదు సార్. ఇట్స్ అంతా గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. వాళ్ళే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. షెల్ బి అలౌడ్ యాజ్ ఇన్ ద ఇయర్ విచ్ బికమ్ ఓకే సార్. సార్ బ్యాడ్ డేట్ రికవరీ అని సార్. సార్ ప్రిసీడింగ్ ఇయర్స్ నేను బ్యాడ్ డేట్స్ అనేది నేను అలౌ చేశాను సార్ డిడక్షన్. ఇప్పుడు రికవరీ చేసుకున్నాను సార్. పీజీబీపీ ఇన్కమ్గా పెట్టారు సార్. కానీ ఇక్కడ ఒక కండిషన్ సార్. ఎవరైతే ఎక్స్పెండిచర్కి అలౌ చేశారో ఎవరైతే రికవరీ చేశారో వాళ్ళు సేమ్ పర్సన్ అయి ఉండాలి సార్. సేమ్ పర్సన్ ఉండాలి. చూడండి సార్. ఫర్మ్ అలౌడ్ యాజ్ ఎ బ్యాడ్ డేట్స్, ఫర్మ్ డిజాల్వ్, పార్ట్నర్స్ రికవరీ చేసుకున్నారు సార్. నాట్ అలౌడ్ సార్. ఓకేనా సార్. సక్సెసర్ వీల్ అలౌడ్ టు క్లెయిమ్ సార్. మా ఫాదర్ అలౌ చేశారు సార్, నేను క్లెయిమ్ చేసుకున్నాను మా ఫాదర్తో వరకు. అలౌడ్ యాజ్ బ్యాడ్ డేట్స్. దట్స్ కేసులా పాయింట్స్. ఓకేనా సార్. బ్యాడ్ డేట్ రికవరీ సార్. బ్యాడ్ డేట్స్ని మీరు అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్గా చేస్తే ఇప్పుడు రికవరీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఓన్లీ బ్యాంకింగ్ సార్. ఓన్లీ బ్యాంకింగ్ కంపెనీ సార్. బ్యాంకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఎన్బిఎఫ్సి సార్. సార్ నాన్ స్కెడ్యూల్ బ్యాంక్ సార్. మాక్సిమం 80% టోటల్ ఇన్కమ్ ప్లస్ అగ్రిగేట్ అడ్వాన్స్ మేడ్ బై ద foreigners and foreign bank including the public finance institution corporations sir. Maximum 5% of the total income before deductions. Maximum 5% of the total deduction before the deductions. Okay now sir, deduction is allowed for the provision for the bad debts and no deduction is sir. Provision for the bad debts ki deduction is not allowed sir. Okay now దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చూస్తాను. దీన్ని చదవటం కంటే నేను ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాను. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ ఏం లేదు సార్. సార్ నా పిఎన్ఎల్ వేసుకున్నాను సార్. నేను ప్రొవిజన్ 150 పెట్టాను. నాకు 10 ఓపెనింగ్ ఉంది సార్. ప్రొవిజన్ ఇయర్ 110 పెట్టాను సార్. 110 ఈజ్ మై ప్రొవిజన్ సార్. యాక్చువల్ ఎంత అయిందంటే దాంట్లోంచి 80 అయింది సార్. నేను అలౌ చేసేది ఎంత అంటే 100 సార్. నేను అలౌ చేసేది 100 సార్. నేను అలౌ చేసేది 100 ఎందుకంటే ఐఎమ్ అలౌడ్ యాజ్ ప్రొవిజన్ బేసిస్లో అలౌ చేస్తాను. యాక్చువల్ బ్యాడ్ డేట్స్ నేను అలౌ చేయను సార్ ఫర్ బ్యాంకింగ్ కంపెనీస్కి. ఐఎమ్ నాట్ అలౌడ్ యాజ్ ఫర్ యాక్చువల్ బ్యాడ్ డేట్స్. దిస్ సార్. అప్పుడు నేను సార్ 30 ఈజ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని 110 చేస్తాను. ఓకేనా లేదు సార్. నాది ఓపెనింగ్ 10 ఉంది సార్. నన్ను ప్రొవిజన్ ఇయర్ 100 పెట్టాను సార్.
కానీ యాక్చువల్గా ఏంటి 200 అయింది సార్. ఇప్పుడు ఏం సార్ 2200 నా ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్లో ఏదైతే ఎక్సెస్ వచ్చిందో, ఇఫ్ ద యాక్చువల్ బ్యాడ్ డేట్స్ ఈజ్ మోర్ దాన్ యువర్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్, ఇఫ్ ద యాక్చువల్ బ్యాడ్ డేట్స్ ఈజ్ మోర్ దాన్ యువర్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్, బట్ ఆర్ దట్ ఎక్సెస్ అమౌంట్ ఆల్సో అలౌడ్ యాజ్ అ డిడక్షన్ సార్. దట్ ఎక్సెస్ అమౌంట్ యాజ్ అలౌడ్ యాజ్ ఎంత సార్ 110 అంటే ఈ 90 రూపీస్ని కూడా నేను అలౌడ్ యాజ్ అ డిడక్షన్గా చేస్తాను సార్. దిస్ 90 రూపీస్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్ సార్. ఓకేనా సార్? చూడండి సార్, యాక్చువల్ బ్యాడ్ డేట్స్ ఈజ్ మోర్ దాన్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డేట్స్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్, డిఫరెన్స్ అలౌడ్ చేస్తాను సార్. ఓకే సార్. ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పెషల్ రిజర్వ్ సార్, ఏదైనా అమౌంట్ స్పెషల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్ ప్రొవైడింగ్ ద లాంగ్ టర్మ్ ఫినాన్స్ బిజినెస్ వాళ్ళు ఎవరు సార్ ట్రాన్స్ఫర్ సార్, ఇది ఎంగేజింగ్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఫినాన్స్ బిజినెస్ సార్, వాళ్ళు మోర్ దాన్ 5 years చేస్తే యాక్చువల్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అట్ 20% ఆఫ్ ది పీజీబీ అట్ 20% ఆఫ్ ది షేర్ క్యాపిటల్ ప్లస్ జనరల్ రిజర్వ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ సార్, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఎక్స్పెండిచర్ ఆన్ ద ప్రమోషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సార్, ఎక్స్పెండిచర్ ఆన్ ద ప్రమోషన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సార్, ఎక్స్పెండిచర్ ఆన్ ద ప్రమోషన్ ఆఫ్ ఫ్యామిలీ సార్. క్యాపిటల్ అయితేనే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ సార్, రెవెన్యూ అయితే అలౌడ్ సార్, ఫుల్లీ అలౌడ్ సార్. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ఇంకా ఏం సార్, క్యాపిటల్ అయితే 1/5 ఎవ్రీ ఇయర్ అలౌడ్, రెవెన్యూ అయితే ఫుల్లీ అలౌడ్ సార్, ఓన్లీ కంపెనీకి మాత్రమే సార్, అది కూడా ఎంప్లాయీస్కి మాత్రమే ఖర్చు పెట్టాలి, అలౌడ్ ఓన్లీ టు ద కంపెనీ, ఓన్లీ రిలేటెడ్ టు ద ఎంప్లాయీస్కి మాత్రమే సార్, ఎవరికి పెడితే వాళ్ళకి కదా సార్, ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే సార్, ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే. దట్స్ ఇట్ సార్. పర్చేజ్ ఆఫ్ షుగర్ కేన్ సార్, ఒక షుగర్ కేన్ సార్ నేను ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ ఎవరు సార్ అంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ సార్, దేనికోసం ఎంగేజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ షుగర్ కేన్ సార్. సార్ ద పర్చేజ్ ఆఫ్ షుగర్ కేన్ ఎట్ నార్మల్ ప్రైస్ సార్, పర్చేజ్ ఆఫ్ షుగర్ కేన్ సార్, పర్చేజ్ ఆఫ్ షుగర్ కేన్ సార్, పర్చేజ్ ఆఫ్ షుగర్ కేన్ సార్. సార్ expenditure incurred by the cooperative societies engaged in the manufacturing of sugar for the purchase of sugarcane at the price equal to or less than the price fixed by the government. సార్ చూడండి సార్, నేను ఒక బిజినెస్ మ్యాన్ సార్, నేను ఒక కోఆపరేటివ్ సొసైటీ సార్, ఐఎమ్ ఎంగేజింగ్ ఇన్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద కోఆపరేటివ్ సొసైటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ షుగర్ కేన్ సార్, ఫర్ ద పర్చేజ్ ఆఫ్ షుగర్ కేన్ కోసం నేను ఎంగేజ్ చేశాను సార్, ఫర్ ద పర్చేజ్ ఆఫ్ షుగర్ కేన్ కోసం ఐఎమ్ ఎంగేజింగ్ సార్. ఓకేనా సార్? అప్పుడు ప్రైస్ ఏంటి సార్, ఈక్వల్ టు ప్రైస్ వాళ్ళు పర్చేజ్ చేసిన గవర్నమెంట్ అలౌడ్ అయ్యారు సార్. ఎస్టీటీ పే చేసాను సార్, అలౌడ్ సార్. సార్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్గా హెల్ప్ చేస్తారో వాళ్ళకి మాత్రం అలౌడ్ కాదు సార్. స్టాక్ ఇన్ ట్రేడ్ ఎవరైతే బిజినెస్ చేస్తారో షేర్స్ వాళ్ళకి మాత్రం సార్. ఇన్వెస్ట్మెంట్గా హెల్ప్ చేస్తారు ఏమవుతుంది సార్, క్యాపిటల్ గెయిన్కి వెళ్తారు సార్, వాడికి అది క్యాపిటల్ ఎసెట్ అవుతుంది. క్యాపిటల్ ఎసెట్ అయితే ఎస్టీటీ పే చేసిన నాట్ అలౌడ్ ఎక్స్పెండిచర్, దట్స్ సార్. ట్రేడింగ్లో చేస్తారు. మార్కెట్ టు మార్కెట్ సార్, ఐసీడీసీ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్ చూసుకోండి సార్. ఇది జనరల్ డిడక్షన్ సార్. నెక్స్ట్ 37 సెక్షన్ 37 ఇస్ జనరల్ డిడక్షన్ సార్. సార్ ఎక్స్పెండిచర్ విషయం నాట్ అలౌడ్ డిడక్షన్ 32, 36 సార్. సార్ ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్ 32 సార్. సెక్షన్ 37 ద పెండింగ్ విత్ 37. నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్ 37 వరకు అలౌబుల్ సమ్ ఎక్స్పెండిచర్స్, షేర్స్, డిబెంచర్స్, and yes just I need a 2 minutes of break sir. Awesome. Water sorry. Sir, general, I'm talking about the general deductions. I'm talking about the general deductions. Sir, ఈ జనరల్ డిడక్షన్స్ అంటే ఏంటి అసలు, ఎవరికి ఎందుకు వచ్చి? సార్ వెరీ సింపుల్ సార్. జనరల్ డిడక్షన్స్ సార్, జనరల్ డిడక్షన్స్ సార్ వెరీ సింపుల్ సార్. జనరల్ డిడక్షన్స్ అంటే ఏం లేదు సార్. సార్ విచ్ ఎక్స్పెండిచర్ 32, 36లో ఏదైతే ఎక్స్పెండిచర్ కవర్ అయ్యాలో అవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి సార్. కొన్ని కండిషన్స్ సాటిస్ఫాల్ సార్. సార్ ఏదైతే నేను జనరల్ డిడక్షన్స్ అంటాను అది హోల్లీ ఎక్స్క్లూజివ్లీ బిజినెస్ కోసం ఇంకా ఉండాలి సార్. ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ ద క్యాపిటల్ నేచర్ సార్, ఇట్ షుడ్ బీ ఇన్ ద రెవెన్యూ నేచర్ సార్, షుడ్ నాట్ బీ ఇన్ ద పర్సనల్ నేచర్ సార్. సో ఇఫ్ దట్ 4 కండిషన్స్ ఆర్ సాటిస్ఫై గివెన్ ద 37లో ఇస్తాను సార్. ఏదైతే ఎక్స్పెండిచర్ 32, 36 కవర్ అవ్వలేదు అవి ఎక్స్క్లూజివ్ బిజినెస్ కోసం అయ్యండి, క్యాపిటల్ నేచర్లో అయ్యండి, షుడ్ బీ ఇన్ ద రెవెన్యూ నేచర్ అయ్యండి, పర్సనల్ ఎక్స్పెండిచర్ నేచర్లో ఉండకపోతే ఐఎమ్ అలౌడ్ యాజ్. కానీ ఇల్లీగల్ అయి ఉండకూడదు సార్, నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్ సార్. ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్ సార్. సార్ అఫెన్స్ అయి ఉండకూడదు సార్, విచ్ ఇన్ ద అఫెన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బై లా అయి ఉండకూడదు సార్ ఎక్స్పెండిచర్, దెన్ నాట్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్ సార్. సార్ టు ప్రొవైడ్ ద బెనిఫిట్ ఆర్ పర్క్విజిట్స్ ఏదైనా పర్సన్కి ఆ బిజినెస్ చేయకుండా పర్క్విజిట్ బెనిఫిట్ ఇస్తున్నారు సార్, దెన్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్ సార్. సార్ పర్క్విజిట్ అనేది సార్ మీరు ఇచ్చే పర్క్విజిట్ ఏదైనా సార్ మీరు ఇచ్చేది ఎలా ఉందండి సార్, మీరు ఇచ్చే పర్క్విజిట్ ఎలా ఉంది సార్, ఇట్స్ వైలేషన్ ఆఫ్ లా ఉంది సార్. సార్ నువ్వు బిజినెస్ చేయకుండా నీకు డ్రగ్స్ సప్లై చేస్తా నేను అన్నా సార్, ఇట్స్ వైలేషన్ ఆఫ్ లా, అది చేయొద్దని చెప్తుంది లా. అలాంటి పర్క్విజిట్ నువ్వు అలాంటి పర్క్విజిట్ ఐఎమ్ నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ బికాస్ ఇట్ రీడ్ యాజ్ ఇల్లీగల్.
సార్ కాంపౌండ్ అఫెన్స్ కోసం నేను పెనాల్టీ పే చేశాను సార్ అండర్ ద లా ఫర్ టైమింగ్ ఫోర్స్ అవుట్ సైడ్ ఇండియా, ఇది కూడా నాట్ ఫ్రీ సార్. దిస్ ఎక్స్పెండిచర్ సార్ నాట్ అలౌడ్ సార్. అర్థమవుతుందా సార్? ఏ ఎక్స్పెండిచర్ అంటే అఫెన్స్ చేస్తే సార్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏదైనా అఫెన్స్ ప్రొహిబిటెడ్ లిస్ట్ సార్. బెనిఫిట్ ఆర్ పరిస్థితి ఎలా ఉందండి సార్? వైలేషన్ లాగా ఉంది సార్. ఏదైనా వైలేషన్ చేసేలా నాట్ అలౌడ్ as ఎక్స్పెండిచర్. కాంపౌండింగ్ అఫెన్స్ కోసం నాట్ అలౌడ్ సార్. సిఎస్ఆర్ నాట్ అలౌడ్ సార్. బట్ ఇఫ్ డొనేట్ మేడ్ PM కేర్ ఫండ్, PM రిలీఫ్ ఫండ్ అలౌడ్ as 80 GB సార్. క్లీన్ గంగా సెస్ అండ్ స్వచ్ఛ భారత్ సెస్ ఈజ్ నాట్ ఎంగేజ్ టు క్లెయిమ్ 80 GB సిఎస్ఆర్ ఫ్రెండ్స్ సార్. నెక్స్ట్ చూడండి సార్, క్లీన్ గంగా సెస్ ఇవన్నీ అలౌడ్ సార్. శాలరీస్ సార్. సార్ ఎంప్లాయ్కి పే చేశాను సార్ అలౌడ్ సార్. ప్రొపరేట్ సార్ నేనే బిజినెస్ చేస్తాను, నాకే నేను పే చేసుకుంటాను. ప్రొపరేట్ నాట్ అలౌడ్ సార్. పార్ట్నర్కి పే చేశాను సార్. వర్కింగ్కి అలౌడ్ సార్. ఎనీ అదర్ పార్ట్నర్స్కి నాట్ అలౌడ్ సార్. లీవ్ ఎన్కాష్మెంట్ చార్జ్ అలౌడ్ సార్ సబ్జెక్ట్ టు 43B సార్. నెక్స్ట్ పెనాల్టీ సార్. బ్రీచ్ ఆఫ్ లా నాట్ అలౌడ్ సార్. బ్రీచ్ ఆఫ్ లా నాట్ అలౌడ్ సార్. సార్ బ్రీచ్ ఆఫ్ లా నాట్ అలౌడ్ సార్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ అలౌడ్ సార్. నెక్స్ట్ taxes సార్. సార్ రిలేటెడ్ టు ద నాట్ రిలేటెడ్ టు ద బిజినెస్ సార్. పర్సనల్ ట్యాక్స్ పే చేస్తాం సార్. ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ నాట్ అలౌడ్ సార్. రిలేటెడ్ టు ద బిజినెస్ సార్. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ అలౌడ్ సబ్జెక్ట్ టు 43B సార్. చెప్తాను ట్యాక్స్ సార్. సార్ ట్యాక్సెస్లో GST ట్యాక్స్ అమౌంట్ అలౌడ్ సార్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అలౌడ్ సార్. పెనాల్టీ ఈజ్ నాట్ అలౌడ్ సార్. GST ఎక్సైజ్ డ్యూటీ సార్. ట్యాక్స్ అలౌడ్ సార్. ఇంట్రెస్ట్ అలౌడ్ సార్. పెనాల్టీ ఈజ్ నాట్ అలౌడ్ సార్. కస్టమ్ డ్యూటీ అలౌడ్ సార్. ఇంట్రెస్ట్ అలౌడ్ సార్. పెనాల్టీ సార్. ఇన్కమ్ ట్యాక్స్కి ఇంట్రెస్ట్ కానీ ట్యాక్స్ కానీ ఏదైనా సార్. సింపుల్లీ సార్, ఇఫ్ ద రిలేటెడ్ టు ద ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ పార్టీస్ అలౌడ్, penalty part is not. If it directed to the direct tax, interest part, penalty part is also not allowed, interest part is also not allowed, and tax amount is also not allowed. Sir, advertisement. Sir, advertisement is a capital expenditure and it is not allowed, sir. Depreciation claim is a revenue expense. Political party on this, sir, disallowed, sir. Any other advertisement allowed, sir. Sir, political party deduction raakapoyina claiming also, sir, depreciation law, 80GB. Sir, allowability of the some expenditures. Sir, advertisement in the brochure and newspaper like published not allowed sir. As per the income tax, ఏదైనా advertisement Indian company చేస్తే 80GB deductions allowed sir. Sir, gift to the employees allowed sir. Income కూడా. Customary expense పూజ కోసం allowed sir. Expenditure income అయితే CA for attending the seminars allowed sir. CPE programs, mandatory programs allowed. Dividend not allowed sir. Very very important sir. Dividend is not allowed sir. If any dividend paid by the company to the shareholders is not allowed as expenditure sir. Provision for loss of subsidy not allowed sir. Provision for sir provisions మాత్రం not allowed sir. Remember the point sir. These provisions are not all allowed sir. ఏం సార్ మీరు sir, this is a completely revision classes. You don't expect the more explanation from these classes. We have to just try to recollect sir. PGB మాత్రం allowed sir. Transfer pricing we have to give some explanation to you. Don't worry for that sir. Very very important sir. Sir, these provisions are not allowed. Which is the provision? Sir, provision for loss, ఒక సబ్సిడరీ లాస్ అవుతుంది సార్, దానికోసం ప్రొవిజన్ పెట్టుకున్నారు సార్, నాట్ అలౌడ్ సార్. ప్రొవిజన్ ఫర్ డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్ సార్. సార్ ప్రొవిజన్ ఫర్ డైమినిషింగ్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ సార్ నాట్ అలౌడ్ సార్. అండ్ ప్రొవిజన్ ఫర్ ద అన్సర్టైన్ లెవెల్స్ నాట్ అలౌడ్ సార్. దిస్ ప్రొవిజన్ సార్. షేర్స్ అండ్ డిబెంచర్స్ సార్ ఇదేం లేదు సార్. సార్ ఇనిషియల్ పబ్లిక్ ఇష్యూ, ఫర్దర్ పబ్లిక్ ఇష్యూ రైట్ సార్. నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా చేంజ్ అవుతుంది సార్. ఇనిషియల్ పబ్లిక్ ఇష్యూ వల్ల నా షేర్ క్యాపిటల్ మారిపోయింది సార్. సో ఇలా దానికోసం ఎక్స్పెండిచర్ అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్ సార్. ఫర్దర్ పబ్లిక్ ఇష్యూ నాట్ అలౌడ్ సార్. రైట్ క్యాపిటల్ నాట్ అలౌడ్ సార్. బైబ్యాక్, బోనస్ అండ్ డెట్ అండ్ లోన్ నాట్ అలౌడ్. Registration fees incurred in case of authorized share capital of the company not allowed sir. Registration fees incurred on the authorized share capital of the company not allowed sir. Registration fees incurred on the authorized share capital of the company not sir. Previous provided with a pharmaceutical company to the doctor's illegal expenses not allowed sir. Previous provided with a pharmaceutical company to the doctor's illegal expenses not allowed. Interest on loan taken for the payment of income tax not allowed. Interest on loan taken for the payment of income tax is not allowed sir. Tax audit fees and litigation expenditure in relation to income tax is allowed sir. Interest on loan taken for the payment of income tax is not allowed sir. And tax audit fees and litigation expenditure related to income tax is allowed sir. And premium paid by the firm on the Keyman insurance policy of the partners allowed sir. Sir, previous illegal expenditure సో ఒక ఫార్మటికల్ కంపెనీ దానికి ఇచ్చింది సార్ నాట్ అలౌడ్. ఇంట్రెస్ట్ అండ్ లోన్ టేకెన్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నాట్ అలౌడ్ సార్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ అ పర్సనల్ ఎక్స్పెండిచర్ దట్ ఇస్ నాట్ అలౌడ్ సార్. అండ్ ట్యాక్స్ ఆడిట్ ఫీస్ ఫర్ ద లిటిగేషన్ ఫీస్ ఫర్ ద ట్యాక్స్ ఆడిటర్ ఇస్ అలౌడ్ సార్. అండ్ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ పేడ్ ఫ్రమ్ ద కీ మేనేజ్మెంట్ పాలసీ ఆఫ్ ది పార్ట్నర్ ఇస్ అలౌడ్ సార్. సార్ క్యాష్ అబ్నేజ్మెంట్, క్యాష్ దొంగిలించాను సార్. సో అది దొంగిలించిన విషయం మీరు కనిపెట్టారనుకోండి సార్, అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ సార్. ఎక్స్పెండిచర్ ఇంకా ప్రాజెక్ట్ రిలేటింగ్ సార్ సార్ ఏం లేదు సార్. ఎగ్జిస్టింగ్ రిలేటెడ్ బిజినెస్ ఏమైనా చేశారనుకోండి, ఎగ్జిస్టింగ్ రిలేటెడ్ ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యారనుకోండి, ఎగ్జిస్టింగ్ బిజినెస్ రిలేటెడ్ ఏమైనా ఎక్స్పెండిచర్ ఎక్స్పాన్షన్కి ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాడు అనుకోండి, అలౌడ్ సార్. వెదర్ ద ప్రాజెక్ట్ సక్సీడ్ అయినా నాట్ సక్సీడ్ అయినా. కానీ ఏదైనా ఎగ్జిస్టింగ్ బిజినెస్ సంబంధించి ఏదైనా కొత్త బిజినెస్ గురించి మీరు ఇంకర్ అయ్యారు సార్ ఎక్స్పెండిచర్ ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి, కానీ బిజినెస్ సక్సీడ్ అవ్వలేదు సార్, దట్స్ నాట్ అలౌడ్. ఓకే కదా సార్. రిట్రెంచ్మెంట్ సార్ అండ్ ద క్లోజ్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ద క్లోజ్ ఆఫ్ సమ్ అదర్ బిజినెస్ ఎంటిటీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ద శాలరీ టు ద డైరెక్ట్ ఎక్సీడింగ్ ఏ లిమిట్ remuneration can shall be disallowed sir. And predatory expenditure allowed only if the liability pay in the crystallized during the year.
సార్ రోడ్స్ హైవేస్ కోసం సార్ ఎక్స్పెండిచర్ ఇంకా ఫర్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ ది రోడ్స్ హైవేస్ ఇన్ ద బిల్డింగ్ ఆపరేటింగ్ ట్రాన్స్పోర్టర్ అగ్రిమెంట్. సార్ బీఓటీ అగ్రిమెంట్ కోసం అవి డెవలప్ ద రోడ్స్ హైవేస్ ఉంది సార్ అలౌడ్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ది అగ్రిమెంట్ సార్. అదే టోల్ గేట్ చార్జెస్ వాళ్ళ కోసం వాళ్ళు డెవలప్ చేసిన రేట్ కోసం అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. ఇన్ కేస్ అబార్ట్మెంట్ ఫిలిమ్స్ సార్ అంటే సార్ కొన్ని ఫిలిమ్స్ ఆగిపోతాయి సార్, కొన్ని ఫిలిమ్స్ ఏంటంటే స్టార్ట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫిలిం రేట్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అలౌడ్ సార్ డిడక్షన్ అలౌడ్ యాజ్ డిడక్షన్ సార్. ఏం లేదు సార్ కొన్ని ఫిలిమ్స్ తీస్తారు ఆగిపోతే ప్రొడక్షన్ మధ్యలోనే దాని కింద ఎక్స్పెండిచర్ కూడా అలౌడ్. ఓకే రైట్ యువర్ సార్ అమౌంట్ ఆఫ్ స్పెషల్లీ నాట్ సార్ పేమెంట్ మేడ్ టు ద సో ఒక నాన్ రెసిడెంట్కి టీడీ డిడక్ట్ చేయకుండా పే చేసాను సార్ 100% డిడక్షన్ సార్. ఓకేనా ఒక రెసిడెంట్కి ఐమ్ టాకింగ్ అబౌట్ సార్ ఒక రెసిడెంట్కి టీడీఎస్ థ్రెషోల్డ్ లిమిట్ అప్లై కూడా డిడక్ట్ చేయకుండా పే చేసాను సార్ 30% అలౌడ్. ఓకే 30% అలౌడ్ సార్. ఒకటి ఒక నాన్ రెసిడెంట్కి పేమెంట్ టీడీఎస్ చేసిన 100% ఓకేనా డిడక్ట్ చేయకపోయినా అలౌడ్ లేదు సార్. డిడక్ట్ చేసాం కానీ గవర్నమెంట్లో డిపాజిట్ చేయలేదు విత్ ఇన్ ద డ్యూ డేస్ 100% డిడక్ట్. ఇక్కడ సార్ డిడక్ట్ చేసాం గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ చేసాం 100% సార్. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో డిడక్ట్ చేసాను సబ్సిక్వెంట్ ఇయర్లో డిడక్ట్ చేశాను సార్ అలౌడ్ సార్. అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ సార్. ఎప్పటి వరకు డిడక్ట్ చేసి ఎక్కడికల్లా డిపాజిట్ చేయాలి సార్? ఇక్కడ ట్యాక్స్ నేను టీడీఎస్ డ్యూ డేట్ కోసం కదా సార్ అప్ టు ద డేట్ సార్. వెరీ సింపుల్ సార్. ఇక్కడ నేను రెండే కండిషన్ మాట్లాడుతాను సార్. టీడీఎస్ని డిడక్ట్ చేయి అండ్ డిపాజిటెడ్ అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. దిస్ ద టూ కండిషన్. డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వరకు చేసేసారు సార్. అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ సార్ డిడక్ట్ అండ్ అప్ టు ద డిడక్ట్ చేయి అండ్ డిపాజిట్ చేయి అప్ టు ద డ్యూ డేట్ అలౌడ్ యాజ్ ఏ ఎక్స్పెండిచర్ సార్. టీడీఎస్ సార్ ఏదైతే ఎవరికైతే టీడీఎస్ ఎక్స్పెండిచర్ అలౌడ్ అవుతుందో డిడక్ట్ చేయి అండ్ డిపాజిట్ చేయి అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అలౌడ్ యాజ్ ఏ ఎక్స్పెన్సెస్. అలౌడ్ యాజ్ ఏ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సార్ పేమెంట్ మేడ్ టు ద రెసిడెంట్ సార్. పేమెంట్ మేడ్ టు ద రెసిడెంట్ సార్. అమౌంట్ పే క్రియేటెడ్ టు ద రెసిడెంట్. ఒక రెసిడెంట్కి అమౌంట్ పే చేస్తాం. టీడీఎస్ హ్యాస్ బిన్ నాట్ డిడక్టెడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. TDS has been not been deducted in the previous year. TDS has been not been deducted in the previous year. Sir, deduct chesam but not deposited the return filings. 30% deduction is allowed. సార్ సబ్సిక్వెంట్ ఇయర్లో ఎప్పుడు డిడక్ట్ చేసి పే చేసాను సబ్సిక్వెంట్ ఆ సబ్సిక్వెంట్ ఇయర్లో నేను ఎక్స్పెండిచర్ ఎలా చేస్తాను సార్? దట్స్ ఇట్ సార్. సార్ ఎక్సెప్షన్ టు దట్ సార్ పేమెంట్ వితౌట్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్. కానీ ఈ కండిషన్స్ కానీ ఫాలో అయితే కానీ ఈ కండిషన్స్ కానీ నువ్వు సాటిస్ఫై చేయగలిగితే సార్ ఏం లేదు సార్. సార్ ఆ రెండు కండిషన్స్ ఫెయిల్ అయిపోయాయి సార్. రెండు కండిషన్ ఏదో కండిషన్ ఫెయిల్ అయితే ఐఎమ్ అలౌడ్ యాజ్ ఏ ఐఎమ్ నాట్ అలౌడ్ యాజ్ ఏ డిడక్షన్ సార్. ఐఎమ్ నాట్ అలౌడ్ యాజ్ అలౌబుల్ ఎక్స్పెండిచర్ 100% 30%గా డిజలవ్ చేసేస్తాను. కానీ ఈ కండిషన్ సార్ ఆ ఎస్ఎస్సీకి ఎవరైతే పే చేసాను తను టోటల్ ఇన్కమ్లో తీసుకున్నాడు సార్. దాని మీద ట్యాక్స్ పే చేశాడు సార్ అండ్ సీఏ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాడు సార్. దెన్ 30% డిజల్ ఎప్పుడైతే కరెంట్ ఇయర్లో అలౌ చేస్తాను సబ్సిక్వెంట్ ఇయర్లో తను తీసుకున్నాడు అనుకోండి ఆ సబ్సిక్వెంట్ ఇయర్లోనే అలౌ చేస్తాను. ఓకేనా సార్? సార్ మీరు డిడక్ట్ చేశారు కానీ డిపాజిట్ చేయలేదు సార్. సార్ వితౌట్ డిడక్షన్ ఆ డిపాజిట్ చేయలేదు ఏదో చేస్తే డిడక్ట్ చేసి డిపాజిట్ చేయలేదా లేదా మొత్తానికి ఏది చూడండి సార్. ఇప్పుడు ఎస్సీ పే టు ద వితౌట్ డిడక్షన్ అండ్ పే ద టీడీఎస్. అది డిడక్ట్ చేయకుండా సార్ ఏం లేదు సార్ అమౌంట్ని సార్ వెరీ సారీ సార్ సార్ అమౌంట్ని డిడక్ట్ చేయకుండా పే చేశారు సార్. అప్పుడు తను ఏం చేశాడంటే తన టోటల్ ఇన్కమ్ నా ఇన్కమ్ చూపించారు సార్. దాని మీద ట్యాక్స్ పే చేశారు సార్. ఫార్మ్ పే చేశారు అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. దట్స్ సార్. ఏదైనా గవర్నమెంట్ రాయల్టీ కానీ టెక్నికల్ ఫీజ్ కానీ ఛార్జ్ చేసింది అనుకో సార్ డిడక్ట్ చేయాలి సార్. సార్ చూడాలి సార్. ఎనీ శాలరీ పేబుల్ బై అవుట్ సైడ్ ఇండియా టు ద ఎన్ఆర్ ఇండియా. చూడాలి సార్ శాలరీ ఎక్స్పెండిచర్ ఉంది సార్. శాలరీ ఎక్స్పెండిచర్ అవుట్ సైడ్ ఇండియాలో పే చేస్తాను లేదా ఎన్ఆర్కి పే చేస్తాను. దాంట్లో టీడీఎస్ డిడక్ట్ చేయలేదు లేదా డిడక్ట్ చేసాం టీడీఎస్ డిడక్ట్ చేసాం కానీ పే చేయలేదు అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కాదు సార్. ఇది అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ టీడీఎస్ పేమెంట్ సార్. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సార్ ఓన్లీ ఒకటే పాయింట్ సార్. సార్ ఇఫ్ ఎనీ శాలరీ పే టు ద అవుట్ సైడ్ ఇండియాకి మనం శాలరీ పే చేస్తున్నాం అనుకోండి లేదా నాన్ రెసిడెంట్కి శాలరీ పే మన శాలరీ రెసిడెంట్కి పే చేస్తాం అవుట్ సైడ్ ఇండియాలో పే చేస్తాం. లేదు ఒక నాన్ రెసిడెంట్కి శాలరీ పే చేస్తాం కానీ టీడీఎస్ డిడక్ట్ చేయలేదు లేదు డిడక్ట్ చేసాం కానీ విత్ ఇన్ ద డ్యూ డేట్ సార్. ఈవెన్ డ్యూ డేట్ ఆఫ్ టీడీఎస్ పేమెంట్ అంటే నెక్స్ట్ మంత్ 7th లోపు డిపాజిట్ చేయలేదు గవర్నమెంట్ దగ్గర 100% ఇస్ అలౌడ్. 100% ఇస్ అలౌడ్ సార్. తర్వాతకి 8th డిపాజిట్ చేస్తారు సార్. వన్స్ 100% పర్మనెంట్ డిజలౌడ్ సార్. ఇది పర్మనెంట్ డిజలౌడ్ అంటారు సార్. పర్మనెంట్ డిజలవ్మెంట్ అంటారు సార్. పర్మనెంట్ డిజలౌడ్ అంటే సార్ ఒకసారి డిజలవ్ చేశానంటే ఐఎమ్ నాట్ అలౌడ్ యాజ్ ఏ ఎక్స్పెన్సెస్. ఐఎమ్ నాట్ అలౌడ్ యాజ్ ఏ ఎక్స్పెన్సెస్. ఐఎమ్ నాట్ అలౌడ్ యాజ్ ఏ ఎక్స్పెన్సెస్. సార్ ట్యాక్స్ అండ్ నాన్ మార్కెట్ సార్. టీడీఎస్ ఎవరు కట్టాలి సార్? నాన్ మార్కెట్ పర్పసెస్ మీద ఎంప్లాయీ కట్టాలి కానీ ఎంప్లాయర్ కట్టారనుకో సార్ ఐఎమ్ నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ సార్. దాని మీద నేను ఎక్స్పెండిచర్కి ఎంప్లాయ్ చేయను కానీ తను రిఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు సార్. దట్స్ ఇట్ సార్. పేమెంట్ టు ద స్పెసిఫిక్ ఒక రిలేటివ్ పర్సన్కి మాత్రం మీరు పేమెంట్ చేస్తారు. అది ఎలా సార్? అప్ టు ద మార్కెట్ రేట్స్ ఉండాలి సార్. మార్కెట్ రేట్ కంటే ఎక్సెసివ్గా ఉంటే ఐఎమ్ నాట్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్. ఆ ఎక్సెస్ అమౌంట్ని నేను ఇన్కమ్గా రికగ్నైజ్ చేసి ట్యాక్స్ కట్టమంట. దట్స్ ఇట్. దిస్ ఇస్ స్పెసిఫైడ్ పర్సన్ సార్. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ దిస్ ఇస్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ దిస్ ఇస్ సబ్స్టాన్షియల్
హోల్డింగ్ కంపెనీ, దీస్ ఆర్ రిలేటివ్ డెఫినేషన్స్. ఓకే సార్, క్యాష్ పేమెంట్. సార్ క్యాష్ పేమెంట్ వన్ డేలో ఒక పర్సన్కి 10,000 కంటే ఎక్కువ వేసిన నాట్ అలౌడ్ టు ఎనీ సింగిల్ పర్సన్ టు బై ది అకౌంట్ పే చెక్ బట్ డిమాండ్ డ్రాఫ్ట్ విచ్ ఈస్ మోర్ దెన్ 10,000 సింగిల్ దెన్ ఎక్స్పెండిచర్ షెల్ బి డిజలౌడ్. ఓకేనా సార్? సార్ మోర్ దెన్ 10,000 పే చేస్తే ఎక్స్పెండిచర్ షెల్ బి డిజలౌడ్, ఎక్స్పెండిచర్ షెల్ బి డిజలౌడ్. ఓకేనా సార్? సో ఇప్పుడు పేమెంట్ పెట్టిన ట్రాన్స్పోర్టర్ పే చేస్తాం, దెన్ ద లిమిట్ ఈస్ 35,000. సార్ ఒక సింగిల్ పర్సన్కి 10,000 కంటే సింగిల్ డేలో పే చేస్తే ఎలా సార్? క్యాష్ ద్వారా కానీ షెల్ బి డిజలౌడ్, అదర్ దాన్ అకౌంట్ పే చెక్ డిమాండ్ డ్రాఫ్ట్ అలా చేస్తే, అంటే క్యాష్, బ్రేయర్ చెక్, క్రాస్ చెక్ ద్వారా పే చేస్తే డిజలౌడ్. 100% డిజలౌడ్, పర్మనెంట్ డిజలౌడ్మెంట్ సార్. మళ్ళీ పర్మనెంట్ డిజలౌడ్మెంట్ 35,000 సార్ ట్రాన్స్పోర్టర్కి. సార్ ప్రీవియస్ ఇయర్ ఏమైందంటే సార్, ప్రీవియస్ ఇయర్లో జస్ట్ ఇలా బుక్ చేసుకున్నాను సార్, శాలరీ టు శాలరీ పేయబుల్ అని బుక్ చేసుకున్నాను సార్, 30,000 అక్రూవల్. కానీ ఈ ఇయర్లో ఏం చేస్తున్నారు? 30,000 క్యాష్ పే చేయండి సార్. ఇన్ ప్రీవియస్ ఇయర్లో నువ్వు ఏదైనా అక్రూవల్ బేస్లో బుక్ చేసుకున్నావు, ఈ ఇయర్లో ఏం చేస్తున్నావు సార్? క్యాష్లో పే చేస్తున్నావు, వేరే చెక్లో పే చేస్తున్నావు, దాన్ని డిడక్షన్ అలౌడ్ యాజ్ ఇన్కమ్ సార్. ఈ ఇయర్లో సార్ క్రాస్ చెక్ ఆల్సో నాట్ డిడక్షన్ అలౌడ్ సార్. ఓకేనా? ఫర్ రిసీవింగ్ ద గూడ్స్ సార్, వీళ్ళకి మాత్రం దిస్ సెక్షన్ షాల్ నాట్ అప్లై విత్ ద ఫాలోయింగ్ పర్సన్ సార్. ఎవరికంటే నేను ఒక ఏజెంట్ సార్, ఐఎమ్ రిసీవింగ్ ద గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ప్రకారం గూడ్స్ రిసీవ్ చేసుకుని ఆయన ప్రకారం అమ్మేస్తున్నాను, అప్పుడు నేను క్యాష్ పే చేశాను, అలౌడ్ యాజ్ ఎక్స్పెన్స్, దేర్ ఇస్ నో డిడక్షన్ అలౌడ్ ఆన్ ద బేసిస్. Sir, with any payment in respect of expenditure required to be made by the account pay check DD in order, then the expenditure may not be disallowed 48(3). Then the payment made in, sir, ఏమంటున్నారంటే account pay check, then the payment made in such way no person allowed to any set and other proceeding later the grounds. Sir, it is not much of importance, sir. Not much of. Sir, exception sir. Sir, పేమెంట్ ఆర్బీఐకి, ఎల్ఐసికి, బ్యాంకుకి చేస్తాను సార్, ఈ సెక్షన్ అప్లై అవ్వదు సార్. నెక్స్ట్ నెఫ్ట్కి, ఆర్టీజీఎస్కి, డెబిట్ కార్డ్కి, ఈసీఎస్కి, క్రెడిట్ కార్డ్కి, వీటికి చేస్తాను సార్. నెక్స్ట్ బుక్ ఎంట్రీ సార్, జస్ట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ సార్, అటు ఇటు అడ్జస్ట్మెంట్ పాస్ సార్. అగ్రికల్చర్ ప్రొడ్యూసర్కి అలౌ చేస్తాను, అలౌడ్ సార్. రిటైర్మెంట్ బెనిఫిట్కి అలౌడ్ అవ్వదు సార్. నెక్స్ట్ శాలరీ టు ది ఎంప్లాయ్ సార్, అదర్ దాన్ ప్లేస్ ట్రాన్స్ఫర్ సార్, 15 days సార్, 3 ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడ కూడా బ్యాంకింగ్ లేదు సార్. ఎక్కడ కొన్ని చోట్ల బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేవు సార్, అక్కడ లేదు సార్. అండ్ పర్సన్ ఏజెంట్గా సార్ చేస్తున్నారు, అక్కడ లేదు సార్. ఆథరైజ్ డీలర్ సార్, మనీ ఎక్స్చేంజ్ డీలర్ ఉన్నారు సార్, అక్కడ లేదు సార్. ట్రావెల్ నెక్స్ట్ సార్, అదే ట్రావెలింగ్ చెక్ చేస్తున్నారు సార్. నెక్స్ట్ కాటేజ్ ఇండస్ట్రీ వర్క్ చేస్తున్నారు, అక్కడ వీళ్ళకి మాత్రం డిజలౌడ్ సార్. వీళ్ళకి మాత్రం 60 రూల్ అంటారు సార్ దీన్ని. వీళ్ళకి కాబట్టి ఆర్బీఐ, ఎల్ఐసి, బ్యాంక్స్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, బుక్ ఎంట్రీ, ప్రొసీజర్ ఫర్ అగ్రికల్చర్, రిటైర్మెంట్ బెనిఫిట్, అదర్ ప్లేసెస్. నెక్స్ట్ 8 పవర్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ సార్, రిటైర్మెంట్ ఉంది సార్. ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ ఆల్వేస్ నాట్ అలౌడ్ సార్. విత్ ద ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ సార్, అప్రూవ్డ్ గ్రాట్యుటీ ఫండ్ అండ్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ నాట్ అలౌడ్ సార్, బికమ్ పేబుల్ డ్యూరింగ్ ద డ్యూయల్ బేసిస్ సార్. సార్ గ్రాట్యుటీ మాత్రం ఓన్లీ పేమెంట్ బేస్లో అలౌడ్ సార్. ఎక్స్పెండిచర్ సార్, నేను ఏదైతే 7 ఎక్స్పెండిచర్స్ చెప్తానో సార్, ఐమ్ టాకింగ్ అబౌట్ 7 ఎక్స్పెండిచర్స్. ఈ 7 ఎక్స్పెండిచర్ నేను అలౌ చేస్తాను సార్. ఎక్స్పెండిచర్ ఎప్పుడంటే పేమెంట్ జరిగితేనే, ఎప్పుడు జరగాలి సార్? ఏం లేదు సార్. సార్ నేను ఏదైతే 7 ఎక్స్పెండిచర్స్ చెప్తానో, ఏదైతే 7 ఎక్స్పెండిచర్స్ చెప్తానో అలౌడ్ సార్, ఓన్లీ పేమెంట్ made up to the due date of return of income, that's it sir. If not made payment sir, చేయలేదు సార్, what is the condition sir? డిజలౌడ్ సార్, డిజలౌడ్ చేస్తాను సార్. నెక్స్ట్ ఇయర్ చేశాను సార్, ఒక సార్ 30th అక్టోబర్ సెప్టెంబర్న చేయాలి సార్, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 30th అక్టోబర్న చేయాలి సార్. దాని తర్వాతకి చేశాను సార్, నేను 1 day తర్వాతకి చేశాను. నెక్స్ట్ ఇయర్లో అలౌ చేస్తాను సార్, దట్స్ ఇట్. నెక్స్ట్ ఇయర్లో అలౌ చేస్తాను సార్. పాయింట్ హెచ్ తప్ప చూడాలి సార్, పాయింట్ హెచ్ తప్ప విత్ ఇన్ ద డ్యూ డేట్ ఆఫ్ యాజ్ పర్ సెక్షన్ 130 సార్. ఎనీ ట్యాక్స్ అండ్ డ్యూటీస్ సెస్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, బోనస్ ఆర్ కమిషన్, ఇంట్రెస్ట్ పే టు ద లోన్స్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్, లీవ్ ఎన్కాష్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఇండియన్ రైల్వేస్, ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ లోన్స్ ఆర్ బారోయింగ్ ఫ్రమ్ ద ఎన్బీఎఫ్సీ కూడా సార్. దిస్ అమెండ్మెంట్ సార్. సార్ ఇంతకుముందు ఓన్లీ బ్యాంక్స్ ఉండే సార్, ఇప్పుడు ఎన్బీఎఫ్సీ నుంచి తీసుకున్నా కానీ ఆ పే చేసే ఇంట్రెస్ట్ కూడా సార్. ఏమేంటి సార్ అంటే, వాట్ ఇస్ దట్ సార్? ట్యాక్స్ అండ్ డ్యూటీస్, కమిషన్, ఎంప్లాయీ బోనస్ సార్. ట్యాక్స్ అండ్ డ్యూటీస్ అండ్ సెస్ అండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అండ్ బోనస్ అండ్ కమిషన్, interest on loan taken from the any state financial corporation, state industrial corporation, investment corporation, scheduled banks, and leave encashment sir. Any sum payable to the Indian Railways sir for purchase of railway assets sir, and interest on loan taken from the NBFC sir. So any sum payable to the SSC sir to the micro and small enterprises. This is a very very important sir. This amendment point sir. Sir, this is the amendment sir. This is covered in my amendment class sir. Don't worry. This is covered in my amendment class sir. So this is covered in my amendment class sir. Yoka point. సార్ ఏదైనా లోన్ చెప్పాను కదా, ఏదైనా ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్గా కన్వర్ట్ చేసి అలౌడా, ఆ ప్రిన్సిపల్ పే చేసిన వరకే అలౌడ్ సార్, ఆ ఇన్స్టాల్మెంట్లలో. ఓకేనా? సార్ డిబెంచర్ని సార్ ఇంట్రెస్ట్ పేబుల్ కన్వర్ట్ ఇంటూ ద డిబెంచర్ సార్, అలౌడా? నో సార్. ఎప్పుడైతే డిబెంచర్కి మనం పే చేయడం స్టార్ట్ చేస్తామో కూపన్ రేట్, అది మాత్రం అలౌడ్ ఎక్స్పెండిచర్స్. ఓకేనా సార్? మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ చెప్పాం కదా సార్, కరెంట్ ఇయర్ పేమెంట్ మేడ్ విత్ ఇన్ ద డీల్. ఇదంతా అమెండ్మెంట్ క్లాస్, నేను అమెండ్మెంట్ క్లాస్ అప్లోడ్ చేశాను సార్. చెక్ విత్ యువర్ అమెండ్మెంట్ క్లాస్.
ఇన్కమ్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంట్రాక్ట్. సార్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను సార్. సార్ కన్స్ట్రక్షన్ బిజినెస్ 43 రెవెన్యూ ఆఫ్ ది కాస్ట్ అసోసియేటెడ్ విత్ రికగ్నైజ్డ్ ఇన్ ద యాజ్ పర్ ద పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్. చెప్తాను కదా సార్, ఎనీ రెవెన్యూ ఆఫ్ ది కాస్ట్ అసోసియేటెడ్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ షెల్ బి ద రికగ్నైజ్డ్ యాజ్ పర్ ద పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్. పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్. పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్. సార్ ఎనీ రెవెన్యూ ఆర్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ షెల్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద యాజ్ పర్ ద పర్సంటేజ్ కంప్లీషన్ మెథడ్ సార్. సార్ నేను ఎలా చెప్తాను సార్, ఇఫ్ ద డ్యూరేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లెస్ దెన్ 90 days ఉన్నాను సార్, మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది సార్, మోర్ దెన్ 90 days ఉన్నాను సార్, స్ట్రైట్ లైన్ మెథడ్ సార్. అండ్ అదర్వైజ్ సార్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్. ఓకేనా సార్, ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్ PCM it includes the retention money sir. It includes the retention money sir. సార్ కాంట్రాక్ట్ రెవెన్యూ ఇంక్లూడెడ్ ద రిటెన్షన్ మనీ సార్. రిటెన్షన్ మనీ సార్ నేను ఏదైనా రిటెన్షన్ మనీ ఇచ్చాను సార్, దాన్ని కూడా మీరు రెవెన్యూగా ఇంక్లూడ్ చేసి ట్యాక్స్ కట్టాను సార్. సార్ ఏదైనా ఇన్సిడెన్షియల్ ఇన్కమ్ వచ్చింది సార్, నాకు కార్ పార్కింగ్ ఫీజు వచ్చింది సార్, ఆ ఇన్కమ్ మాత్రం ఎక్స్పెండిచర్ నుంచి రిడ్యూస్ చేయగలరు సార్. సార్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ సార్, స్టాక్ ఇన్ ట్రేడ్ సార్. సార్ ఏదైనా అమాల్గమేషన్ గిఫ్ట్ పార్టిషన్ ద్వారా రికవరబుల్ చేసేది వచ్చింది సార్, స్టాక్ ఇన్ ట్రేడ్. దాని కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎలా సార్, ట్రాన్స్ఫర్ ప్రీవియస్ ఓనర్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ఆఫ్ ప్లస్ మనం ఏమైనా ఇంకర్ అయ్యామా ప్లస్ ఎక్స్పెండిచర్ ట్రాన్స్ఫర్ అది మాత్రమే సార్. నాన్ పర్ఫార్మింగ్ డేట్స్ సార్, బ్యాడ్ డేట్స్, డౌట్ఫుల్ డేట్స్ సార్. ఫారిన్ కరెన్సీ గురించి ఆల్రెడీ చెప్పాను కదా సార్, థర్టీ సార్ హెడ్జింగ్ కాంట్రాక్ట్, ట్యాక్సేషన్ చెప్పాను సార్. ఇన్ కేస్ ఆఫ్ షెడ్యూల్ బ్యాంక్ నుంచి తీసుకున్నాను సార్, ఇది ఆల్రెడీ మాట్లాడాను సార్. దిస్ నాట్ మచ్ ఆఫ్ డీమ్డ్ పీజీబీపీ ఆల్రెడీ సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. డీమ్డ్ పీజీ సార్, రికవరీ సార్, బ్యాడ్ డేట్ని రికవరీ చేశాను సార్. రికవరీ అగైన్స్ ఎనీ డిడక్షన్ ఆల్రెడీ నేను డిడక్షన్ అలౌ చేశాను సార్, ఇప్పుడు రికవరీ స్టార్ట్ చేశాను సార్. నేను బ్యాడ్ డేట్ని ఆల్రెడీ అలౌ చేశాను, ఇప్పుడు రికవరీ చేశాను. అలౌడ్ యాజ్ ఇన్కమ్ కదా సార్, అలౌడ్ యాజ్ డిడక్షన్ లేదు కరెంట్ ఇయర్ ఇన్ దిస్ అప్టైన్. ఓకేనా సార్. సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్ ఎక్కడ రికవరీ అయినా. రిమిషన్ సార్, సార్ ఏదైనా టైం బ్యాడ్ డేట్స్ ఉన్నాయి సార్, అలౌడ్ సార్. ఓకేనా సార్. వేవర్ ఆఫ్ లోన్ సార్, సార్ గవర్నమెంట్ లోన్ వేవర్ చేస్తుంది సార్, ఇది ఇంక్లూడ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్ సార్. వేవర్ ఆఫ్ లోన్ బై అదర్స్ సార్. క్యాపిటల్ లోన్ సార్ నాట్ ట్యాక్సిబుల్ సార్. ఎందుకు నాట్ ట్యాక్సిబుల్ అంటే క్యాపిటల్ నేచర్ లోన్ నేను ఇంతకుముందు అలౌడ్ చేస్తున్నాను. వర్కింగ్ క్యాపిటల్ లోన్ సార్, సార్ ప్రిన్సిపల్ పార్ట్ రెమిషన్ ఉంది కదా సార్, ప్రిన్సిపల్ పార్ట్ నేను ఎప్పుడైనా ఎక్స్పెండిచర్కి అలౌ చేసి ఉంటాను, ఇంతకుముందు అలౌ చేస్తున్నాను. సో నాట్ అలౌడ్ ట్యాక్సిబుల్ సార్. చూడండి వర్కింగ్ క్యాపిటల్ లోన్, ప్రిన్సిపల్ పార్ట్ రెమిషన్ ఆఫ్ ట్రేడింగ్ లైబిలిటీ, ఇంట్రెస్ట్ పార్ట్. ఇంకా చూడండి సార్, ఏం లేదు సార్, ప్రిన్సిపల్ పార్ట్లో ఉంది సార్. ప్రిన్సిపల్ నేను ఇంతకుముందు ఏం సార్ నా లైబిలిటీ, ఇప్పుడు లైబిలిటీ ఏం సార్ రిడ్యూస్ అవుతుంది. సో నాకేమో సార్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాని ట్యాక్స్ కట్. కానీ వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఎందుకు ఇంట్రెస్ట్ పార్ట్ నేను అలౌ చేయట్లేదు, ఎందుకు సార్? మీరు రైట్ ఆఫ్ చేస్తుంటే ఎందుకు అలౌ చేయట్లేదు సార్? ప్రీవియస్గా అసలు నేను ఇంట్రెస్ట్ని అలౌ చేస్తుంటాను కదా సార్, వై నేను ఎందుకు అలౌ చేస్తాను? 43B సెక్షన్ నాకు ఏం చెప్తుంది సార్, నువ్వు యాక్చువల్గా పే చేసినా అలౌ చేయి. నేను ఇంతకుముందు యాక్చువల్గా అసలు పే చేయలేదు, ఇప్పుడు నేను ఎందుకు అలౌ చేయాలి సార్? ఐఎమ్ నాట్ అలౌడ్ సార్, దట్స్ ఇట్ సార్. ప్రెజెంట్ ట్యాక్సేషన్ సార్, సార్ 44DB సార్, ఎనీ రెసిడెంట్ ఇండివిజువల్ ఎస్సీ ఇంక్లూడింగ్ ద సార్, ఇది LLPకి అప్లికబుల్ సార్. 44D is not applicable to the LLP సార్. 44D is not applicable, AD is not applicable to the LLP సార్. సార్ టర్న్ ఓవర్ 2 crores ఉండాలి సార్. సార్ ఈ బిజినెస్లో మాత్రం అప్లికబుల్ ఉంటుంది సార్. పర్సన్ క్యారింగ్ ప్రొఫెషన్లో ఉంటే ఇంకో వేరే సెక్షన్ అవుతుంది సార్. కమిషన్ అండ్ బ్రోకరేజ్, పర్సన్ హ్యావింగ్ ద ఏజెన్సీ బిజినెస్, పర్సన్ హ్యావింగ్ ద సెక్షన్ 44A ఎస్సీకి అండ్ చాప్టర్ 6A సార్. చూడండి సార్, ప్రొఫెషన్ బిజినెస్లో ఉన్న, కమిషన్ బ్రోకరేజ్లో ఉన్న, హ్యావింగ్ ఏజెన్సీ బిజినెస్లో ఉన్న, హ్యావింగ్ సెక్షన్ 44 ఉన్నా ఓకే సార్. ఎంత సార్ ప్రెసెంట్? 6% ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ త్రూ ద అకౌంట్ పే చెక్ సార్. నేను అకౌంట్ పే చెక్ ద్వారా పే చేశాను సార్, 6% ఆఫ్ ది టోటల్ టర్న్ ఓవర్ సార్. ఓకేనా, అంత ట్యాక్స్ కడితే అంత, అది నీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ సార్, దాని మీద ట్యాక్స్ కడితే సరిపోతుంది సార్. ఎప్పటివరకు సార్ నాకు రావాల్సింది? అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ సార్. అప్ టు ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ సార్, రిసీవ్డ్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ సార్. ఎనీ అదర్ మోడ్ సార్, లేదా ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ వచ్చింది సార్. సార్ ఎనీ అదర్ మోడ్ ఆర్ ఆఫ్టర్ ద రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ వస్తుంది 8% సార్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే సార్, ఆఫ్టర్ ద డ్యూ డేట్ వచ్చింది సార్ 8% సార్. ఈవెన్ సార్ యూ రిసీవ్ ద ఆఫ్టర్ ద డ్యూ డేట్, ఈవెన్ దో రిసీవ్ త్రూ ద అకౌంట్ పే చెక్ అదర్ సెట్, ఇట్ ఇస్ 8% అప్లికబుల్ సార్. నో డిడక్షన్ ఎక్స్పెండిచర్ ఇస్ అలౌడ్ సార్. అండ్ SSC does not maintain the books of accounts as per section. Advance tax payment shall be in one installment sir, 15th March and due date of return 31st July sir. SC after this section then నెక్స్ట్ సార్ ఒకసారి ఈ సెక్షన్ ఆఫ్ చేసుకున్నాడు సార్, దీని హ్యాస్ టు అప్ టు 45 నెక్స్ట్ 5 years లేదు, ఒకసారి ఆప్ట్ అయ్యారు సార్ ఆ సెక్షన్ నుంచి, నెక్స్ట్ 5 years వరకు ఈ సెక్షన్ ఆఫ్ చేసుకోవడానికి వీల్లేదు సార్. సార్ ఫస్ట్ ఇయర్ ఒకసారి ఆఫ్ చేసుకున్నాను సార్, నెక్స్ట్ 5 years వరకు ఈ సెక్షన్ ఫాలో లేదు సార్. నేను సెకండ్ ఇయర్ వచ్చేసాను సార్, ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 years నువ్వు కాన్సిక్యూటివ్ 5 years నీకు ఆ సెక్షన్ ఆఫ్ చేసుకోవడానికి లేదు సార్ కాన్సిక్యూటివ్ సార్. ఈ సెక్షన్ వెన్ ద అమౌంట్ రిసీవ్ డ్యూరింగ్ ద ఇయర్ క్యాష్లో రిసీవ్ చేసుకునే అమౌంట్ డస్ నాట్ ఎక్సీడ్ ద 5%. టోటల్ రిసిప్ట్ల కంటే 5% కంటే సార్ టోటల్ రిసిప్ట్ 100 రూపీస్ ఉంది సార్, దాంట్లో 5% లెస్ కంటే క్యాష్లో వచ్చుంటే ఈ 2 crores అనే పాయింట్ నేను 3 crores ఇంక్రీజ్ చేస్తాను సార్. అకౌంట్ పే చెక్ డీడీ ఈజ్ నాట్ అకౌంట్ పే సార్, షెల్ బి ట్రీట్ యాజ్ అ క్యాష్ సార్. అవి కూడా సార్ ఎలిజిబుల్ ఎస్సీ అంటే ఎవరైతే రెసిడెంటల్ ఇండివిజువల్ ప్రొఫెషనల్ బిజినెస్లో ఉంటారో, ఎంగేజ్ ఇన్ ద నోటిఫైడ్ ప్రొఫెషన్, మెడికల్, ఇంజనీరింగ్, ఫార్మ్, ఆర్కిటెక్ట్లో ఉంటారో, వాళ్ళ గ్రాస్ రిచ్ 50 lakhs కంటే ఎక్కువ ఉంటాయి, వాళ్ళ దాంట్లో 50% కరెన్స్. నో డిడక్షన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సార్, 38 అలౌడ్ సార్. ఎస్సీ డస్ నాట్ నీడ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సార్. అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ కూడా 15th March సార్. అండ్ వీళ్ళు కూడా సార్ 5% క్రాష్ క్రైటీరియా సాటిస్ఫై 75 lakhs.
సార్ నెక్స్ట్ ఏం చెప్తానంటే మెయింటెనెన్స్ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సార్ దీంట్లో ఇంకో మీ సెక్షన్ ఒకటి మిస్ అయిపోయింది సార్, అది చెప్తాను చూడండి. ఇట్ ఈ కంపేర్ సారీ సార్ మీకు ఒక పాయింట్ చెప్పడం వచ్చింది. సేల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్, సేల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చెస్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. సేల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చెస్ సార్ ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అసెట్ని కొన్నాను సార్ వితౌట్ అసలు యూజే చేయలేదు సార్ బిజినెస్. సార్ ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అసెట్ని నేను కొన్నప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాకు 100% డిడక్షన్ అలౌ చేస్తారు కదా, 100% డిడక్షన్ అలౌ చేస్తారు వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ ది బిజినెస్, వితౌట్ ఎనీ బిజినెస్ నేను సేల్ చేశాను సార్. అప్పుడు ఏమంటున్నానంటే ఒకటే పాయింట్ సార్, నేను ఎంత డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్నాను సేల్ ప్రైస్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ పీజీబీపీ ఇన్కమ్ ట్యాక్సిబుల్ కట్టండి అంతే సార్. సార్ నేను 100 రూపీస్ క్లెయిమ్ చేసుకున్నాను సార్ డిడక్షన్, నేను అమ్మింది ఒక 30 రూపీస్ సార్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ 30 రూపీస్ ట్యాక్సిబుల్గా పీజీబీపీ ఇన్కమ్ కట్టండి. ఇఫ్ ద సేల్ ప్రైస్ మోర్ దెన్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అయితే దెన్ క్యాపిటల్ గెయిన్ ఆల్సో అదే. వెరీ సింపుల్ సార్, సింపుల్ సార్. దీన్ని ఎలా నేను క్యాలిక్యులేషన్ చూపిస్తాను చూడండి. సార్ పర్చేస్ చేసింది 100 రూపీస్కి సార్, సేల్ చేసింది 150 రూపీస్కి సార్, ఓకేనా సార్. పర్చేస్ చేసింది 100 రూపీస్కి, సేల్ చేసింది 150 రూపీస్కి, నేను డిడక్షన్ క్లెయిమ్ చేసింది కూడా 150 సార్. ఇప్పుడు వితౌట్ యూజ్ అసలు యూజే చేయలేదు సార్, సేల్ చేసాను సార్ సైంటిఫిక్ రీసెర్చ్. ఏం చేస్తారు విచ్ ఎవర్ ఈజ్ లోవర్ నేను పీజీపీపీ ఇన్కమ్ కట్టుకుంటాను. ఎంత సార్ అయితే పర్చేస్ ఇన్కమ్ 100 రూపీస్ నేను పీజీపీపీ ఇన్కమ్గా కట్టుకుంటాను ఓకేనా సార్. వాట్ అబౌట్ దట్ దిస్ 150 మైనస్ 100 ఏదైతే ఉంది కదా సార్, ఈ 50ని క్యాపిటల్ గెయిన్గా ట్యాక్స్ కట్టారు సార్. దట్స్ ఇట్ సార్, అదే సార్ ఆ పాయింట్. దట్స్ ఇట్ సార్, చెప్పా కదా సేల్ the PGBP. Okay sir, after use అంటే ఏం లేదు సార్, డైరెక్ట్ యాడ్ టు ద బ్లాక్ ఆఫ్ ది అసెట్ సార్. ఆఫ్టర్ యూస్ తర్వాత సేల్ చేశాను సార్. సార్ మీరు బ్లాక్ ఆఫ్ ది అసెట్కి ఏం చేయాలంటే సార్ నిల్ వాల్యూ చేయాలి సార్, ఏం లేదు సార్. యూస్ చేసి నేను సేల్ చేశాను సార్. ఆఫ్టర్ యూస్ సేల్ చేశాను సార్, సేల్ ఆఫ్టర్ యూస్ తర్వాత సేల్ చేశాను సార్. సార్ అప్పుడు ఏం చేస్తారు ఓపెనింగ్ ప్లస్ పర్చేజ్ వాల్యూ మైనస్ సేల్ వాల్యూ. ఈ పర్చేజ్ వాల్యూలో మీరు యాడ్ చేయాల్సింది 0, దట్స్ ఇట్. ఈ పర్చేజ్ వాల్యూ మీరు యాడ్ చేసింది 0, దట్స్ ఇట్ సార్. అట్ ద టైమ్ ఆఫ్ సేల్ సెక్షన్ 50 విల్ అప్లై సార్. మళ్ళీ అంటే ఎలా, దీని ఒక ఎగ్జాంపుల్తో ముందుకెళ్దాం సార్. చూడండి సార్, ఒక సెట్ కొన్నాను, పర్చేస్ చేశాను, డిడక్షన్ క్లెయిమ్ చేసుకున్నాను 100% 35AD ప్రకారం ఒక 100 రూపీస్ పెట్టి దాన్ని యూజ్ చేసుకున్నాను కొన్ని డేస్, అమ్మేశాను. ఎవరికి ఒక X అనే పర్సన్కి అమ్మేశాను. తనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ 40, ఈ పర్చేజ్ వాల్యూ 0, 40 రూపీస్, ఈ 100 రూపీస్ యాడ్ అవ్వను, డిప్రిషియేషన్ 10 వస్తుంది 40 ఎంత సార్ 44. మళ్ళీ నేను సేల్ చేశాను ఆ అసెట్ని. ఎంతకు సేల్ చేశాను సార్ అంటే 150కి సేల్ చేశాను, లెస్ 150 అంతే సార్. అంతేగాని అక్కడ 100 తీసుకోలేదు అలా చేసి డైరెక్ట్ 150 వేసేసుకొని మిగిలింది అంతే సార్. 40 పోతే 110 ఆర్ 96. దిస్ ఈజ్ ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. దిస్ ఈజ్ ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సార్. రికవరీ ఆఫ్ ది బ్యాడ్ డెట్స్ అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నేను ఇప్పుడు మాట్లాడాల్సింది దేని గురించి అంటే సార్ బుక్ ఆడిట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆడిట్, ట్యాక్స్ ఆడిట్లో మాట్లాడుకున్నాను దాని గురించి. ఆల్రెడీ నా ట్యాక్స్ ఆడిట్ క్లాస్లో ట్యాక్స్ ఆడిట్తో కలిపి చదవండి సార్. ఈవెన్ నేను అప్లోడ్ చేసిన చెప్పిన దాంతో కలిపి చదవండి. వీ హ్యావ్ టు గెట్ ద మోర్ క్లారిటీ అబౌట్ దిస్. ప్రెజెన్సీ ట్యాక్స్ ఇది డన్ సార్, ఇది డన్. సార్ నేను హైరింగ్ బిజినెస్లో ఉంది సార్. ఇఫ్ ద బిజినెస్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద ప్లేయింగ్ అండ్ హైరింగ్ ఆఫ్ లీజ్ వెహికల్స్ దెన్ పీజీబీపీ విల్ హెవీ గూడ్స్ వెహికల్స్కి అయితే సార్ 1000 per ton, అదే లెస్ గూడ్స్ వెహికల్స్ 75 సార్. కానీ ఏ డే చూసినా 10 వెహికల్స్ కంటే ఎక్కువ దాటకూడదు సార్. దెన్ హ్యావ్ ద డిక్లేర్ ద హై రిటర్న్, దెన్ సచ్ లెటర్ విల్ బి కన్సిడర్ యాజ్ ఈజ్ ఇన్కమ్ సార్. తన హై రిటర్న్ అనుకోండి సార్, తన ట్యాక్స్ ఆడిట్ చేయించుకొని అప్లై సార్. ఇది మాక్సిమం 10 వెహికల్స్ సార్. ఎన్ని చూసినా ఇవి మోర్ దెన్ ద 10 వెహికల్స్ ఎనీ టైమ్ దెన్ ద సెక్షన్ అనమాట సార్. ఇన్కమ్ పుట్ టు యూజ్ కానీ సార్, బట్ ఓన్గా చేసిన కానీ క్యాలిక్యులేట్ చేస్తారు సార్. సార్ అక్కడ ఏం సార్ డిప్రిషియేషన్ పుట్ టు యూజ్ సార్, కానీ ఇక్కడ ఓన్ చేసుకున్న క్యాలిక్యులేట్ చేస్తారు సార్. కానీ అక్కడ ఏ ఎక్స్పెండిచర్ అలౌ చేయరు సార్, కానీ ఇక్కడ 2 ఎక్స్పెండిచర్ మాత్రమే అలౌ చేస్తారు. ఐఎమ్ అలౌ ద 2 ఎక్స్పెండిచర్ సార్. ఒకటి ఇంట్రెస్ట్ 40B ప్రకారం అలౌ చేస్తాను సార్ వైల్ కంప్యూటింగ్ సార్. పార్ట్నర్ రెమ్యునరేషన్, శాలరీ, ఇంట్రెస్ట్ అలౌడ్ సార్. ఇక్కడ మాత్రం అలౌడ్ సార్. పార్ట్నర్ రెమ్యునరేషన్, ఇంట్రెస్ట్, శాలరీ అలౌడ్ సార్. ఇట్లా గ్రాస్ వెహికల్ తెలిస్తే దాని 10,000 ఉంటుంది సార్, ఓకేనా.
Sir, 44B, then however the SC declare the income less than they required to mandatorily maintain the books of accounts section. The WDB calculate the considering notional depreciation cost. Sir, this is the discuss with the NR taxation and discuss చేస్తాం సార్ ఈ పాయింట్ని. రాయల్టీ కూడా NR taxationతో పాటు డిస్కస్ చేస్తాం సార్. That's it sir. Thank you. Thank you very much sir. This is all about the PGB sir. Sir, entire PGB I covered in 1 hour 44 minutes sir. I know it's a very less time. Sir, ఇది sir this is not completely నేను ఎక్స్ప్లెనేషన్కి ఎక్కడ ఇవ్వలేదు సార్. జస్ట్ గ్రిప్పింగ్ కోసం మీకు 1 hour 44 minutes మొత్తం మీకు కంప్లీషన్ అవ్వడానికి నేను ట్రై చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గైస్.